శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మీ శీర్షికలు నేను సుమారుగా 10 నెలల నుంచి వింటున్నాను. నేను సుమారు 30 సంవత్సరములు వేరే గురువుగారి దగ్గర నుంచి ముక్తి కోసం అనేక బోధలు వింటూ వారి మార్గాన్ని అనుసరించాను. తరువాత వారి కుమారుడు వారి కోడలు అయినటువంటి ఆ ఇద్దరును గురువులుగా అనుసరించాను. అంటే ఆ గురువు గారి తాలూకా కుమారుడు వారి కోడలు. మాకు ఎలాంటి గుణమార్పు జరగలేదు. విసిగి విరమించుకున్నాము. ఆ తరువాత మీ బోధనలు మాకు ఫోన్లో కనిపించాయి. ఈ శీర్షికలు ఫోన్లో వింటున్నాము. అప్పటి నుంచి ఈ శీర్షికలు వినటం వలన మాలో మాకు దుఃఖం పోయినట్లు అనిపిస్తున్నది. మాలో గుణమార్పు ఇలా మార్చుకోవాలి, ఇక్కడ మార్చుకోవాలని తెలుస్తున్నది. మమ్మల్ని మేము మార్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఎవరికీ చెడు చేయాలని అనిపించటం లేదు. ఈ శీర్షికలు విన్నప్పటి నుంచి నాకు కూడా ఆత్మానుభవము కావాలని కోరికగా ఉన్నది. కానీ మీరు ఇన్ని శీర్షికలు ఎంత జ్ఞానము చెబుతున్నారు, కానీ మీకే ఆత్మానుభవం కలగలేదు అని మీరు చెబుతున్నారు. మాకు ఎలాంటి జ్ఞానము లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మార్గంలో నడుస్తూ ఎన్ని శీర్షికలు ఎంత జ్ఞానం చెబుతున్న మీకే ఆత్మానుభవం కలగనప్పుడు మాకసలు ఎలాంటి జ్ఞానము లేదు. ఈ ఆత్మానుభవం మాకు సాధ్యమేనా అని అనిపిస్తున్నది. మేము పొందగలమా? దయ ఉంచి ఆ అనుభవం ఎలా ఉంటుంది? ఆ అనుభవానికి ప్రయత్నించేటప్పుడు మాలో ఏమి మార్పులు జరుగుతాయి, ఏమి జరుగుతుందో కొంచెం మీరు చెప్పేటువంటి క్లాసులలో ఈ పాయింట్ను కూడా వివరించగలరు అని భావిస్తున్నాను. ఇక్కడ ఇదండి వీరి ప్రశ్న. ఇక్కడ మనం ప్రశ్నను ఒకసారి మళ్ళీ అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ ప్రశ్న సందేహం అడిగినటువంటి సోదరుడు గతంలో కూడా అడగటం జరిగింది. వీరి పూర్తి వివరాలు వీరు తెలియజేశారు. వీరు శ్రీకాకుళం సైడ్ ఉండేటువంటి వ్యక్తి. శ్రీకాకుళమే. అక్కడ వారు భార్యాభర్తలు ఇద్దరూ కూడా, వీరు పెద్ద వయసు వారు, వీరి పిల్లలు చక్కగా సెటిల్ అయిపోయారు. వీరికి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు. మామూలుగా జీవితం జీవిస్తున్నారు. వీరు గతంలో వీరి పూర్తి వివరాలు నాకు అనేక సార్లు పంపటం జరిగింది. అనేక ప్రశ్నలు కూడా వేయటం జరిగింది. వీరు ఒక 30 సంవత్సరాలు భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక గురువుల్ని, దంపతులైన గురువుల్ని పూజించారు. వారిని అనుసరించారు, వారి మార్గాన్ని అనుసరించారు. వారి సంస్థ తాలూకు అన్ని కార్యక్రమాలలో పాల్గొన్నారు. అందులో ముక్తి మోక్షము అనేటువంటి కార్యక్రమం కూడా ఉంది వాళ్ళ సంస్థలు. అంటే ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళుతూ లాస్ట్లో ముక్తి మోక్షం అనేటువంటి ఒక ప్రోగ్రాం ఉంది వాళ్ళ దగ్గర. అందులో సుమారు 45 రోజులు ఎంతో కార్యక్రమం కూడా పాల్గొన్నారు. అంటే అటువంటి కార్యక్రమాలు కొన్ని వందలు పాల్గొన్నారు ఈ 30 సంవత్సరాల్లో. అన్నీ డబ్బులకు సంబంధించినవి. ప్రతి కార్యక్రమము డబ్బులు కట్టి వెళ్ళాలి. అలా పాల్గొన్నారు. అవన్నీ తెలియజేశారు నాకు. ఆ గురువులు ఎవరో తెలుసు. ఆ తర్వాత ఆ గురువులు అంటే వాళ్ళు కూడా దంపతులే. ఆ దంపతులు ఇద్దరు తమ కొడుకు కోడల్ని మళ్ళీ ఈ మార్గంలోకి దింపి తమ తర్వాత తరాన్ని గురువులుగా మళ్ళీ తమ శిష్యులకు పరిచయం చేశారు. వీరు వారి కొడుకు కోడలను కూడా అనుసరించారు. అంటే ఇవన్నీ గతంలో నాకు వీరు తెలియజేశారు. ఇలా 30 సంవత్సరాలు గడిచిన వీరు ఆ ముక్తి మోక్షము అనేటువంటి వారు పెట్టిన ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారు. అది 45 రోజులో లేదా 3 నెలల్లో, నాకు సరిగ్గా గుర్తులేదు వారు చెప్పింది. ఇలా అన్ని కార్యక్రమాల్లో 30 సంవత్సరాలు పాల్గొన్నారు. ఆఖరిదికి ముక్తి మోక్షము అందులో కూడా పాల్గొన్నారు. అన్నింటికీ డబ్బులు కట్టాలి, మర్చిపోబాకండి.
డబ్బులు కట్టే పాల్గొన్నారు. 30 సంవత్సరాలు వాళ్ళని అనుసరించారు. 2 తరాలని, అంటే తల్లిదండ్రుల్ని, మళ్ళీ వాళ్ళ కొడుకు కోడల్ని ఇద్దరిని అనుసరించారు. అయితే వీరిలో వాళ్ళు చెబుతున్నారు మీకు ముక్తి వచ్చేసింది, మోక్షం వచ్చేసిందని కూడా వాళ్ళు, ఆ సంస్థ వాళ్ళు, ఆ గురువులు వీళ్ళకి చెప్పారు. అయితే వీళ్ళు వెళ్ళి అడిగారు, మీరు ముక్తి వచ్చింది అంటున్నారు, మోక్షం వచ్చింది అంటున్నారు, మేము మామూలుగానే జీవిస్తున్నాం, మాలో ఏ మార్పు కనపడట్లేదు, 30 సంవత్సరాల నుంచి మిమ్మల్ని అనుసరిస్తూ మీరు చెప్పిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం, కొన్ని లక్షల డబ్బులు ఖర్చు పెట్టారు వీళ్ళు. అయితే వీళ్ళు వాళ్ళని నిందించలేదు, మామూలుగా అడిగారు. అంటే మరి ముక్తి అని ఇప్పుడు ఏదో పెట్టారు, అందులో కూడా పాల్గొన్నాం, సుమారు 45 రోజులు అనుకుంటున్నాను. అంటే వీరు పంపినాక చాలా కాలం అయింది. మీకు ఇదంతా శ్రోతలకు అర్థం అవడానికి చెబుతున్నాను, ఎన్ని రకాలు బయట జరుగుతున్నాయని. అయితే అవి నాకు చాలా తెలుసు, కానీ మనం ఏం చేయగలం? మనం ఏం చేయలేం కదా. ఎవరికి నచ్చిన దాంట్లో వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు వీళ్ళు 30 సంవత్సరాలు ఒకళ్ళని అనుసరించి నా జీవితకాలం వృధా అయిందని ఇప్పుడు వీళ్ళు తెలుసుకోవటానికి వీళ్ళు వాళ్ళని పరిశీలించుకున్నారు కాబట్టి టైం వాళ్ళకి తెలిసింది. ఆ తర్వాత ఈ శీర్షికలు వాళ్ళకి ఎక్కడో సెల్ ఫోన్లో దొరికిన యూట్యూబ్లో అవి వింటూ విషయాలు తెలుసుకుంటున్నారు. అయితే వీళ్ళు వెళ్ళి వాళ్ళని, మమ్మల్ని మీరు ముక్తి అని, మోక్షం అనే కార్యక్రమంలో కూడా పాల్గొన్నాము, డబ్బులు కట్టాము, 45 రోజులు ఏదో చేశారు, చేయమన్నారు, చేసాం, అన్నీ చేసాం, మరి మాకు ముక్తి మోక్షం రాలేదు, మాకేం అనిపించటం లేదు, మేము మామూలు మనుషుల్లాగానే ఉన్నాము, మాలో అన్నీ అలాగే ఉన్నాయి ఏంటి అని అడిగితే, ఆ గురువులు, ఆ సంస్థ వారు చెప్పింది ఏంటంటే, వీరికి అయ్యా ముక్తికి అర్హతనే మేము ఇప్పించేసాం మీకు. ఇప్పుడు వాళ్ళు ముక్తికి మోక్షానికి వీళ్ళకి అర్హతను ఇప్పించేశారు, వచ్చేసినట్టే. ఇప్పుడు అది వచ్చేసింది అనుకొని భావించుకుంటూ మీరు జీవించేయటమే అని చెప్పారండి వీళ్ళతో. ఇప్పుడు ఈ కార్యక్రమాలు, మేము చేసిన కార్యక్రమాలు, ప్రోగ్రాములు, ఇదంతా ఏంటి అంటే ముక్తి వరకు మిమ్మల్ని నడిపించేసాం, మొదటి నుంచి ముక్తి వరకు. వాటికి సంబంధించిన కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొన్నారు, మీరు అన్నింటికి డబ్బులు కట్టారు, పాల్గొన్నారు, అవన్నీ చేశారు. ఇప్పుడు మీకు ముక్తి వచ్చేసింది, అర్హత వచ్చేసింది, మీరు ముక్తి వచ్చేసింది అనుకొని జీవించడం అని చెప్పారంట వీళ్ళతో. వీళ్ళకి అర్థం కాలేదు. చాలా పెద్ద పెద్ద సంస్థలు, పెద్ద పెద్ద గురువులు, ఒకళ్ళ పెద్ద గురువు కాకపోయినా మామూలు గురువు అయినా నీకు ముక్తి వచ్చేసిందంటే ఇంకా మనం ఏం చేయాలి, వచ్చేసింది నీకు తెలియట్లేదు, నువ్వు అనుకుంటూ జీవించడం అంటే చేయడానికి ఏముంటుంది? ఎవరిని చేయడానికి ఏముండదు. ఇక్కడ ఒక తాడు తాయెత్తు నమ్మకం కాడి నుంచి దేన్ని ఎవరో చేయడానికి ఏమీ లేదు కాబట్టి అవన్నీ సాగుతున్నాయి. అప్పుడు వీరు కొంచెం అసంతృప్తికి లోనయ్యారు. ఇదేంటి ఇన్ని లక్షల డబ్బులు ఖర్చు పెట్టాము, వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చాము, వాళ్ళని నమ్ముకొని 30 సంవత్సరాల జీవిత కాలం వాళ్ళకి అంకితం చేశాము, వాళ్ళు చెప్పినవన్నీ చేశాము, ఏమీ లేదు, కానీ ముక్తి వచ్చేసింది అనుకోమంటున్నారు ఏంటి అని వీరిలో ఆలోచన కలిగింది. అయితే అదే సంస్థని కోటాను కోట్ల మంది అనుసరించారు. మరి ఎవరెవరికి ఏ అనుభవాలు అయినాయో తెలీదు. ఫారినర్స్ కూడా వస్తారు వాళ్ళ దగ్గరికి. చిట్ట చివరిలో ఒక 3-4 సంవత్సరాలు లేదా ఒక 5 సంవత్సరాలు తెలియదు, కానీ ఈ లోపల ఆ సంస్థను గవర్నమెంట్ పట్టుకోవటం జరిగింది, ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు పారిపోవటం జరిగింది, ఇవన్నీ జరిగినాయి. అయితే మరి వీళ్ళు 30, 40, 50 సంవత్సరాల నుంచి పాతుకుపోయి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు బయటికి కనపడట్లేదు. అంతరంగంలో అంటే లోపల ఆ సంస్థ వాళ్ళు ఏ కార్యకలాపాలు నడుపుకుంటున్నారో తెలియదు అసలు. అయితే నడుస్తూనే ఉంది, వాళ్ళ శిష్యులు ఉన్నారు. ఒకసారి పాతుకుపోయిన వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఇప్పుడు వాళ్ళ శిష్యులు, భక్తులు ఏమనుకుంటారంటే మా గురువు గారిని మోసం చేశారు. వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు గురువులుగా ఉంటారు, అసలు దేవుళ్ళే, వాళ్ళు దైవావతారాలని చెప్పుకుంటారు. మళ్ళీ వాళ్ళ పిల్లలు, కొడుకు కోళ్ళు దేవుళ్ళే. కాబట్టి మా వాళ్ళని మోసం చేశారు, అనవసరపు కేసుల్లో ఇరికిచ్చారు, ఇలా రకరకాలు చెబుతారు. అయితే ఏదైనా వాళ్ళని గవర్నమెంట్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర అంతులేనంత ధనం దొరికింది. ఒక రూము నిండా డబ్బులే ఉన్నాయి. ఇంకా ఇతర దేశాల కరెన్సీల బోర్డు దొరికింది. వాళ్ళ దగ్గర ఫారినర్స్ కూడా వస్తారు. సరే, అనేక కేసులు వాళ్ళ గురించి మనకి ఎందుకు, ఎవరు పిచ్చాళ్ళకి ఆనందం. ఇప్పుడు ఆ గురువు పిచ్చేది ఏదో నిర్మించేసి ఓ డబ్బు సంపాదించుకోవాలనుకున్నారు, అలా వచ్చి ఉంటారు భార్యాభర్తలు ఇద్దరు కలిసి. ఏదో సంథింగ్, ఏదైనా మోసం చేసేవాడు తప్పు ఎప్పుడూ ఉండదు, మోసపోయేవాడిదే తప్పు ఉంటుంది. ఆధ్యాత్మిక మార్గంలో మాత్రం ఎప్పుడూ ప్రత్యేకంగా మోసపోయేవాడిదే తప్పు, మోసం చేసేవాడిది తప్పు ఉండదు. ఎందుకనంటే
ఆధ్యాత్మిక భక్తి దైవ మత మార్గాలలో ఎక్కడైనా సరే వాళ్ళు ప్రచారాలు చేసుకుంటారు తప్ప బలవంతంగా నీ ఇంటికి వచ్చి నిన్ను కొట్టి తిట్టి నమ్మించి మోసం చేసి నిన్ను బలవంతంగా తీసుకెళ్ళడం కుదరదు. భక్తి మార్గాల్లో, దైవ మార్గాల్లో, మత మార్గాల్లో, ఆధ్యాత్మిక మార్గాల్లో నువ్వే వాళ్ళు వెనక పడతావు వెళ్ళి ఆ ప్రచారాలకో ఆర్భాటాలకో వాళ్ళు చూపిస్తున్నటువంటి ఆడంబరాలకో, లేదా వాళ్ళ శిష్యులు ఎవరో రోడ్లమ్మడి తిరుగుతూ నిన్ను ఆకర్షించడం, లేదా వాళ్ళు వెంత వెంత డ్రెస్సులు వేసుకుంటే అవన్నీ చూసి వాళ్ళ వేషభాషలకు ఆకర్షించబడతాము. అలా భక్తి దైవ మత ఆధ్యాత్మిక మార్గాలన్నింటిలో కూడా ఎవరు మోసం చేసినా మోసం చేసే వాళ్ళకి తప్పు కాదు, మోసపోయే వాళ్ళకి తప్పు. ఎందుకని బలవంతంగా ఇంటికి రారు. ఇప్పుడు దోపిడీ దొంగలు ఉన్నారు, బలవంతంగా కొట్టి లాక్కొని పోతారు, చంపేసి లాక్కుపోతారు, కట్టేసి లాక్కుపోతారు. బలవంతం అది. ఇప్పుడు దొంగతనాలన్నీ మనం తెలియకుండా చేస్తారు చిన్న చిన్న దొంగలు అయితే. కానీ ఇక్కడ మనం ఇష్టపూర్వకంగా వెళ్తేనే వాళ్ళు మోసం చేయడం కుదురుతుంది, మనం నమ్మితేనే మోసం చేయడం కుదురుతుంది, మనం అక్కడికి వెళితేనే మోసం చేయడం కుదురుతుంది. వాళ్ళు మనకి ఇంటికి వచ్చి మోసం చేయడం కుదరదు. ఇక్కడ రావచ్చు, ఎల్లమ్మడి కూడా తిరగచ్చు, కానీ నువ్వు దానికి ఆకర్షితురాలివి ఆకర్షితుడివి అయితేనే మోసం చేయడం కుదురుతుంది. అందుకని ఆధ్యాత్మికతలో ఫలానా వాళ్ళు, లేదా భక్తిలో ఫలానా వాళ్ళు, లేదా మతంలో ఫలానా వాళ్ళు, దైవీ మార్గాలలో ఫలానా వాళ్ళు నన్ను మోసం చేశారని ఎప్పటికీ చెప్పకండి. ఎవరికాళ్ళు దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారు. ఆ దుకాణానికి నువ్వెళ్ళి కొనుక్కుంటేనే జరిగేది. ఆ దుకాణం పబ్లిసిటీ ఇచ్చుకుంటా ఉంటుంది, మా షాపులో కొనుక్కోండి, మా షాపులో కొనుక్కోండి, మా షాపులో కొనుక్కోండి అని. అందుకని ఇక్కడ ఎవరు మోసపోతారు అన్నప్పుడు మోసపోవడం అనేది మనం మన నమ్మకంతో, మన విశ్వాసంతో మనంతటా మనం వెళ్ళి మోసపోతున్నాం. విషయం తెలుసుకోండి అక్కడ. ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న ఏంటంటే, సరే ఆ మోసాలు ఎప్పుడూ ఉంటే మీకు చెబుతున్నాను, ప్రత్యేకంగా ఒకళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు నాకు చాలా మంది తెలుసు, మీకు చాలా మంది తెలిసి ఉంటారు. ఎందుకని గవర్నమెంట్లు పట్టుకుంటున్నాయి, పోలీసులు పట్టుకుంటున్నారు, చట్టాలు పట్టుకుంటున్నాయి, బోల్డు మందికి శిక్షలు పడుతున్నాయి. అలా ఎప్పుడూ మభ్యపెట్టేవాళ్ళు అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఆధ్యాత్మికతలో, భక్తిలో, దైవంలో, మతంలో కూడా కొంతమంది దూరిపోతారు. అయితే 80% మంచి వాళ్ళే ఉంటారు, ఒక 20% దూరిపోతుంటారు అందులో. అందుకని మంచి వాళ్ళని ఎన్నుకోవడం అనేది మనం చేయాల్సిన పని. ఒకళ్ళని జ్ఞానం కావాలి అంటే, లేదు ఎలా వెళ్ళినా పర్వాలేదు నేను కూడా ప్రజల్ని దోచుకుంటానంటే, గురువు శిష్యులు కలిపి ప్రజల్ని దోచుకుంటున్న సంస్థలు బోల్డ్ ఉన్నాయి. ఒక గురువు ఒక మార్గం వేసి చూపిస్తాడు, స్త్రీ గురువో పురుష గురువో మార్గం వేసి చూపిస్తారు. ఇలా ప్రజల నుంచి మనం డబ్బు సంపాదించుకోవచ్చు, ఇలా ప్రజల్ని ఆకర్షించవచ్చు, అవన్నీ నేర్పుతారు గురువులు. ఎలా ప్రజల దగ్గర ఉండాలి, వాళ్ళని ఎలా ఆకర్షించుకోవాలి. ఇప్పుడు మత ప్రచారాలన్నీ ఏంటి చెప్పండి, పక్క మతం నీ మతంలోకి లాగేయాలనేగా. అంటే ఇప్పుడు మత ప్రచారాలకు పంపే వాళ్ళందరికీ ఏం నేర్పుతారా మత పెద్దలు? ఎలా ఎదుటి మతం తక్కువదని నిరూపించాలి, ఎలా ఎదుటి దేవుడు తక్కువవాడని నిరూపించాలి, ఎలా మన దేవుడు, మన మతము, మన గురువు, మన పెద్దలు, మన గ్రంథాలు గొప్పవని నిరూపించాలి, ఎలా వాళ్ళని ఇందులోకి స్లోగా మన దాంట్లోకి లాక్ రావాలి. ఇంతేగా ప్రచారం. లేకపోతే ప్రచారంతో పనే ఉంది అసలు. అంటే ఏంటి, ఇదంతా ఒక మోసపూరిత చర్యగా. ఇప్పుడు ఉన్నదున్నట్టుగా ఈ నిమిషం ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు మనందరం ప్రపంచంలో ఉన్నదున్నట్టుగా ప్రచార పర్వాలన్నీ ఆపేశాం. అంటే ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసి, అంటే మన ప్రభావం వారి మీద పడవేసి వారిని మన వైపు ఆకర్షించడం అనే పనులు మొత్తం దైవీ మార్గాలన్నీ ఆపేసినాయి, మత మార్గాలన్నీ ఆపేసినాయి. ప్రజలందరూ ఇప్పుడు ఎలా ఉన్నాళ్ళు అలా ఉన్నారు. అంటే ఎవరి మతాలు వాళ్ళకు ఉండుంటే ఇప్పుడు ఈ నిమిషం ఆగిపోతే, ఎవరి దేవుళ్ళని వాళ్ళు పూజించుకుంటూ ఉంటారు, ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉంటారు, ఎవరి ఆచార సాంప్రదాయాలు వాళ్ళు పాటించుకుంటారు, ఎవరి గొడవలు వాళ్ళు సాగిపోతూ ఉంటారు. ఏంటి నష్టం ఇప్పుడు? ఎవరి దేవుళ్ళని వాళ్ళు నమ్ముకుంటున్నారుగా, ఎవరి మతాచారాలు వాళ్ళు పాటించుకుంటున్నారుగా, ఎవరి పద్ధతులు వాళ్ళు సాగిపోతున్నారుగా, ఎవరి జ్ఞాన గ్రంథాలు వాళ్ళు చదువుకుంటున్నారుగా. ఇప్పుడు ఏంటి మరి బాధ ఏంటి? ఇంకొక మతంలో వాళ్ళని, ఇంకొక దేవుళ్ళలో వాళ్ళని, ఇంకొక మార్గంలో వాళ్ళని, ఇంకొక గురువులో వాళ్ళని, ఇంకొకళ్ళకి సంబంధించిన వాళ్ళని ఇందులోకి లాగేయాలని ఎందుకు అనుకుంటున్నాం? అంటే అది మన ఆసక్తి. అది ప్రచారం అంటేనంట అదొక రకమైన ఆసక్తి. ఏంటి ఆసక్తి అంటే అది మనుషుల్లో ఉంటుంది అసలు. ఆసక్తి అన్ని పొందేయాలని ఉంటుంది. చూడండి, పక్కోడు కారు కొనుక్కున్నాడు, మనకు అటువంటి కారు లేదని బాధ కలుగుద్ది. అటువంటి కారు కొనుక్కోలేదు, అంతకంటే గొప్ప కారు కొనుక్కోవాలని ఉంటుంది. ఎప్పుడు పోలికల జీవితం. మన శరీరం ఎప్పుడు బయటకే చూస్తుంది. కళ్ళు బయటికి చూస్తాయి, చెవులు బయటికి వింటాయి,
నోరు బయటకే మాట్లాడాలి, స్పర్శలు బయట నుంచే తెలుస్తాయి, వాసనలు బయట నుంచే తెలుస్తాయి, అన్ని కార్యకలాపాలు బయటకే ఉంటే బయట దాని మీదే దృష్టి. జీవితం అంతా బయటకే, బయట నుంచి గ్రహించటమే, బయట నుంచి తెచ్చుకోవటమే. అలాగే మతాలు, దేవుళ్ళు, విధానాలు కూడా ఇలాగే బయటకు ఏర్పాటు చేసేసుకుంటున్నాం. బయట అన్నీ లాక్కొని మన దాంట్లో కలిపేసుకుందాం, మనదే గొప్పదందాం, ఇలాంటి భావాలు పెట్టుకున్నాం. లేదు ఏమీ చేయని కనీస సామాన్యుడు, ఒకవేళ ఇవన్నీ చెయ్యని సామాన్యులు కూడా ఉంటారు, ప్రచార పర్వాల్లో పాల్గొని సామాన్యుడు ఉంటే నా దేవుడే గొప్ప అంటాడు, కనీసం నా మాత్రమే గొప్ప అంటాడు. అసలు గొప్ప అని ఎందుకు చెప్పాలి, ఎవరికి చెప్పాలి? ఇప్పుడు నీకు దేవుడు ఎందుకు, అసలు నీకు మతం ఎందుకు, అసలు నీకు జ్ఞానం ఎందుకు, అసలు నీకు గ్రంథం ఎందుకు, అసలు నీకు గురువు ఎందుకు, ఎవరైనా ఎందుకు అంటే నా కోసం, నీ కోసం. నీకు డాక్టర్ ఎందుకంటే నీ వ్యాధి నయం అవటం కోసం. వ్యాధి లేనప్పుడు అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళవు కదా నువ్వు. వ్యాధి నయం చేయడానికి డాక్టర్ దగ్గరికి వెళ్తావు. డాక్టర్ ఎందుకంటే నా వ్యాధి నయం చేసుకోవటానికి. అలాగే ఒక మతమైనా, ఒక గురువైనా, ఒక దేవుడైనా, ఒక విధానమైనా, ఒక పద్ధతి అయినా, ఒక సాధనైనా, ఏదైనా నాకు ఎందుకు అంటే నన్ను నేను సంస్కారవంతుడుగా, సంస్కారవంతురాలుగా మలుచుకొని మంచిగా జీవించటానికి. ఇది నిజమా అబద్ధమా ముందు తెలుసుకోండి. ఇది నిజమే అయితే మీరు అసలు ఎవరింకా చూడకూడదు, మీ అంక మీరు చూసుకోవాలి. ఆ మత గ్రంథాలు చెప్పేదాన్ని బట్టి, ఆ దేవుడు చెప్పేదాన్ని బట్టి, ఆ గురువు చెప్పేదాన్ని బట్టి, ఆ సాధనా మార్గాలను బట్టి, ఆ జ్ఞాన గ్రంథాలు అందిస్తున్న జ్ఞానాన్ని బట్టి మొత్తంగా నన్ను నేను చూసుకోవాలి. ఆ తగ్గట్టు నేను ఉంటున్నానా లేదా, ఆ జ్ఞానం నేను పొందానా లేదా, నేను మంచిగా జీవిస్తున్నానా లేదా, అంటే మొత్తం సారాంశం ఏమై ఉండాలి? మంచిగా ఉండటమే. ఆలోచించండి మీరు. అప్పుడు నా వెంక చూసుకోవాలి తప్ప నేను బయటకు ఎందుకు చూస్తున్నాను? ఆ మతం వాళ్ళని ఇందులోకి లాగేద్దాం, ఆ దేవుడు వాళ్ళని ఇందులోకి లాగేద్దాం, నా దేవుడే గొప్పని ఇంటింటికి తిరిగి చెబుదాం, నా మతమే గొప్పని ఇంటింటికి తిరిగి చెబుదాం, మా గురువే గొప్పని ఇంటింటికి తిరిగి చెబుదాం. అసలు ఎవరు నేర్పుతున్నారు ఇవన్నీ? ఇలా నేర్పే వాళ్ళందరూ మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, మీ జీవితాలను వృధా చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు నా 30 సంవత్సరాల జీవితం వృధా అయిందన్నారు. ఇలా ఎంతో మంది 30 ఏళ్ళు, 25 ఏళ్ళు, 20 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళ జీవిత కాలాలు వృధా అయిపోయి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు వాళ్ళు మంది నాకు మెయిల్స్ పంపుతూ ఉంటారు, పలానా గురువు దగ్గర పలానా సంస్థలో చేరేమండి, ఇలా అయిపోయిందండి. అది నువ్వెళ్ళావు, నిన్నెవరు ఇంటికి వచ్చి మోసం చేయలేదు. వాళ్ళ ప్రచార ఆర్భాటాలు చూసి మహిమలు మాయలు అద్భుతాలు ప్రచారం చేస్తుంటే ఏదో అయిపోతుందని మళ్ళీ అవన్నీ ప్రచారం చేయిస్తారు వాళ్ళు. ఎందుకని? మార్కెట్లో సేల్స్ బాగుండాలంటే ప్రచారం ఉండాలి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ 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 చెబుతున్నా, నేను ఏ గురువుని, ఏ మహాత్ముని, ఏ సంస్థల్ని, ఏ విధానాలని తప్పు అన్న అసలు. ఎందుకనంటే అన్నీ ఏదో ఒక మంచి ఉద్దేశంతోనే మొదలై ఉంటాయి. కాకపోతే తప్పుడు వాళ్ళు అందులోకి చేరిపోయినప్పుడు వాళ్ళు మంచిని చూపిస్తూ తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళు గురువులు కావచ్చు, సంస్థలు కావచ్చు, మహాత్ములు కావచ్చు, అంటే మహాత్ములని పేరుతో సాగుతూ ఉంటారు. ఎప్పుడు ప్రజల్లో ఆ చెడు గుణం ఉంటుంది, అందులో మంచిని ఎన్నుకొని వెళ్ళాలి మనం. ఇప్పుడు చెడ్డవాడైనా, చెడ్డ గురువు అయినా, చెడ్డ మాతాజీ అయినా ఆఖరికి అప్పుడే జైలు నుంచి పారిపోయి తప్పించుకుందామని బయట ప్రజల్లోకి వచ్చి ఒక గురువు డ్రెస్ వేసుకొని, ఒక గురువులా మేకప్లు చేసుకొని, వేషధారణలు వేసుకున్న దొంగ స్టేజ్ ఎక్కి కూర్చున్నా మనకేం చెప్పాలి? ఒక గురువుగా చెబుతున్నప్పుడు స్టేజ్ మీద నుంచి మన మంచిగా ఉండమని చెప్పాలి. ఎవరైనా సరే నీకేం కావాలి? వాళ్ళు చెప్పే జ్ఞానం తీసుకో, మంచిగా ఉండమన్నారు, మంచిగా ఉండు అంతే. వాళ్ళతో మళ్ళీ నీకెందుకు సంబంధ బాంధవ్యాలు ఎందుకు? తర్వాత దొంగతో ఫ్రెండ్షిప్ చేసి ఆ గురువుని బాగా నమ్మి శిష్యుడిగా చేరిపోయావు అనుకో, ఒరిజినల్ దొంగతనాన్ని తీసుకొచ్చి నీకు కూడా నేర్పి నిన్ను కూడా దొంగ శిష్యుని చేసుకుంటాడు. అలాంటి వాళ్లే అటువంటి శిష్యులు, అటువంటి గురువులను అనుసరిస్తారు. అది అంటే ఎవరికి తగ్గ వాళ్ళు వాళ్ళకి దొరుకుతారు. గంటకి తగ్గ బొంత అని ఒక సామెత ఉంది, దొందు దొందేరా దొందప్ప అని. అందుకని మనం ఆకర్షితులం అవుతున్నప్పుడే ఏమి కోరుకొని ఆకర్షితులం అవుతున్నాం అనే పాయింట్ ఉంది అక్కడ. ఏ కోరిక లేకుండా దేవుణ్ణి తెలుసుకోవడం కోసం దేవుడి దగ్గరికి, జ్ఞానాన్ని తెలుసుకోవడం కోసం జ్ఞానం దగ్గరికి, సత్యాన్ని తెలుసుకోవడం కోసం మతం దగ్గరకో, దేవుడి దగ్గరకో, మార్గం దగ్గరకో, సాధన దగ్గరకో, సత్యాన్ని తెలుసుకోవడం కోసం ఏ కోరిక లేకుండా వెళ్ళినప్పుడు అసలు మోసపోవడం అనేది ఉండదు. అది అక్కడ జరగవలసింది. అది మిగిలిన శరీరపరమైన భౌతిక జీవితం అంతా శారీరక అవసరాల కోసం జీవిస్తాం, అందులో తప్పేం లేదు అసలు.
ఎవరైనా శారీరక అవసరాలు తీర్చుకోవాలిగా, తీర్చుకోకుండా ఎలా కుదురుతుంది? అందుకని శారీరక అవసరాల కోసం జీవిస్తాం. అందుకని ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి ఇక్కడ అంటే, మనమే వెళ్ళి మోసపోతున్నాం. మన ఇంటికి వచ్చి ఎవరో తీసుకెళ్ళరు. కాబట్టి ఆధ్యాత్మిక మార్గాలలో ఎవరో నిన్ను మోసం చేస్తున్నారు అనేది లేనే లేదు. కాబట్టి దుకాణాలు ఓపెన్ చేసి కూర్చున్నారు, ఆ దుకాణాల నుంచి పబ్లిసిటీలు చేసుకుంటూ కూర్చుంటారు. మోసపోవా నీ ఇష్టమే. ఇప్పుడు కొంతమంది నేను చూశాను, స్వయంగా చూశాను, ఆ గురువు గారు తప్పు చెప్పిన ఆ తప్పునే సమర్థిస్తూ ఉంటారు. ఆ తప్పుని వాళ్ళకి కూడా తెలుసు. అంటే ఏంటి, మీరు తప్పు చెప్పినా, మీరు తప్పు చేసినా మేము కూడా తప్పుడు మార్గంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అని వీళ్ళే గురువుని కూడా, గురువులో ఉన్నటువంటి చెడు ప్రవృత్తిని కూడా పెంచే శిష్యులు ఉంటారు బోళ్ళు మంది. మనం ఇలా తప్పులు చేద్దాం, ముందుకు వెళ్దాం, మాకు కొంత ఇచ్చి మీరు కొంత పుచ్చుకోండి అని. అది మనం ఏం చేస్తాం? ఎప్పుడూ ప్రజల్ని దోచుకోవడం అనేది, ఇతన్ని ఇంకొకరిని దోచుకొని నేను హాయిగా బతకడం అనేది ప్రపంచంలో ఎప్పుడూ ఉంది. ఇప్పుడు ఉద్యోగాల్లో లంచాలు తీసుకుంటారు. ఎక్కడ దొరికితే అక్కడ కొంచెం ఎక్కువ పొందాలంటే ఎదుటోడి నుంచి ఇక పొందాలి. ఎక్కడ దొరికితే అక్కడ, ఎలా దొరికితే అలా కొంచెం ఎక్కువ పొందేయాలి ఎదుటోడి నుంచి. ఇదేగా జీవిత లక్ష్యం మనకి. మనం ఏ పనులైనా చేయండి, కొంచెం ఎక్కువ కావాలి, కొంచెం ఎక్కువ కావాలి, కొంచెం ఎక్కువ కావాలి. ఆ కొంచెం ఎక్కువ కావాలన్న భావన తప్పుదావులకు కూడా వెళ్ళిపోయింది. లంచాలకు వెళ్ళిపోయింది, చెడుకి వెళ్ళిపోయింది, మోసాలకు వెళ్ళిపోయింది, అన్యాయాలకు వెళ్ళిపోయింది, అక్రమాలకు వెళ్ళిపోయింది. ఆఖరికి సొంత కుటుంబ సభ్యులు, పిల్లలు తల్లిదండ్రులకు అబద్ధాలు చెబుతారు, భార్య భర్తకు అబద్ధాలు చెప్పుద్ది, భర్త భార్యకు అబద్ధాలు చెబుతాడు. ఒకళ్ళనొకళ్ళు కుటుంబ సభ్యులే మోసం చేసుకుంటారు. ఆ నేను అనే ప్రాధాన్యత, ప్రాముఖ్యత అంత ఉంటుంది. దానిని మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికత. అంటే మొత్తం అన్ని మత గ్రంథాలు కానీ, జ్ఞాన గ్రంథాలు కానీ, దైవ గ్రంథాలు కానీ, ఏ మార్గాలైనా, ఏ సాధనలైనా నిన్ను నీకు చూపించాలి, నీ వైపు నిన్ను తిప్పాలి. నీ కోసం ఇవన్నీ, అసలు ముందు అవన్నీ నా కోసం అన్న భావన నాకు ఉండాలి. అప్పుడు నన్ను నేను చూసుకుంటాను, నేను మంచిగా మారానా లేదని. మళ్ళీ అన్నింటి సారాంశం ఒకటే, మంచిగా జీవించడం. దాన్ని బట్టుగా వెళ్ళటం కాదు. ఎందుకంటే ఇప్పుడు మతాలు బయలుదేరి 1000 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆ 1000 సంవత్సరాల క్రితం ఆ మతాలకు ఆది అయినటువంటి మూల పురుషుడు లేడు, అసలు ఎగిరిపోయాడు. ఆ బోధలే ఉన్నాయి. ఆ బోధలు పట్టుకొని ఇప్పుడు వాళ్ళు చెలరేగిపోతున్నారు, అంతే, ఏం లేదు అక్కడ. బోధలేంటి? జ్ఞానమే కదా. నువ్వు మంచిగా ఉండమని రకరకాలుగా చెప్పారు. అనేక మంది మహాత్ములు అనేక రకాలుగా చెప్పారు, వెళ్ళిపోయారు, లేరు అసలు వాళ్ళు ఇక్కడ. వాళ్ళ పేరు మీద స్మారక చిహ్నాలు ఉన్నాయి, ప్రార్థనాలయాల పేరుతో వాళ్ళ గుర్తులు. వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఇవి అని వీళ్ళు చెబుతున్నారు. అసలు అవన్నీ వాళ్ళ మాటలు కాదో కూడా మనకు తెలియదు. ఎందుకంటే 1000 సంవత్సరాల క్రితం ఎలా తెలుస్తుంది? అయితే దాంతో మనకు తర్జన భర్జన అక్కర్లా. అందులో మంచి తీసుకొని మంచిని ఆచరించుకుంటూ జీవించేటప్పుడు అవి నిజమైతే ఏంటి, అవి అబద్ధమైతే ఏంటి, అసలు ఆ దేవుడు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఆ మతం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, అది కల్పన అయితే ఏంటి, నిజమైతే ఏంటి, మంచిని ఆచరించుకునేటప్పుడు దాంతో నాకు పని లేదుగా. పని అంతా నాతోగా. దానిలోంచి మంచిని తీసుకొని నేను మంచిగా జీవిస్తాను. అప్పుడు పని నాతో అయినప్పుడు ఎదుట సమస్య లేదు అసలు. అది నిజమా అబద్ధమైన ప్రశ్న కూడా పుట్టదు. అది అబద్ధమైనా నువ్వు మంచోడు అయిపోవచ్చు, అది నిజమైనా నువ్వు మంచోడు అయిపోవచ్చు. అది అబద్ధమైనా నువ్వు మంచిదాని అయిపోవచ్చు, అది నిజమైనా నువ్వు మంచిదాని అయిపోవచ్చు. ఎందుకని నీది ముఖ్య కేంద్రం అయినప్పుడు ఎదుటిదాంతో అసలు పని లేదు. అందుకని ఎవరిని విమర్శించవలసిన అవసరం లేదు. ఇది మామూలుగా. ఇప్పుడు ప్రశ్నలో ఇంకో భాగం ఏంటంటే, వీరు అడిగేది ప్రశ్నని ఇక్కడ అర్థం చేసుకుందాం. వీరు ఇన్ని శీర్షికలు చెబుతున్నారు అంటే, ఈ శీర్షికలు ఫోన్లో వారికి యూట్యూబ్లో కనపడినాయి. సరే, చాలా కాలం నుంచి అంటే 10 నెలల పైనుంచి వింటున్నానని చెప్పారు వీరు. మరి అప్పట్లోనే నాకు కొత్తలోనే వీరి గురించి ఉత్తరాలు రాసినట్టున్నారు. నాకు సమయం సరిగ్గా గుర్తులేదు, కానీ వేరే 10 నెలలని ఇప్పుడు ఈ ప్రశ్నలో రాశారు. వీరు వింటూ వీరికి వచ్చిన ఆలోచన ఏంటంటే, ఈ 10 నెలలు వింటున్నప్పటి నుంచి నన్ను నేను ఎలా చూసుకోవాలి, నేను ఎలా నన్ను గమనించుకోవాలి, నాలో చెడు ఎలా పోగొట్టుకోవాలి, గుణమార్పు ఎలా చేసుకోవాలి, అసలు ఆధ్యాత్మికత అంటే గుణమార్పు కదా, ఇవన్నీ వారికి అర్థమైనాయి. వారు చెప్పారు, కొద్దిగా మాలో గుణమార్పుకు ప్రయత్నించుకుంటున్నాం, చెడును పోగొట్టుకుంటున్నాం, దుఃఖం అయితే అసలు పోయింది, చెడు చేయాలని అసలు అనిపించట్లేదు, మమ్మల్ని మేము మార్చుకోవాలనుకుంటున్నాం. దానితో పాటుగా మాకు ఆత్మానుభవం కూడా కావాలని కోరిక కలుగుతున్నది. ఎందుకంటే మన శీర్షికల్లో చెప్పుకుంటాం, మన సంపూర్ణత్వము, మన ప్రాణశక్తి, అనంత ఆత్మశక్తి, ఆ ఎరుకను పొందటమే ఆత్మానుభవము, మోక్షము అని. అది ఆత్మజ్ఞాన చదువు యొక్క చిట్ట చివరి స్థితి. అది ఆధ్యాత్మిక చదువు యొక్క చిట్ట చివరి స్థితి ఏంటంటే,
నన్ను నేను నా సంపూర్ణతని తెలుసుకోవటం, నన్ను నేను సంపూర్ణంగా అనంత ఆత్మశక్తిని అన్న ఎరుకను పొందటం, అది నాకు కావాలనిపిస్తుంది ఆత్మానుభవము. కానీ ఇక్కడ వీరి డౌట్ ఏంటంటే, ఇన్ని శీర్షికలు చెబుతున్నారు, ఇంత జ్ఞానం చెబుతున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కూడా ఇందులో ఉన్నానని చెబుతున్నారు, మీకే జ్ఞానం కలగలేదు, అంటే ఆత్మానుభవం కలగలేదు, ఆత్మసాక్షాత్కారం కలగలేదని చెబుతున్నారు కదా. అంటే నేను చెబుతున్నాను, ఇప్పుడు కూడా చెబుతున్నాను, నేను సామాన్యుడినే, నాకు ఎటువంటి ఆత్మసాక్షాత్కారము కలగలేదు, నాకు ఎటువంటి ఆత్మానుభవము లేదు. నేను చెప్పేదంతా కూడా ఇంతకు ముందు నుంచి ఉన్న మహాత్ములందరూ అందించినటువంటి ఆత్మజ్ఞాన చదువుకు సంబంధించినటువంటి నాకు అందినంత జ్ఞానాన్ని చదువుకొని, వాళ్ళు చెప్పినవి విని కానీ పుస్తకాలు చదువుకొని కానీ అనేక మార్గాలలో నాకు అందినంత నేను తెలుసుకొని దాన్ని మీతో పంచుకుంటున్నాను. అసలు నేను చెప్పేది నా జ్ఞానమే కాదు, ఎంతో మంది మహాత్ములు అందించిన జ్ఞానం, నా సొంతమేమి లేదు. ఇక్కడ నాకు అర్థమైంది మీకు చెబుతున్నాను అంతే. ఎప్పటికీ నేను సామాన్యుడినే, ఎందుకంటే నాకు అసలు అనుభవం కలగలేదు, మామూలుగా సాగుతున్నాను. అయితే మరి మీరే నేను సామాన్యుడిని అంటున్నారు కదా, మాకు అసలు అనుభవం అవుతుందా? ఈ శీర్షికలు ఏమిటంటే, గుణమార్పు అయితే కలుగుతుంది, చెడునైతే వదిలేసాము, చెడు చేయకూడదు అనేటువంటి బలమైన భావన కలుగుతుంది, మా గుణమార్పు కోసం ప్రయత్నించుకుంటున్నాం, అన్ని బాగానే ఉన్నాయి, అంతవరకు చక్కగా ఉంది. కానీ ఆత్మానుభవం కలుగుతుందా? ఎందుకని మీకే కలగలేదు అంటున్నారుగా. ఒకవేళ ఆత్మానుభవం కలిగేటట్లయితే మాలో ఏం జరుగుతుంది, మా లోపల ఎటువంటి మార్పులు జరుగుతాయి అంటే స్లోగా జరిగే ప్రాసెస్ కదా ఇది జీవితంలో. కాబట్టి ఈ పాయింట్ని దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పే క్లాసులు అన్నారు, క్లాసులు అంటే ఆధ్యాత్మిక చదువు అని మనం అంటున్నాం కాబట్టి, ఆత్మజ్ఞానం చదువు అనుకుంటున్నాం కాబట్టి, ఇది ఒక పాఠ్యాంశంలో మనం చెప్పుకుంటున్నాం అనుకుంటున్నాం కాబట్టి క్లాసు అని భావంతో మీరు చెప్పే క్లాసులు అంటే శీర్షికల్లో ఈ పాయింట్ను కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం వివరించమన్నారు. ఏ పాయింట్? మీకే రాలేదు కదా, అసలు మాకు వస్తుందా? మీకు ఆత్మానుభవం అవ్వలేదు కదా, మాకు అవుతుందా? ఒకవేళ అవుతుంటే, ఆత్మానుభవం వైపే ప్రయాణం సాగుతుంటే, అప్పుడు ఆ మాలో జరిగే మార్పులు ఏంటంటే, మాలో ఏ మార్పులు జరుగుతాయి కొంచెం మాకు అర్థం అవటం కోసం వివరించి చెబితే కొంచెం ఆ మార్గంలో ముందుకు సాగుతున్నామేమో అన్న తృప్తి కలుగుతుంది అనేది వీరి భావన. ఇది ప్రశ్నలో వారు అడుగుతున్నటువంటి విషయం. నాకు అర్థమైంది, కొంచెం దాన్ని విశ్లేషించుకున్నాం. ఇది అందరికీ అవసరమైందే, ఏది మాట్లాడుకున్నా అందరికీ అవసరమైంది, ఎందుకంటే ఇది మనుషులకు సంబంధించిన విషయమేగా. మనం కూడా వింటున్న వాళ్ళు ఎవరైనా అటు సాగుతున్న వాళ్లే కాబట్టి మనకు అందరికీ సంబంధించిన విషయమే. ఇప్పుడు ప్రథమాంశము ఏంటి అంటే, మనం మాట్లాడుకునే దాంట్లో వీరు చెప్పిన దాంట్లో సంతోషించదగ్గ విషయము ఏంటి, అసలు ప్రథమాంశం ఏంటంటే, ప్రాముఖ్యత ఉండవలసిన అంశం ఏంటి అంటే, ఆధ్యాత్మికత అనేది గుణమార్పు, స్వీయ గుణమార్పు. నాలో చెడును పోగొట్టుకొని మంచి వైపు ప్రయాణం, అంటే సద్గుణాల వైపు ప్రయాణం, సద్గుణ మార్పు. అది మాకు జరుగుతుందని చెప్పారు, చాలా సంతోషం. మొత్తంగా ఒక్కసారిగా నేను మంచివాడిని మంచిదాన్ని అవ్వలేకపోయినా కొద్దిగా నాలో చెడును గమనించి ఆ చెడు నేను చెయ్యకూడదని నన్ను ఆపుకుంటూ నేను మంచిలోనే నన్ను ఉంచుకునేలా ప్రయత్నించుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు, అసలు అది పెద్ద తపస్సు. అది ఎందుకని నా అంతరంగంలో జరిగే తపస్సు. అది మంచి చెడులకు సంబంధించినటువంటి నా అంతరంగంలో నా లోపల జరుగుతున్నటువంటి పెద్ద యజ్ఞ కార్యము, పెద్ద హోమ కార్యం, ఏ పేర్లుంటాయి, పెద్ద సాధన. దానికి నువ్వు పెద్ద ఫోజులు పెట్టి కూర్చోక్కర్లేదు. నీలో మంచి చెడు గుద్దుకుంటున్నాయి, నీలో మంచి చెడుని చంపేస్తుంది, అంతరంగంలో జరుగుతుంది. అది నువ్వు మంచిగా మలుచుకుంటున్నావు. అది సామాన్యమైన విషయం అసలు కాదు. ఎక్కడో ధర్మరాజు అనే ఆయన తన జీవితకాలం మొత్తం అసత్యమే ఆడలేదు అని చెబుతారు. ఏంటి ఒక్కడే ఇప్పటి వరకు? ఎప్పుడో ఒక సత్యహరిశ్చంద్రుడు, ఎక్కడో వెనకాల వేల లక్షల సంవత్సరాల వెనకాల సత్యహరిశ్చంద్రుడు అనే ఆయన అసలు అసత్యమే ఆడలేదు. అసత్యం ఆడటం కోసం అంటే ఆడవలసి వస్తే నేను అసత్యం చెప్పను, సర్వస్వాన్ని కోల్పోయినా పర్వాలేదని సర్వస్వాన్ని కోల్పోయి చక్రవర్తి అయినటువంటి, చక్రవర్తి అంటే మొత్తం అప్పుడు ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాడు ఆయన. అటువంటి వాడు కాటికాపరి ఉద్యోగం చేశాడు. ఆ రోజుల్లో మళ్ళీ భార్యాపిల్లను పని మనుషుల కింద అమ్మేశాడు ఆయన. కుటుంబం మొత్తం పోగొట్టుకున్నాడు, రాజ్యం మొత్తం పోగొట్టుకున్నాడు.
కాటికాపరి అంటే శవాలను కాల్చేటువంటి శ్మశానంలో కాపలాదారుగా ఉద్యోగం చేశాడు. ఆ డబ్బులు కూడా మళ్ళీ కట్టాడు. హరిశ్చంద్రుడు కథ చదివితే తెలుసు. ఇలా చరిత్రలో ఎవరో ఒక్కళ్ళ పేర్లు వినపడతాయి. శ్రీరామచంద్రుడని ఆయన ఎన్నో కష్ట నష్టాలు కోర్చి ధర్మాన్ని తప్పకుండా జీవితాన్ని గడిపాడు. అందుకని రాముని యొక్క స్వరూపమే ధర్మము అని చెబుతారు. రామో విగ్రహవాన్ ధర్మ. రాముని యొక్క స్వరూపమే ధర్మము. ధర్మము రాముని కంటే భిన్నమైంది కాదు, ఆయన ఆచరించింది కాదు. ఆయన ఎంత ధర్మాన్ని ఆచరించారంటే కలలో కూడా ఊహలో కూడా అధర్మపు ఆలోచన లేదు ఆయనకి. ఆయన స్వరూపం ధర్మంగా మారిపోయింది. అది రామాయణం ద్వారా మనకు అందించారు. వీళ్ళంతా ఎక్కడ? సత్యహరిశ్చంద్రుడు కృతయుగము, శ్రీరామచంద్రుడు త్రేతాయుగము, శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమైనటువంటి భగవద్గీతను బోధించినటువంటి శ్రీకృష్ణ భగవానుడు మొత్తం జీవితాన్ని ఆచరించి చూపించారు. ద్వాపర యుగం. ఇప్పుడు కలియుగంలో ఎంతో మంది మహాత్ములు ఉన్నారు. ఈ ద్వాపర యుగంలోనే ధర్మరాజు కూడా అసలు అసత్యమే ఆడలేదు అనేటువంటి ధర్మరాజు. అంటే ఏంటి? యుగాలు యుగాలలో 1-2 పేర్లే వినపడుతున్నాయి. సత్యము ధర్మం మీద జీవితకాలం మొత్తం నిలబడిన వాళ్ళు. అంటే మీరు చెడు పోగొట్టుకొని మంచిలో నిలబడటం, గుణమార్పు చేసుకోవటం అనేది ఎంత గొప్ప విషయమో చూడండి. ఎన్నో కోటాను కోట్ల మంది పుట్టి చనిపోయి ఉంటారు ఈ కాలంలో, ఈ మధ్య కాలంలో మనుషులు. మానవ జాతి ఎప్పుడు ముందుకు వెళ్ళిపోతానే ఉంటుంది. ఆయువు తీరిపోతే ఇంకో తరం వస్తానే ఉంటుంది. పాత తరం వెళ్ళిపోతే కొత్త తరాలు వస్తానే ఉంటాయి. ఎంతమంది వచ్చి ఉంటారు సత్యహరిశ్చంద్రుడి నుంచి ఇప్పుడు వరకు? ఎన్ని తరాలు మారి ఉంటాయి? ఎన్ని వందల వేల లక్షల కోట్ల కోటాను కోట్ల మంది పుట్టి చనిపోయి ఉంటారు. వాళ్ళల్లో మనకు కొన్ని పేర్లు వినపడుతున్నాయి. ఏంటి? కేవలం ధర్మం మీద సత్యం మీద నిలబడినటువంటి మహానుభావులు. అంటే మిగిలిన వాళ్ళందరూ నిలబడలేకపోయారు. అధర్మాలు చేశారు, అక్రమాలు చేశారు, అన్యాయాలు చేశారు, మనసును ఇష్టారాజ్యంగా సంచరింపజేశారు. అందుకని అలా ఇష్టారాజ్యంగా మనసును సంచరింప చేయకూడదు, చెడులోకి వెళ్ళకూడదు అని చెప్పడానికి మనకి మహాత్ముల చరిత్రలు అందించారు. నాయన సత్యం కోసం ఎంత తపనపడి సత్యహరిశ్చంద్రుడు నిలిచాడు. సర్వము కోల్పోయినా నేను అసత్యం మాత్రం ఆడనన్నాడు. అలా సత్యం మీద నిలబడి ఉండటం అనేది మనకు మనం నిర్ణయం. నేను ఎందుకు నిలబడాలండి బాబు? అన్ని సత్యాన్ని మీద నిలబడి అన్ని కష్టాలు నేను ఎందుకు పడాలి? నేను అసత్యంలోకి వెళ్ళి సుఖాలు పడతానని అన్నారు అనుకోండి, మీ ఇష్టం. అది కాదనే వాళ్ళు ఎవరున్నారు? సత్యహరిశ్చంద్రుడు ఒక ఆయన నిలబడ్డాడు. అలా సత్యం మీద నిలబడాలంటే అంత కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. అంత పరిస్థితులు వస్తాయని కాదు, అంత పరిస్థితి వచ్చినా నిలబడ్డాడు అని. మనకు అంత పరిస్థితులు రావు, కానీ లీస్ట్ హయ్యెస్ట్లో చెప్పారు. ఎంత కష్టం వచ్చినా నిలబడ్డాడు అని చెప్పడానికి నిలబడినటువంటి మహానుభావుడిని చెప్పారు. మనం మంచిలోనే ఉండాలనుకుంటే మనకి ఎందుకు వస్తాయని కష్టాలు? ఎవరికి రావు. అసలు మంచి వాళ్ళకి కష్టాలే రావు. కష్టాలు తెచ్చుకునే చెడ్డవాళ్ళు. సత్యహరిశ్చంద్రుడు కష్టపడ్డాడు అన్నట్టు కనపడుతుంది తప్ప కష్టపడలేదు. అదంతా ఆయనకి పెట్టబడిన పరీక్ష. తర్వాత మొత్తం సమస్తం ఆయనకి అందించబడింది. విశ్వామిత్రుడు వచ్చి, అయ్యా నిన్ను పరీక్షించాను అంతేను, నువ్వు అబద్ధం ఆడవంటే అబద్ధం ఆడకుండా అసలు మనుషులు ఎలా ఉంటారులే అనే విధానంలో నిన్ను పరీక్షించాను తప్ప నువ్వేం కోల్పోలేదు. ఇదిగో నీ రాజ్యం, ఇదిగో నీ భార్య పిల్లలు, ఇదిగో నీ సమస్తం ఇక్కడే ఉన్నాయి అని ఇచ్చేశాడు. కానీ చరిత్రలో ఎప్పటికీ సత్యహరిశ్చంద్రుడు బ్రతికే ఉన్నాడు. అమరత్వాన్ని పొందాడు సత్యం మీద నిలబడటం వల్ల. అలాగే శ్రీరామచంద్రుడు ఏమీ కోల్పోలేదు. కోల్పోయినట్టు మనకు కనపడుతుంది. ఎందుకని? మనకు ధనం అంటే ఇష్టం, రాజ్యాలంటే ఇష్టం, అధికారాలంటే ఇష్టం, పెత్తనాలంటే ఇష్టం. అందుకని శ్రీరామచంద్రుడికి ఎందుకు ఉంది అసలు ఆ భావన లేదు. ఆయనకు రాజ్యంలో ఉన్న ఒకటి, అడవిలో ఉన్న ఒకటి, ఎక్కడున్నా ధర్మంగా ఉండటం అనేది ఆయనకు ఆనందకరమైన విషయం. హృదయాన్ని బట్టి ఉంటుంది అది ధర్మంగా ఉండడం. ఆ ధర్మంగా ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి. రాజ్యాన్ని తృణప్రాయంగా అంటే గడ్డి పరకవలే వదిలేసి చక్కగా అరణ్యానికి వచ్చారు. అవి కోల్పోయారు అనేది ఎవరు? మనం. ఎందుకంటే రాజ్యం అంటే ఇష్టం మనకి, పెత్తనాలు ఇష్టం, సంపదలు ఇష్టం, మనకి సుఖభోగాలు ఇష్టం. అందుకని మనం అమ్మో రాముడు ఏదో కోల్పోయాను అనుకుంటే రాముడు ఎందుకు వెళ్తాడు? రాముడికి తన సొంత తండ్రే చెప్పాడు. దశరథుడైనటువంటి మహానుభావుడు తన కుమారుడితో
అయ్యా ఈవిడ ఇలా కోరుకుంది, నేను మాట ఇచ్చాను, మాట తప్పలేకపోతున్నాను ఆవిడికి, నువ్వు యువరాజుగా నువ్వు ఒక పని చేయొచ్చు, ప్రజలందరూ కూడా నిన్నే కోరుకుంటున్నారు అని ఆయనే సలహా చెప్పాడు. ఏమనంటే నన్ను జైల్లో పడేసి నువ్వు రాజ్యం స్వీకరించు, ఏం ప్రాబ్లం లేదు, నేనే చెబుతున్నాను, నువ్వు యువరాజు, నీకు అర్హత ఉంది, నువ్వు వెళ్ళిపోతే నా ప్రాణాలు పోతాయి రామా, నన్ను జైల్లో పడేస్తే నేను ఇక నిన్ను చూసుకుంటా బతికేస్తాను, నువ్వు రాజ్యం తీసుకోమని చెప్పాడు. ఒక్కళ్ళు కూడా ఎవరో ఒక్క కైకమ్మ తప్ప మొత్తం రాజ్యంలో లేదా మొత్తం ఇంటిలో ఒక్కళ్ళు కూడా రామచంద్రుడు వెళ్ళిపోవాలని కోరుకోవాలి. అందరూ రామచంద్రుడిని సమర్థించారు. కానీ ఆయన ఎందుకు వెళ్ళారు? ఆయనకు రెండు ఒకటే, అసలు ఆసక్తి లేదు, పెత్తనాల మీద, కీర్తికాంక్షల మీద, ధనం మీద ఆసక్తి లేదు. ఆయన అప్పటికే జీవన్ముక్తులు. 12-13 సంవత్సరాల వయస్సులోనే తన గురువు గారు అయినటువంటి వశిష్ఠ మహర్షి దగ్గర ఆత్మజ్ఞాన చదువుకొని యోగ వాసిష్టం అనే గ్రంథం మొత్తం శ్రీరామచంద్రుడికి బోధింపబడినటువంటి బోధ వశిష్ఠ మహర్షి చేత. జీవన్ముక్తులైన మహాత్ముడైన తర్వాత వివాహం చేసుకున్నారు ఆయన, తర్వాత రాజ్యానికి వచ్చారు ఆయన, తర్వాత ఇవన్నీ జరిగినాయి. అయితే జీవితంలో విషయాలంటారా, ఆ కాలంలో స్త్రీలను ఎత్తుకుపోయేటువంటి స్వభావం, రాక్షస స్వభావం ఉంది. ఇప్పుడు కూడా ఎత్తుకుపోతారుగా, కిడ్నాప్లు ఉన్నాయిగా, ప్రేమించిన వాళ్ళతో లేచి పారిపోవటాలు ఉన్నాయి, దొరికిన వాళ్ళని ఎత్తుకుపోవటాలు ఉన్నాయి, మానభంగాలు చేయటాలు ఉన్నాయి. ఎప్పుడూ ఉన్నాయి మానవ జాతిలో ఈ దురాగతాలు, ఈ దుర్మార్గాలు. వాళ్ళని రాక్షసులు అన్నారంటే దానికి జీవితానికి సంబంధం ఏముంది? వస్తే కష్టాలు ఎవరికైనా. ఓ రాక్షసుడు సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయాడు. ఆయన ఎంత గొప్పవాడు, ఎంత బాధ్యతాయుతంగా ఉండేవాడు, ఎంత ప్రేమికుడు, ఎంత సక్రమంగా ధర్మ ప్రవర్తనలో ఉంటాడు శ్రీరామచంద్రుడు అనడానికి సముద్రం మీద వారధి కట్టి వెళ్ళి మొత్తం అక్కడ సైన్యాన్ని, రావణ సైన్యాన్ని సంహరించి, రావణాసురుణ్ణి సంహరించి, రాక్షస మోకలందరినీ సంహరించి తన భార్యను ధర్మయుద్ధంలో తెచ్చుకున్నారు. ఇదంతా చరిత్ర. అంటే ధర్మం అంత కష్టంగా ఉంటుందని, ధర్మం మీద నిలబడాలి అంటే హయ్యెస్ట్లో చెప్పారు. మనకు అసలు అన్ని రావు, రాముడి జీవితం అంతా కష్టమే కదా అని అనుకోబాకండి, అసలు ఉండదు. ధర్మం మీద నిలబడేవాడికి ఆత్మతృప్తి ఉంటుంది. అదంతా కష్టము అని ఎవరికి అనిపిస్తుంది తెలిస్తే? డబ్బు పిచ్చున్న వాళ్ళకి, కీర్తి పిచ్చున్న వాళ్ళకి, ఆశలతో అనుభవించాలన్న వాళ్ళకి, అయ్యో వాళ్ళన్నీ కోల్పోయారు కదా, అదంతా పాపం వాళ్ళు పడిన కష్టాలు అనుకుంటారు. కాదు, సత్యం ధర్మంలో వెళ్ళేవాడికి నేను కష్టపడుతున్నానని అసలు అనిపించదు. ఎందుకంటే సత్యము ధర్మంలో ఉండటం వాళ్ళకి ఆనందం, వాళ్ళ మనసుకు ఆనందం, మానసిక ఆనందం. అటువంటి మనుషులు ఇప్పుడు కూడా ఉంటారు. వాళ్ళు డబ్బులు వదిలేస్తారు, అధికారాలు వదిలేస్తారు, పెత్తనాలు వదిలేస్తారు, హాయిగా సామాన్యుల వల్లే బతకగలుగుతారు. ఎందుకని బతకగలుగుతున్నారు వాళ్ళు. బతకలేని వాళ్ళు అవి వదలలేక అవి పట్టుకొని వేలాడుతూ రకరకాలుగా మాదే ధర్మం, మాదే న్యాయం, మాదే సత్యం అని వాళ్ళు చేస్తున్న అకృత్యాలన్నింటినీ సమర్థించుకొని ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అదే రాక్షస ప్రవృత్తి అన్నారు. దైవ ప్రవృత్తి అంటే ఏంటి? ధర్మంగా ఉంటారు అంతే, ఇంక మిగిలినట్టు పని లేదు. ఇప్పుడు ధనము, కీర్తి ప్రతిష్టలు, కోరికలు, ఆశలు ఇవన్నీ ధర్మం అయితే తీర్చుకుంటారు, లేదా తీర్చుకోరు, వదిలేస్తారు. ధర్మాన్ని వదలరు. ధర్మం కోసం, సత్యం కోసం, మంచిగా ఉండటం కోసం దేన్నైనా వదలగలరు. అలానే అనుభవించరు. ఎందుకు అనుభవించరు? శ్రీరామచంద్రుడు వివాహం చేసుకోలేదా? సత్యహరిశ్చంద్రుడు వివాహం చేసుకోలేదా? ఆయన రాజ్యాన్ని పరిపాలించలేదా? రాజు కాదా? కృష్ణ భగవానుడు యుద్ధాలు చేయలేదా? భగవద్గీతను బోధించలేదా? అన్నీ జరిగినాయి. కానీ అన్ని ధర్మం కోసం, సత్యం కోసం జరిగినాయి. ఎన్నైనా వదులుకుంటారు వాళ్ళు. ఎందుకని? ధర్మము, సత్యము, మంచిగా ఉండటం అనేది జీవన సూత్రము. మనం జంతువులము కాదు, జంతు ప్రవర్తన మనలో ఉండకూడదు అనేటువంటి జ్ఞాన ప్రవృత్తి వాళ్ళలో ఉంది, ప్రతి మనిషిలోనూ ఉంది. వాళ్ళు జ్ఞానాన్ని వినియోగించుకున్నారు. అలా మన కూడా వినియోగించుకోమని చెబుతున్నారు. అందుకనే ఆధ్యాత్మికత అంటే సద్గుణ మార్పు. అది నేను చెప్పేది. మీరు ఏ మతంలోకైనా వెళ్ళండి, ఏ మార్గంలోకైనా వెళ్ళండి, ఏ గురువుతో అయినా ఉండండి, ఏ విధానాల్లో అయినా సాగండి, ఏ సాధనలైనా చేసుకోండి, వాటికి విలువ లేదు, విలువ మీకుంది. అవన్నీ మిమ్మల్ని మంచిగా మార్చాలి. మన కోసం ఇవన్నీ, నా కోసం ఇవన్నీ, అలా మీరు భావించుకోవాలి. నా కోసం అయినప్పుడు నేను వాటిని ఎందుకు చూస్తాను? ఇప్పుడు నా కోసం, అవి నా కోసం అయినప్పుడు గ్రంథాన్ని నెత్తి మీద పెట్టుకు తిరిగితే ఏమొస్తుంది? గ్రంథంలో విషయాన్ని ఆచరిస్తే వస్తుంది. దేవుడు నా కోసం అయినప్పుడు దేవుణ్ణి దేశాలు పెట్టుకొని ప్రచారం చేస్తే ఏమొస్తుంది? ఆ దేవుడు చెప్పిన బోధనలు నేను ఆచరిస్తే వస్తుంది. నాలో చెడు పోగొట్టుకొని నేను మంచిని
ఆచరిస్తే వస్తుంది. మతం నా కోసం అయినప్పుడు ఈ మత ప్రచారాలు చేసుకుంటూ ఇతర మతాలను తిడుతూ మీ మతంలో వాళ్ళందరూ మా మతంలోకి వచ్చేయండి ఏమొస్తుంది? ఏమి రాదుగా. ఆ మత బోధనలు ఆచార సాంప్రదాయములు పాటించేవి నా కోసం అయినప్పుడు నాలో చెడు పోగొట్టుకొని నేను మంచిగా బతికితే అన్న వస్తుంది. నా కోసం అంటే అది ఆ సాధన నా కోసం, ఆ మతం నా కోసం, ఆ గురువు నా కోసం, ఆ గ్రంథం నా కోసం, ఆ దైవం నా కోసం. అప్పుడు విలువ నీకుంటుంది. దానికి కాదు, దాని విలువతో అసలు నీకు పని లేదు. అది మంచిదా చెడ్డదా అన్న దాంతో కూడా పని లేదు. అది మంచిదైనా నీకు ఉపయోగపడుతుంది, అది చెడ్డదైనా నీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే చెడు అన్నప్పుడు నటించి చెబుతున్న వాళ్ళైనా ఎదుటి వాళ్ళు నీకు మంచిగా చెప్పాలి. అది నీకోసం నువ్వు వినియోగించుకుంటున్నప్పుడు నువ్వు మంచినే తీసుకుంటావు. కాబట్టి మంచిదా చెడ్డదా అన్న ప్రశ్న ఎదుటి వైపు రాదు, నీకు నీ వైపే చూసుకుంటావు. నీలో చెడును పోగొట్టుకొని మంచిని నువ్వు పెంపొందించుకుంటావు. అది జ్ఞానము. నీలో జ్ఞానాంశం ఉంది, ప్రతి మనిషిలో ఉంది. మనిషి అంటేనే జ్ఞాన స్వరూపుడు. అది ఆ ప్రయత్నం మనం ఇప్పుడు ఈ శీర్షికల ద్వారా చేసుకుంటున్నాం. మనలో మంచిని పెంచుకోవాలి, చెడుని తగ్గించుకోవాలి, చెడును తొలగించుకోవాలి. సమూలంగా సంపూర్ణమైనటువంటి మంచితో నిండిపోవాలి. ఇది భౌతికమైనటువంటి ప్రాధాన్యత కలిగిన అంశం. ఇది ఏ మతాలకైనా, ఏ మార్గాలకైనా, ఏ దేవుళ్ళకైనా, ఏ దేవతలకైనా, ఏ విధానాలకైనా, ఏ గురువులకైనా, ఏ మాతాజీలకైనా ఎవరు ఎటు నుంచి ఏం చెబుతున్న వాళ్ళని పక్కన పెడితే చెబుతున్న విషయము మనిషికి ఉపయోగపడే విధానంలో ప్రాధాన్యత ఏంటంటే నన్ను చెడులో నుంచి మంచికి తీసుకురావడం, నాలో ఉన్న చెడు సమస్తం తొలగించడం, నన్ను మంచివాడిగా మంచిదానిగా సంపూర్ణంగా ఉంచే ప్రయత్నం చేయటం. అంటే ఒక ధర్మయజ్ఞం, ఒక సత్యయజ్ఞం, ఒక మంచి యజ్ఞం. ఇంక మీరు దానికి ఏ పేర్లేని పెట్టుకోండి. అది నా అంతరంగంలో నాలో జరుగుతుంది, బయట జరగదు. అసలు బయట చేసే అన్ని బాహ్య క్రియాకలాపాలు దేనికి ఉపయోగం ఉండవు. మీరు బాహ్య కర్మలు ఎన్ని చేసినా అడితో ఉపయోగం ఏం లేదు. అంతర్క్రియ, అంతరంగంలో మనలో ఉన్న చెడు అంటే అంతరంగ రాక్షసత్వాన్ని, చెడుని, రాక్షసుల్ని చంపేసి అంతరంగంలో మంచిని పెంచి దైవత్వాన్ని పెంచడం. మంచి అంటే దైవత్వం, దైవీ గుణాలు. అంటే మనలో ఉన్న రాక్షసుల్ని చంపేసి, మనలో ఉన్న రాక్షసిని చంపేసి, మనలో ఉన్న దేవుణ్ణి దేవతని బ్రతికించుకోవటం అనేటువంటి దైవయజ్ఞం మన లోపల జరుగుతుంది. అదే ఆధ్యాత్మికత. అది నా హృదయంలో జరుగుద్ది. నేనే దానికి వేదిక, నేనే దానికి హోమగుండం, నేనే దానికి యజ్ఞగుండం. మీరు ఏదనుకుంటేది ఉరికి నా పేర్లన్నీ ఉన్నాయని చెప్పాను అంతే. ఏ మతంలో ఏమనుకుంటేది నాలో జరిగేది అది. దానికోసం ఇప్పుడు మనం చెప్పుకునేది రోజు ఈ శీర్షికలు కూడా దానికోసమే. ఒకళ్ళో ఇద్దరు ముగ్గురు ఎంతమంది అయినా నాకు వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నాకు ఉపయోగపడుతుంది. అసలు మీకు ఎంత ఉపయోగపడుతుంది అనేది అసలు ఇక్కడ నాకు అవసర విషయం కాదు. మీరు ఎవరు వింటున్నారు అనేది కూడా అవసర విషయం కాదు. కాకపోతే విని ఎవరైనా ప్రశ్నలు వేస్తున్నప్పుడు కొంచెం వాటికి చెప్పాలి కనుక ఆలోచించినప్పుడు నాకు అది సజ్జన సాంగత్యంగా, సత్కాలక్షేపంగా కాసేపు నేను ఆ భావ పరంపరలో నన్ను నేను ఉంచుకోవటం అనేటువంటి తపస్సు జరుగుతుంది. ఇప్పుడు మీకు సమాధానం చెప్పాలంటే చెబుతున్నంతసేపు, నేను ఈ శీర్షిక చెబుతున్నంతసేపు నేను ఆ భావ పరంపరలో నేను కూడా తేలియాడుతాను. అది నాకు సాధన అవుతుంది, అది నాకు శ్రవణం అవుతుంది, మననం అవుతుంది, నిధిధ్యాస అవుతుంది, అన్ని రకాల సాధనలు అవుతుంది. అదే ధ్యానం అవుతుంది, అదే తపస్సు అవుతుంది. ఆ భావాలలో ఉంటాక నేను మళ్ళీ ఆ భావాలు వెంటనే వదలవుగా. రోజు ఆ భావాలు గుర్తు చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు మీతో ఒక గంట మాట్లాడినా మళ్ళీ 2-3 గంటలు అవే భావాలు తల్ల తిరుగుతూనే ఉంటాయి. రోజు గుర్తు చేసుకొని, రోజు చదువుకొని, రోజు విని, రోజు చూసే విషయాలన్నీ బలపడిపోతూ ఉంటాయి. ఇప్పుడు వ్యసనములు అవే. రోజు టీ తాగుతున్నాం అనుకోండి, టీ తాగిపోతూ ఉండలేం. రోజు సిగరెట్ తాగితే సిగరెట్ తాగిపోతూ ఉండలేం. రోజు మందు తాగిపోతే మందు తాగితే మందు తాగిపోతూ ఉండలేం. రోజు ఏదో ఒక చెడు పైన అలవాటు చేసుకుంటే అది చేయిపోతూ ఉండలేం. వ్యసనములు అంటే, వ్యసనం అంటే ఏం లేదు, చెడులు. అదే మంచి అయితే వ్యసనం కాదు. మంచి రోజు చెయ్యాలి, మంచిని ఎప్పుడు ఆచరించాలి. అందుకని రోజు చేసేది మనకు అలవాటుగా బలపడిపోద్ది లోపల. ఇప్పుడు నాకు ఇది రోజు చేసుకుంటూ ఈ శీర్షికలు పెట్టుకుంది, నాకు లోపల బలపడిపోతుంది. మీకు కూడా బలపడితే ఆనందమే. కానీ మీకోసం ప్రత్యేకంగా నేను చేయట్లేదు. ఎందుకని మీకోసం ప్రత్యేకంగా నేను చేయటం లేదు అంటున్నానంటే, మీరెవరో కూడా అసలు నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. నేను మీతో ఎటువంటి సంబంధ బాంధవ్యము పెట్టుకోదలుచుకోలేదు, మీరు నాతో ఎటువంటి సంబంధ బాంధవ్యము పెట్టుకోకండి. ఎందుకనంటే సంబంధ బాంధవ్యాలు పెట్టుకున్నప్పుడు ఇదొక విధానం అయిపోద్ది.
గురు శిష్య మార్గం అయిపోద్ది, ఒక మతం అయిపోద్ది, ఒక పద్ధతి అయిపోద్ది, ఒక సాధన విధానం అయిపోద్ది. దీనికి ఒక పేరు వచ్చేస్తుంది. పేర్లు మనమే కల్పించుకుంటాం, మనం ఒక సమూహంగా తయారవుతాం. ఇప్పుడు అసలు విషయం పక్కకి వెళ్ళిపోయి మన సమూహం, మన గొడవ, మన గోల, మళ్ళీ ఇదంతా మొదలైపోద్ది. ఈ సమూహాన్ని పెంచుకుందాం అనిపిస్తుంది. ఆ పెంచుకున్న సమూహానికి పేర్లు పెట్టుకుని దాన్ని మతాల కింద, విధానాల కింద, మార్గాల కింద మార్చేసుకుంటారు. ఇప్పుడు జరిగిందంతా అదే. గతంలో ఉన్నటువంటి మతములన్నీ, మార్గములన్నీ, విధానములన్నీ, సమూహములు, ఈ సమూహాలు, గుంపులన్నీ అవే. ఎందుకు మళ్ళీ కొత్త గుంపు తయారు చేయడం? ఆల్రెడీ ఇన్ని గుంపులు ఉంటే ఒకటి ఉన్న ఉపయోగం ఏంటి ముందే చెప్పాను. మతమైనా నీకోసమే, మత సంబంధ జ్ఞానాచార సాంప్రదాయ పద్ధతులన్నీ నీకోసమే. మత జ్ఞాన గ్రంథాలు చెప్పే విధానాలు, పద్ధతులు, జ్ఞానబోధంతా మన కోసమే, నా కోసమే, నీకోసమే. దేవుళ్ళు, దేవతలు మొత్తం నీకోసమే. వాళ్ళు చెప్పే బోధలన్నీ నీకోసమే. గురువులు, మహాత్ములు ఏ మతంలో ఎక్కడ పిలవబడుతున్నా ఆ పేర్లతో వాళ్ళు ఏం చెబుతున్నా, ఎన్ని సాధనా విధానాలైనా అవన్నీ నీకోసమే. నువ్వు ప్రాముఖ్యమైనప్పుడు వాటికి ప్రాముఖ్యత లేదు అని చెబుతున్నప్పుడు ప్రాముఖ్యత లేని అంశం నేను ఇప్పుడు మీకు చెబుతున్న వాడిని. ఓ మతంలా, ఓ దేవుళ్ళ, ఓ గ్రంథాలు అంటే నేను దేవుణ్ణని కాదండి, నేను సామాన్యుడిని. కానీ అవి ఎలా ప్రాముఖ్యత లేదు, నువ్వే ప్రాముఖ్యమైన వాడివి, నీకే అవన్నీ చెబుతుందని ఎలా చెబుతున్నానో నేను కూడా అంతే. నేను ప్రాముఖ్యత లేని వాడిని, నీకోసమేది. ఎందుకని వింటుంది నువ్వు కాబట్టి. కానీ నేను నీకోసం చెప్పట్లా, నేను నా కోసం చెప్పుకుంటున్నా. నా ప్రాముఖ్యత నాకు అది, నా ప్రాముఖ్యత అది కాబట్టి నా కోసం నేను చెప్పుకుంటున్నా, నాకు సాధనగా. కానీ వింటున్న మీకు మీ ప్రాముఖ్యత, చెబుతున్నవాడు ఎవడైనా అనవసరం, మీకు వాడితో పనేం లేదు. ఎందుకని మారవలసింది మీరు కదా, మార్పు మీకు కదా. ఇప్పుడు ఈ సత్యయజ్ఞమో ధర్మయజ్ఞమో ఏదైతే అది, సత్యహోమమో ధర్మహోమమో ఏదో ఒకటి, సత్య సాధనో ధర్మ సాధనో మంచి సాధనో మీరు ఏమనుకుంటే అది జరిగేది మీ అంతరంగంలో కదా, అసలు బాహ్యంలోనే కాదు. మీ అంతరంగంలో జరిగేటువంటి యుద్ధానికి, సాధనకి, మంచి చెడుల మధ్య జరిగే యుద్ధానికి, చెడుని చంపేయటానికి, మంచి చేసే ప్రయత్నానికి, జ్ఞానం చేసే ప్రయత్నానికి, అది మీ లోపల జరిగేదానికి మీరు కదా సహకరించుకోవాల్సింది. మీరు ప్రధానం కదా, చెప్పేవాడు అసలు ప్రధానమే కాదు కదా. వాడు గుర్తు చేస్తున్నాడు అంతే, మీకు తెలియని విషయం ఏముంది. మంచిగా ఉండాలని ఎవరికి తెలియదు, 1,00,000 రకాలుగా చెప్పొచ్చు, 1,00,000 రకాలుగా చెప్పొచ్చు. కానీ మంచిగా ఉండాలని అందరికీ తెలుసు. రకాలు మారినాయి అంతే. చెప్పే వాక్యాలు మారినాయి, చెప్పే భాషలు మారినాయి, చెప్పే పదజాలం మారింది, చెప్పే గొంతులు మారినాయి, చెప్పే వేదికలు మారినాయి, చెప్పే పద్ధతులు మారినాయి అంతే. కానీ అన్నీ ఒకటే, నువ్వు మంచిగా ఉండడం. కాబట్టి అది మీరు ప్రధాన అంశం. ఇక్కడ ప్రతి వ్యక్తి జ్ఞానస్వరూపుడే. మంచిగా ఉండడం అనే చిన్న పాయింట్ తెలియనివాడు ఎవడన్నాడు, ఆచరించట్లేదు అంతే. అందుకని దాన్ని అనేక విధములు చెప్పే ప్రయత్నం చేశారు. ఇది ప్రస్తుతం సమాజంలో నడక అదే. అందుకని మనం అసలు పరిచయాలు పెంచుకోవడం ఎందుకు? మళ్ళీ ఏమవుద్ది, ఒక మతం లాగానే అవుతుంది, మళ్ళీ ఒక గుంపు లాగానే అవుద్ది, మళ్ళీ ఒక గురువు శిష్యుల విధానాలు లాగానే అవుద్ది, మళ్ళీ ఒక సంస్థలో ప్రచారాలు విధానాలు లాగానే అవుద్ది. ఇది నమ్మిన వాళ్ళందరూ నాదే గొప్పది, నేనే గొప్ప అని, నేను కూడా దీన్ని బలపరుచుకొని మనదే గొప్ప అని చెప్పాలి. లేకపోతే మీరందరూ మరి దీన్ని వినరుగా. మీరు ఇందులో పొందుతారని మహిమలో, మాయంలో, అద్భుతాలు పొందిన వాళ్ళు కొంతమంది ఇప్పుడు మేము మారాము, గుణమార్పు జరుగుతుందని కామెంట్లు పెట్టిన వాళ్ళవన్నీ హైలైట్ చేసి, వాళ్ళ సభలు పెట్టి, వేదికలు పెట్టి, వాళ్ళ చేత చెప్పించి, మాలో అద్భుతమైన మార్పులు కలిగిపోతున్నాయి, మేము ఈ మార్గంలోకి వచ్చి మారిపోయాము అనేటువంటి ప్రచార పర్వాలకు వెళ్ళిపోయి ఇక అలాంటివన్నీ కల్పించాల్సి వస్తుంది. ఎందుకు ఈ కల్పనలో? నాకెందుకు ఈ కల్పనలో? మీకెందుకు ఈ కల్పనలో? జస్ట్ నా అంతరంగంలో చాలా చిన్న విషయం. ప్రపంచంలో ఎన్ని మతాలున్నా, ఎంతమంది దేవుళ్ళున్నా, ఎన్ని గ్రంథాలున్నా, ఎన్ని విధానాలున్నా, నేను వాటిని అన్నింటినీ తెలుసుకునేది, చదువుకునేది జస్ట్ నాలో ఉన్న చెడును పోగొట్టుకొని నేను మంచిని పొందటానికి. సెకండ్ పాయింట్, నా సంపూర్ణతను నేను తెలుసుకోవటానికి. రెండు నా అంతరంగంలో జరిగే, అసలు బయట బాహ్య ప్రక్రియ కాదు ఇది. ఆధ్యాత్మికత బాహ్య ప్రక్రియ కాదు, వ్యక్తిగతము, వ్యక్తి అంతరంగంలో జరిగేది, స్త్రీలకైనా పురుషులకైనా. అలాగే వీటన్నింటితో పాటు నేను కూడా కలిపి చెబుతున్నా, మీకు మీ వ్యక్తిగతము, అంతరంగము, మీ అంతరంగంలో జరిగేది. కాబట్టి అసలు ఎందుకు ఈ గోలంతా ఏంటి? మనం అంతరంగంలో మారేదానికి బయట ఎంత గోల ఏంటి? అసలు విషయాన్ని వదిలేసి పక్క విషయాలకు వెళ్ళిపోయి వాటికి ప్రాధాన్యత ఇవ్వటం ఏంటి? ప్రాధాన్యత నువ్వు కదా. అసలు భూమి మీద మనిషి అనేవాడు లేకపోతే మతంతో పనే ఉంది, దేవుడితో పని ఉంది. ఒక్క మనిషి తప్ప భూమి మీద మొత్తం విశ్వంలో దేవుడని కాన్సెప్ట్ పెట్టుకునే లేవు. మొత్తం విశ్వంలో మానవ జాతి అనేది ధూళి కణమంతా. మొత్తం విశ్వంతో పోల్చుకు చూసుకుంటే మొత్తం మానవ జాతి ధూళి కణమంతా.
అంత అనంత విశ్వం ఉంది. ఇంకా ఎన్నో ఉన్నాయి మానవ జాతి కాక. కానీ దేవుడు అనే కాన్సెప్ట్ పెట్టుకుంది ఒక మనిషి, మతం అనే కాన్సెప్ట్ పెట్టుకుంది ఒక మనిషి, గురువులు మహాత్ములు అనే కాన్సెప్ట్ పెట్టుకుంది ఒకటి మనిషి, జ్ఞానం అనే కాన్సెప్ట్ పెట్టుకుంది ఒక మనిషి. మళ్ళీ దాంట్లో ఇన్ని గోలలు చేసుకుంటూ కొట్టుకు చచ్చిపోతుంది. మాదే గొప్పది, మా దేవుడే గొప్ప, మా మతమే గొప్ప, మా విధానమే గొప్ప, నేనే గొప్ప, నా గుంపే గొప్ప అని కొట్టుకు చచ్చుకునేది ఈ మనుషులే. ఇంకా సృష్టిలో దేనికి లేదు. ఆ విషయం మనిషికి తెలియదు. ఆలోచించి ఇప్పుడు నీకు తెలీదా? నీకు తెలిసినప్పుడు ఎందుకు నీ లోపల నువ్వు చూసుకొని నీలో చెడు బాగొట్టుకొని ప్రయత్నించుకొని హాయిగా సంతోషంగా బతకరాదు? ఎందుకని? చెడ్డవాళ్ళకి ఎప్పటికీ మంచి జరగదు. తాత్కాలికంగా నేను ఇతరులను మోసం చేయడం చేత ఆనందంగా ఉన్నాను అనుకునేది నీ భ్రాంతే తప్ప నువ్వు ఆనందంగా ఉండటం కుదరదు. నువ్వే చూసుకో. ఇప్పుడు నువ్వు చెడ్డవాడితో స్నేహం చేస్తావు, నీ స్నేహితుడు ఒకడు ఉన్నాడు, చెడ్డవాడని తెలుసు, నీకు అబద్ధాలు చెబుతున్నాడని తెలుసు, నిన్ను మోసం చేస్తున్నాడని తెలుసు. తెలిసినప్పుడు చెడ్డవాడితో నువ్వు ఉంటావా? అలాగే నువ్వు చెడ్డవాడు అయితే నీతో ఎవరు ఉంటారు? అంత సింపుల్ లాజిక్ అది, చాలా సింపుల్ లాజిక్. చెడ్డవాళ్ళు ఎవరికి ఎక్కర్లేదు, అందరికీ మంచివాళ్ళు కావాలి. మంచి భార్య కావాలి, మంచి భర్త కావాలి, మంచి పిల్లలు కావాలి, మంచి స్నేహితులు కావాలి, మంచి తల్లిదండ్రులు కావాలి, అందరికీ అన్ని మంచి కావాలి. మంచి కూరగాయలు కావాలి, మంచి కిరాణా సరుకులు కావాలి, మంచి బట్టలు కావాలి, మంచి చెప్పులు కావాలి, అన్ని మంచి ఎత్తుక్కుంటాం వెళ్ళి. మంచి అంటే అది. అందరూ మంచిని ఎత్తుక్కుంటారు, చెడుని తీసి అవతల పారేస్తారు. కూరగాయల్లో కూడా పుచ్చు కూరగాయలు చెడు తీసి అవతల పారేస్తాం, కుడిపోతే తీసి అవతల పారేస్తాం, మంచి కూరగాయలు తెచ్చుకుంటాం. మొత్తం ప్రపంచం మంచిని ఎత్తుక్కుంటూ బతుకుతుంది అన్నిట్లోనూ, మనుషుల్లో అయినా బయట వస్తువుల్లో అయినా విషయాల్లో అయినా. అప్పుడు మంచిని నీలో పెంచుకోరాదు. మంచే కదా ప్రపంచానికి కావాల్సింది, మంచినే కదా అందరం ఎతుకుతుంది అన్నిట్లోనూ. కాబట్టి చెడుని వదిలేసి మంచిని పెంచుకుందాం. ఇప్పుడు కూరగాయల్లో ఆహార ధాన్యాల్లో చెడుని బయట పారేయట్లే, మరి మనిషిలో ఉంటే పారేయరా? అది ఆహార ధాన్యాల్లో ఉంటేనే మనకు చెడు చేస్తుందని, మనం తినే ఆహార పదార్థాల్లో ఉంటేనే చెడు చేస్తుందని చెడుని బయట పారేస్తున్నాం. మంచిని మాత్రమే ఏరి కోరి జాగ్రత్తగా తీసుకుంటున్నాం, ఎందుకని శరీరాన్ని పాడు చేస్తుందని. మరి బుద్ధుల్ని, గుణాలని, స్వభావాన్ని పాడు చేసి చెడుని ఎందుకు ఉంచుకుంటున్నాం లోపల? దాన్ని బయటపారే. అదే ఆధ్యాత్మికత చెప్పేది. దాన్ని కూడా బయటపారే, మంచిని మాత్రమే ఉంచుకో. అలా ఉంచుకుంటే ఆటోమేటిక్గా మంచిలో సాగుతుంటే నీ సంపూర్ణత నీకు తెలిసేటువంటి అవకాశాలు పెరుగుతాయి. అక్కడ నీకు ఇంట్రెస్ట్ ఉండే అవకాశాలను ఉపయోగించుకుంటే నీ సంపూర్ణతను నువ్వు తెలుసుకోవచ్చు కూడా. నీ సంపూర్ణత నీకు తెలియబడుతుంది. ఇంతే, ఇంతకంటే ఏమీ లేదు. ఆత్మజ్ఞానం చదువు, ఆధ్యాత్మిక చదువు. కానీ చెప్పుకునేటప్పుడు ఇంతే, కానీ ఆచరించేటప్పుడు మొత్తం జీవితకాలం నువ్వు మంచిదానిగానే ఉండాలి, మంచివాడిగానే ఉండాలి. జీవితకాలంలో ఏ పరిస్థితుల్లో అయినా, ఏ సందర్భాల్లో అయినా, ఎప్పుడైనా మంచిగానే ఉండాలి. ఎప్పుడైనా ఏ పరిస్థితుల్లో అయినా మంచిగానే జీవించాలి. మంచిని పోగొట్టుకోకూడదు బతికి ఉన్నంత వరకు, అంతే. అది అసలు కష్టమైన విషయమే కాదు. ఎందుకని నీలో అత్యాశ లేకపోతే, దురాశ లేకపోతే, నీలో ఉన్న రాక్షసత్వాన్ని నువ్వు పక్కన పెడితే చాలా ఈజియెస్ట్ లైఫ్ అది. ఉన్నదాంతో సంతృప్తిగా ఉండు, అన్ని పని చేసుకో, చక్కగా చేసుకో, అనుభవించు, చక్కగా పెళ్లిళ్ళు చేసుకో, కాపురం చేసుకో, పిల్లలను కను, ఉన్నదాంతో సంతృప్తిగా ఉండు. నీకున్న డబ్బు, ఉన్నదాన్ని ఏం లేదు. ప్రధానమైన అంశం ధనం. ధనం మూలం యుధం జగత్. అంటే ఏది పొందాలన్నా ఈ జగత్తు నుంచి ధనాన్ని ఇవ్వాలి బదులుగా. కాబట్టి ధనం నీకు ఎంత వస్తుందో, నీ రాబడి ఎంతో, నీ కృషితో నువ్వు ఎంత సంపాదించుకోగలవో ధర్మంగా మంచిగా, దాంట్లో హాయిగా బతుకు. ఎవరొద్దన్నారు? అంతకంటే ఎక్కువ నా సంపాదన కంటే, నా కృషి కంటే ఎక్కువ భోగాలు కోరుకున్నప్పుడు తప్పులోకి వెళ్తావు నువ్వు. లేకపోతే అసలు తప్పులోకి వెళ్ళవలసిన అవసరమే లేదు. ఇది ఎంత తేలికైన విషయం. దాన్ని తేలికని నువ్వు నమ్మాలి, ముందు నువ్వు అనుకోవాలి. నేను సంతృప్తి పడాలి, మంచిగా ఉండాలి, చాలా తేలికైన విషయం. నేను ఎందుకు డబ్బు పిచ్చితో, కీర్తి పిచ్చితో, రకరకాల పిచ్చిలతో, వ్యసనాలతో నేను తప్పులుగా వెళ్తున్నానని అనుకోవాలి. చక్కగా నీ భార్యతో కాపురం చేసుకో, నీ భర్తతో కాపురం చేసుకో, ఎవరొద్దన్నారు? నీ పిల్లల్ని పెంచుకో, ఎవరొద్దన్నారు? నీ తల్లిదండ్రులతో హాయిగా ఉండు, ఎవరొద్దన్నారు? నీ బంధుమిత్రులతో హాయిగా ఉండు, ఎవరొద్దన్నారు? నువ్వు సినిమాలకు వెళ్ళు, షికారులకు వెళ్ళు, పుణ్యక్షేత్ర యాత్రలకు వెళ్ళు, విహార యాత్రలకు వెళ్ళు. నీకు నచ్చినట్టు ప్రపంచంలో, అనంత విశ్వంలో నీకు నచ్చినట్టు నీ కెపాసిటీని బట్టి తిరుగు, అన్నీ అనుభవించడానికే సృష్టి అంతా ఉంది. కానీ ధర్మంగా, మంచిగా. అయ్యేవి ఎవరు చేయొద్దని చెప్పలేదు అసలు. నీ తాహతులో చేసుకో, నీ తాహతు కాని దాన్ని వదిలే, అంతే సింపుల్. అది మంచిని తప్పకో, మంచిలో అన్నీ అనుభవించు. అలా అనుభవించారు మహాత్ములు. ఇప్పుడు ప్రశ్నలో భాగం ఏంటంటే, వీరు చెప్పుకునేది మనం రోజు చెప్పుకుంటున్నాం.
ఇలా గుణమార్పు, అలా గుణమార్పు మాలో కూడా జరుగుతుంది. మేము ప్రయత్నించుకుంటున్నాము, చెడు చేయకూడదని నిర్ణయించుకున్నామని కూడా చెప్పారు. చాలా సంతోషం, చాలా చాలా సంతోషం. అదే మార్పు అంటే, ఇంకేం లేదు. మార్పు వస్తుంది, అయితే అది హఠాత్తుగా రాదు, కొద్ది కొద్దిగా వస్తుంది. ప్రయత్నించుకుంటున్నామని చెప్పారు, చాలా సంతోషకరమైన విషయం. వారు అడిగింది ఏంటంటే, మేము ప్రయత్నించుకుంటున్నాం, చెడు చేయకూడదని నిర్ణయించుకున్నాం అంటే చాలా అద్భుతం. అది సామాన్యమైన విషయం కాదు. మీరు జీవితం మొత్తం చెడు చేయకుండా ఉంటే సామాన్యమైన విషయం కాదు. అయితే అది ప్రయత్నిస్తున్నారు కంటే ఖచ్చితంగా ఉంటారు, మీరు ఉండే ప్రయత్నం చేస్తారు. 1-2 సార్లు తప్పినా మళ్ళీ మీరు ఆ ప్రయత్నంలోకి వెళ్తారు. అదే జీవితం మొత్తం, ఇంకంతే సాధన, అలా సాగుతూ ఉంటుంది. అయితే మీకే అంటే ఇవన్నీ చెబుతున్న మీకే ఆత్మానుభవం అవ్వలేదు అంటున్నారు కదా, మరి మాకెలా అని అడిగారు. మళ్ళీ నేను చెబుతున్నా, ముందు చెడిపోవుట, మంచిగా జీవించుట, దానికోసం దేన్నైనా వదలగలుగుట. ఇప్పుడు సత్యహరిశ్చంద్రుడు అన్నాడు, చెప్పాను నేను, మాట తప్పను అనడానికి సర్వస్వాన్ని వదిలేయటమే కాదు, అత్యద్భుతమైన చక్రవర్తి స్థానము నుంచి ఒక శ్మశానంలో ఉద్యోగం చేసేటువంటి స్థితికి కూడా వచ్చాడు తప్ప నేను అసత్యవాణ్ణి అన్నాడు. అంత అంటే నేను ధర్మంగా ఉండటం, మంచిగా ఉండటం, సత్యంగా ఉండటం అనేది అంత ప్రాధాన్యమైన అంశమైనప్పుడు అసలు ఆత్మానుభవం, మోక్షం సామాన్యమైన విషయం. ఎందుకంటే నీలో ఒక పట్టుదల ఉంది, నిన్ను ఖచ్చితంగా తెలుసుకుంటావు. అలా మంచిగా బతికే వాళ్ళకి సమయం విపరీతంగా మిగులుతుంది, అది చెప్పుకుందాం ఎలా కూడా. అలాగే రాముడు, శ్రీరామచంద్రుడు జీవితకాలం మొత్తం ధర్మాన్ని తప్పలేదు, ధర్మాచరణ. అంటే యుద్ధం చేస్తున్న రావణాసురుడికి కూడా ఆయన అనేక సార్లు కబురు పంపారు. నా భార్యను ఎత్తుకెళ్ళిపోయాడు, వీడిని బతకనివ్వకూడదని కసితో, కక్షతో యుద్ధం చేయలేఆయన, కోపంతో యుద్ధం చేయలేఆయన. సరే ఏదో మనుషులు తప్పులు చేస్తారు, అదొక రాక్షస ప్రవృత్తి, పోతే పోని అని రావణాసురుడు కబురు పంపాడు. రావణ, నాకు నీతో యుద్ధం చెయ్యాలని లేదు, నిన్ను చంపాలని లేదు, నీ వాళ్ళని చంపాలని లేదు, నేను ధర్మం కోసం యుద్ధం చేస్తున్నా. నా భార్యను రక్షించుకోవడం భర్తగా నా ధర్మము, నువ్వు ఎత్తుకొచ్చావు కనుక నా భార్య అయినటువంటి సీతమ్మను అప్పచెబితే నేను తిరిగి వెళ్ళిపోతాను, యుద్ధం చేయనని కూడా చెప్పారు ఆయన బోల్సార్లు. ధర్మం అంటే కోపంతో, కసితో, కక్షతో నాకేదో హాని చేశాడు, నాకేదో మోసం చేశాడు, నేను చెప్పిన మాట వినలేదు, నా చెప్పు కింద తేలులాగా పడి ఉండలేదు, నా కాళ్ళకాడ పడి ఉండలేదు అని అహంకారపూరితంగా ప్రవర్తించేటువంటి ప్రవర్తన రాక్షసత్వము. వాళ్ళు గురువులై ఉండొచ్చు, మహాత్ములై ఉండొచ్చు, ఆ ముసుగులో తిరుగుతూ ఉండొచ్చు, అధికారాలు ఉండొచ్చు, హోదాలు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, కానీ వాళ్ళు రాక్షసులే. రావణాసురుడికి సర్వజ్ఞాన సంపదలు ఉన్నాయి. రావణాసురుడు ఈ సీతమ్మ తల్లి స్టోరీ లేకపోతే వాడు మహాత్ముడే, వాడి జ్ఞానం మొత్తం తెలుసు. పైగా వాడు బ్రహ్మగారి మునిమనుడు, వాడేమి రాక్షస జాతి అని ప్రత్యేకంగా ఏమి లేదు, వాడు దైవ వంశస్థుడే, బ్రహ్మగారి మునిమనుడు. వాడు బ్రహ్మగారికి మనవడు అవుతాడు, ఆ వంశస్థుడే. చెడు గుణాల వలన రాక్షసుడని పిలువబడ్డాడు. జ్ఞానం తెలియదంటే అద్భుతమైన జ్ఞానం తెలుసు. భగవంతుడిని, దైవాలను ప్రత్యక్షం చేసుకుని వరాలు పొందిన వరగర్వ బలంతో విర్రవీగిపోతున్నవాడు. వాడికి ఎందుకు తెలియదు. అలాగే ఇప్పుడు కూడా గురువుల ముసుగులో, దేవుళ్ళ ముసుగులో మేమే దేవుళ్ళం, మేమే గురువులం అని, లేదా దేవుళ్ళు మాతో మాట్లాడుతున్నారని అలా ముసుగులు వేసుకు తిరిగే రావణాసురుడు బ్యాచ్లు బోల్డ్ ఉంటాయి ఆధ్యాత్మికత పేరుతో. అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు రావణాసురుడు అంతే, వాడు వరాలు పొందిందంతా దేవుళ్ళ దగ్గర నుంచే, కానీ వాడు బుద్ధి మారలేదు, సీతమ్మ తల్లిని ఎత్తుకుపోయాడు. ఎన్ని చేస్తే ఏం ఉపయోగం ఉంది, చచ్చిపోయాడు. కానీ అదే శ్రీరామచంద్రుడు తన భార్యను ఎత్తుకెళ్లిన వాడిని కూడా కోపంతో చంపలేదు, ధర్మం కోసం చంపాడు. కక్షతో చంపలేదు, ధర్మం కోసం చంపాడు. కసితో చంపలేదు, ధర్మం కోసం చంపాడు. ఆయన చెప్పాడు ఆ విషయం. అయ్యా, తప్పులు అందరూ చేస్తారు, నేను క్షమించేస్తాను నా భార్యని నాకు అప్పచెబితే, నాకు అంత క్షమాహృదయం ఉందని కూడా చెప్పాడు ఆయన. అందుకని ఇప్పుడు మనకెవరైనా తప్పులు చేశారనుకోండి, ఏమంటే నేను మంచిగా బతుకుతే 10 మంది ప్రశ్నలు వేస్తుంటారు, మంచిగా బతుకుతుంటే అందరూ మోసం చేసేస్తారండి. ఎవరో మోసం చేయరు, నేను ఎక్కడో 1-2 ఎవరో ఏదో అంటారు, నువ్వు తట్టుకోలేక నీకున్న మోసం చేయడానికి ఎవరు చేస్తారండి. నీ డబ్బులు నువ్వు బ్యాంకులో దాచుకుంటే ఎవడే తూపోతాడు, నన్ను తీసుకెళ్ళి నువ్వు తెలిసిన వాళ్ళందరికీ ఎత్తానంటావు, నమ్మానంటావు, నేను మంచివాడిని అంటావు, ఇవ్వటం మంచి అంటావు, తిరిగి వాళ్ళు ఇవ్వటం లేదా, వాళ్ళు మోసం చేశారంటావు. అసలు నిన్ను ఎవడమ్మన్నాడు? ఇవ్వటం ధర్మం అని ఎవడ చెప్పాడు నీకు? ఎవడో చెప్పలేదే.
మోసం చేయడం అధర్మం అని చెప్పారు తప్ప నువ్వు దాచుకున్న డబ్బులు ప్రజలందరికీ ఇవ్వడం ధర్మం అని ఎవరు చెప్పలేదు నీకు. అలానే నీకు నమ్మకం ఉంటే చెయ్యి మంచి పనులు, చేయొద్దని అనలేదు. నేను మంచిదాన్ని మంచివాడిని అందరితో మంచిగా ఉంటాను నాకు చాలా మంది పంపుతారు. అసలు నిన్ను మంచిగా ఉండటం అంటే ఏంటి అర్థం? మళ్ళీ వాళ్ళందరూ తిరిగి నాకు మంచి చేయట్లేదని నువ్వు ఆశించడం మంచిగా ఉండటం కాదు. ఆశించని మంచి. నువ్వు మంచి చేయాలనుకుంటే తిరిగేదో కావాలని అనుకోబాక. అసలు మనుషులు అలా ఉంటారు అంటే రామచంద్రుడు అదే అందే. అదే రాక్షసులు అలా ఉన్నాడు, ఎత్తుకుపోయాడు, గుణం అది. దానికి మనం ఏం చేస్తాం? గుణాలు అలా ఉంటాయి, అయినా నేను క్షమిస్తా. గుణాలు అలా ఉంటాయి, చెడు ఉంటుంది మనిషిలో నాకు తెలుసు, అయినా నేను క్షమిస్తా. నా భార్యని నాకు అప్పగిచ్చి నిన్ను చంపను, నీ వాళ్ళని చంపను, నేను తిరిగి వెళ్ళిపోతా. నాకేం పని నిన్ను చంపాల్సిన అవసరం ఉంది? నేను వచ్చింది నిన్ను చంపటం కోసం కాదు, నా భార్య కోసం. ధర్మము, ధర్మ నిర్వహణ. నా ధర్మానికి నువ్వు అడ్డం పడుతున్నావు ఇవ్వటంలో నా భార్యని, అందుకని నువ్వు యుద్ధం చేయమంటున్నావు కనుక నేను యుద్ధం చేశాను. ధర్మ యుద్ధం, ధర్మం కోసం యుద్ధం. అంటే ఆ కాలంలో అలా ఉంది కనుక ఇప్పుడు మనమైనా సరే ధర్మంగా బ్రతుకుదాం. ఒకవేళ నువ్వు మేలు చేయాలనుకున్నావు, మంచి చేయాలనుకున్నావు, దాన ధర్మాలు చేయాలనుకున్నావు, సహాయాలు చేయాలనుకున్నావు, తిరిగి ఆశించకుండా చెయ్యి. అంతే తప్ప నువ్వేదో ఆశించి చేసి మంచి పేరు తెచ్చుకుందాం, అవి తెచ్చుకుందాం, ఇది తెచ్చుకుందాం కాంక్షలతో చేసి వాళ్ళందరూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు, మంచోళ్ళు చేతగాని వాళ్ళు అనుకుంటున్నారు, మంచిగా ఉన్న వాళ్ళు అందరినీ మోసం చేసేస్తున్నారు. ఇలా బోల్డ్ మంది నాకు లెటర్స్ రాస్తుంటారు, కామెంట్లు పెడుతుంటారు, బోల్డ్ మంది చెబుతుంటారు వీళ్ళందరూ మంచోళ్ళు అయిపోయినట్టు. అసలు మంచోడు కంప్లైంట్ చేయడు. శ్రీరామచంద్రుడు ఎవరి మీద ఒక్క కంప్లైంట్ కూడా చేయలేదు. యుద్ధాలు జరిగినాయి అంతే. యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా చెప్పారు ఆయన, బాబు నాకు యుద్ధం చేయాలని లేదు, నేను ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాను. అంతే తప్ప కంప్లైంట్ చేయలేదు, నాకు ఎలా చేశారు, నాకు అలా చేశారు, నేను మంచోడిని అయితే ఎలా చేశారు అని ఏమన్నా ఆయన. నువ్వు ఆశించి చేస్తుంది అసలు మంచి అవ్వదు. ఆశించకుండా చేసేది, ఆశించకుండా జీవించేది మంచి అవుద్ది. ఆలికి అన్నం పెడతాం ఊరికి ఉపకారమా? ఉపకారం చేయండి అంటే ఏమో మా ఆవిడికి భోజనం పెడతానని మా ఇంట్లో 2 పిల్లలు రోజు భోజనం చేస్తున్నారు, నేను నా కుటుంబాన్ని పోషిస్తున్నాను, నేను వీళ్ళని పోషించకపోతే ఏముంది, వాళ్ళు రోడ్ల మీద పడి మీ అందరినీ బాధ పెట్టి మిమ్మల్ని అడుక్కునేవాళ్ళు, మీరే పెట్టాల్సి వచ్చేది. కాబట్టి మీ అందరి మీద నా భార్యా పిల్లలు పడకుండా నేను వాళ్ళని పోషించి అన్నం పెడుతున్నాను అనేది అడ్డదిడ్డంగా ఉంది తప్ప ఏమన్నా ఉంది అందులో? ఆలికి అన్నం పెడతాం ఊరికి ఉపకారం అని సామెత అదే. నీ అవసరం కోసం వివాహం చేసుకున్నావు, నీ కోరికల కోసం కుటుంబం ఏర్పరుచుకున్నావు, పిల్లల్ని కన్నావు, అది నీ బాధ్యత. నీ బాధ్యతలు నువ్వు చేసుకుంటున్నావు, అందులో ఉపకారం ఏముంది? ఉపకారం అంటే ఏంటో తెలుసా? తిరిగి ఆశించకుండా చేసేది ఉపకారం, మేలు. అది ధర్మంగా మంచిగా ఉండటం. నేను మంచిగా ఉంటాను, మీరు ఎలా ఉన్నా నాకు వచ్చిన అభ్యంతరం ఏం లేదు. ఎందుకని మిమ్మల్ని నేను మార్చలేనుగా. నేను మంచిగా ఉన్నాను కాబట్టి మీరందరూ నాతో మంచిగా ఉండాలి, మీరందరూ నాతో మంచిగా ఉండలేదు కనుక మంచివాడు చేతగానివాడు, మంచివాడిని అందరూ మోసం చేసేస్తున్నారు, మంచివాడిని అందరూ ఇబ్బంది పెట్టేస్తున్నారు అనేవాళ్ళు ఎవరు మంచివాళ్ళు కాదు, బలహీనులు. బలహీనులు అలా మాట్లాడతారు. బలం లేదు వాళ్ళకి, ఎదుర్కొనే ధైర్యం లేదు, వాళ్ళలో మానసిక బలం లేదు, శారీరక బలం లేదు, జ్ఞాన బలం లేదు, ఏ బలం లేదు. బలహీనులు, అసమర్థులు, చేతగాని వాళ్ళు, తమను తాము నిర్వీర్యం చేసుకునే పదాలు అయ్యి. మంచివాడు చేతగానివాడు, మంచివాడిని అందరూ మోసాలు చేస్తారు, మంచివాడిని అందరూ ఇబ్బంది పెడతారు, నా మంచిని ఎవరు గుర్తించటం లేదు, నా మంచిని ఎవరు పట్టించుకోవటం లేదు, ఇలాంటి కబుర్లు అస్సలు చెప్పకండి. ఇలాంటి మంచి వాళ్ళకంటే బలవంతుడైన చెడ్డవాడే బెటర్. ఎందుకంటే ఏదో ఒక రోజు ఆడు కొంచెం చేసినా మంచి అధికంగా ఉంటుంది. మంచి అనేది ఎప్పుడు కూడా ఆశించి చేసేది కాదు. మంచి అనేది ఒక జీవన విధానము. అంతే. మనుషులు మంచిగానే ఉండాలి. ఎందుకని మనకు జ్ఞానం చెబుతున్నది ఇది మంచి ఇది చెడు అని. మనం చెడు చేయకూడదని కూడా మనకు తెలుసు. చట్టాలు పెట్టుకున్నాం, కోర్టులు పెట్టుకున్నాం, పోలీసు వ్యవస్థలు పెట్టుకున్నాం, నిఘా విభాగాలు పెట్టుకున్నాం. మానవ జాతి తప్పు చేయకుండా ఉండటానికి ఎన్నో ధర్మ విధానాలు, ఎన్నో న్యాయ విధానాలు, ఎన్నో సత్య విధానాలు, ఎన్నో పద్ధతుల్ని ప్రపంచవ్యాప్తంగా మానవులు పెట్టుకున్నారు. ఎందుకని మనకు తెలుసు కనుక. అందుకని మనం మంచిగానే బ్రతకాలి. అలా మంచిగానే బ్రతకాలి అనే విషయాన్ని మానవ జాతి మొదటి నుంచి, అంటే సృష్టి ఉన్నప్పటి నుంచి, మానవులు ఉన్నప్పటి నుంచి, మానవ జాతి మొదటి నుంచి అప్పటి పరిస్థితుల ప్రకారం, అప్పటి భౌగోళిక పరిస్థితుల ప్రకారం, మానవ జీవన విధానాల ప్రకారం
మానవులకు చెప్పుకుంటూనే వస్తున్నారు. అలా మానవులకు చెప్పుకుంటూ వస్తున్న వ్యవస్థలే దైవీ వ్యవస్థలుగా, మత వ్యవస్థలుగా, ఆధ్యాత్మిక వ్యవస్థలుగా, విధానాలుగా, పద్ధతులుగా రూపాంతరాలు చెందుతూ ఇప్పటికీ ముందుకు నడుస్తున్నాయి. ఇంకా ఎప్పటికీ ఉంటాయి, మళ్ళీ కొత్త కొత్తవి కూడా వస్తాయి. వాటిల్లోనే ఎప్పటికప్పుడు వాటిని పట్టుకు ముందుకు నడిపేటువంటి వాళ్ళు ఆ మత పెద్దలుగా, గురువులుగా, మహాత్ములుగా చలామణి అవుతున్నారు. అలాగే ఆ వాటిలోంచి వచ్చినటువంటి మనిషి యొక్క సంపూర్ణత్వాన్ని చెబుతూ నువ్వు మంచిగా ఉండు, మంచిగా ఉంటూ నీ సంపూర్ణత్వాన్ని తెలుసుకో. నీ సంపూర్ణత్వం నశింపులేనటువంటి అనంత ఆత్మశక్తి, అదే ఆత్మానుభవం అని చెప్పేటువంటి ఆత్మజ్ఞాన చదువు ఆనాటి నుంచి ఈనాటికి ప్రజలకు అందించబడుతూనే ఉంది. నేను అనంత ఆత్మస్వరూపుడను అనేటువంటి ఆత్మానుభవము నీ సంపూర్ణత. నీ శరీరము, నీ మనస్సు, నీ ప్రాణశక్తి 3 స్థితులలో నువ్వు ఉన్నావు. శరీరము నేను అనుకుంటూ, మనస్సును శరీరమునకు అనుగుణముగా నడుపుకుంటూ, ప్రాణశక్తి ఎరుకను తెలుసుకోకుండా జీవించి చనిపోతున్నావు. ప్రాణశక్తి ఎరుకను తెలుసుకుంటే చనిపోతున్నాను అని భావించుకుంటున్న శరీరము నేను సంపూర్ణము కాదని, ప్రాణశక్తిగా నేను సంపూర్ణమునని, శిథిలమైపోయి చనిపోయేటువంటి శరీరము ప్రాణశక్తి యొక్క ఒక ప్రకృతి అంశ మాత్రమేనని, అది చనిపోవటము కాదని, ప్రాణశక్తి తనను పదార్థముగా, శరీరములుగా వ్యక్తపరుచుకుంటున్నది సృష్టి గాని, మరలా శిథిలమైపోవటము అంటే అది ప్రాణశక్తిగా మారిపోవటము అని, ఇదంతా దీనినే ఆత్మశక్తి, ఆత్మజ్ఞానము అని పిలిచారు అని ఆత్మజ్ఞాన చదువులో అద్భుతంగా వస్తుంది. నేను చెప్పిన పైపైన 4 మాటలు, ఆ చదువు అలా చదువుకుంటూ వెళ్ళాలి, అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ చదువు ఎక్కడ చదవాలి అంటే నాలో. ఎవరు చదవాలి? నేను చదవవలసిన గ్రంథం, పాఠ్య గ్రంథములు ఏమిటి? నేనే. నా శరీరము, నా మనసు, నా బుద్ధి, నా అహంకారము, నా గుణములు, నా స్వభావములు, నా ప్రాణశక్తితో సహా నా సర్వస్వము, ఇవన్నీ పాఠ్యాంశములే. నేను చదవవలసిన గ్రంథము నేనే, నా సాధన నేనే, నా గమ్యము నేనే, నేను తెలుసుకునేది నన్నే, నేను గమనించవలసింది నన్నే, నేను మార్పు చేసుకోవలసింది నన్నే. శాశ్వతముగా ఇక్కడ నిలిచిపోయే ఆ సంపూర్ణత్వము ఏమిటి? నేనే. అది నేనే అనే అనుభవం ఆత్మానుభవం. అది చదువుకుంటే వచ్చేది ఏముంది అందులో? అది చదువుకోవాలంటే మొత్తం నేనే, విద్యాలయం నేనే, పాఠశాల నేనే, మాస్టారు నేనే, గురువు నేనే, శిష్యుడు నేనే, దేవుడు నేనే, భక్తుడు నేనే. ఎందుకని నేనైతేనే, నాకు ఆ ప్రాముఖ్యత ఉంటేనే ఈ చదువు నేను చదవగలను. బయట దానికి ప్రాముఖ్యత ఉంటే చదవని. ఇప్పుడు బయట మత ప్రాముఖ్యత ఉందనుకోండి, ఆ మతాన్ని పట్టుకు తిరుగుతూ ఉంటారు. మీ ప్రాముఖ్యత లేదు ఇంకా. అందుకే చాలామంది మత ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. అలాగే దైవ ప్రాముఖ్యత ఉందనుకోండి, నేను దేవుళ్ళని, మతాలని తక్కువ చేయటం, ప్రాముఖ్యత ఎటువైపు పెట్టావో అటువైపు వెళ్ళిపోతావు. అప్పుడు నువ్వు అయి చేస్తావు, నీ చేయలేవు, నువ్వు చదువుకోలేవు. అది నేను చెప్పేది. అలా దైవాన్ని పెట్టుకొని దైవ ప్రచారాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ దైవ ప్రార్థనాలయాలు నిర్మించుకుంటారు, ఆ మత ప్రార్థనాలయాలు నిర్మించుకుంటారు, బాహ్య కర్మకాండాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అవి తప్పని నేను అంటలా. అవన్నీ నిన్ను నీ లోపలికి తీసుకొచ్చి నీలో చెడును పోగొట్టి నిన్ను మంచివాడిగా, మంచిదానిగా మార్చి నీ సంపూర్ణతను నీకు తెలియజెప్పాలి. అందుకు అవన్నీ ఉన్నాయి. అంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ నువ్వెక్కడ. మతమైనా నీకోసమే, దేవుడైనా నీకోసమే, దేవత అయినా నీకోసమే, గ్రంథాలైనా నీకోసమే, గురువులైనా నీకోసమే, మార్గాలైనా నీకోసమే, సాధనా పద్ధతులైనా నీకోసమే. కాబట్టి నువ్వు ప్రధానం. ఇక్కడ ప్రధానమైన నీలో మార్పు జరుగుతున్నదా లేదా గమనించుకోవాల్సిన ఆవశ్యకత నీకుంది. అదే ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు. నిన్ను నువ్వు నిరంతరం గమనించుకుంటూ ఉండాలి. వీటన్నింటిలో ఏదో ఒక దాటిని అందరూ అనుసరిస్తూ ఉంటారు. ఎవరి మతాల నాళ్ళు, ఎవరి దేవుళ్ళ నాళ్ళు, ఎవరి గురువుల నాళ్ళు, ఎంతో కొంత. కొందరు తీవ్రంగా, కొందరు తక్కువగా. ఎలా అనుసరిస్తున్నా నాలో మార్పు వస్తుందా లేదా అని ఎవరికి తెలుస్తుంది? నీకే తెలుస్తుంది, ఇంకెవరికి తెలియదు. బాహ్య ఆడంబరాలు, బాహ్య వేషభాషలు, బాహ్య క్రియా కర్మకలాపాలు ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రగతికి గుర్తులు కాదు. ఆధ్యాత్మిక ప్రగతి అంటే ఏంటంటే, ప్రశ్నలో ఒక భాగం అడిగారు, మాకేమనిపిస్తుంది ఈ మార్గంలో సాగుతుంటే అంటే అసలు మీరే మారలేదు,
ఇన్ని సంవత్సరాల నుంచి నేను మారలేదు, నేను సామాన్యుడిని అని చెబుతున్నారు కాబట్టి అసలు మాకు వచ్చే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది, అందులో డౌటే లేదు, అది కూడా చెప్పుకుందాం. ఇప్పుడు వచ్చే అవకాశం ఉంటే ఒకవేళ మేము ఆ మార్గంలోనే ముందుకు సాగుతుంటే మాకు ఎలా ఉంటుంది, మాకు ఎలా తెలుస్తుంది మేము ముందుకు వెళ్తున్నామని? ఇది ఆత్మజ్ఞాన మార్గమే, ఇది ఆధ్యాత్మిక చదువే, మేము మా ఆత్మానుభవం వైపే సాగుతున్నాం అన్న దాంట్లో ఎలా తెలుస్తుంది అన్నప్పుడు మార్పు నీలో కలుగుతుంటే నువ్వు ఆత్మానుభవం వైపు వెళ్తున్నట్టే. నువ్వు చెడును వదిలేయగలుగుతున్నావు, మంచిగానే ఉండగలుగుతున్నావు అంటే నీకు శరీరం మీద పట్టు వచ్చింది, మనసు మీద పట్టు వచ్చింది, నీ కోరికల మీద, నీ ఆశల మీద, నీ అత్యాశల మీద, నీ అహంకారం మీద, నీ ఆత్మాభిమానం మీద ఏదో ఒకటి నువ్వు చెప్పుకునే అహంకారం అది. వాళ్ళు నన్ను అలా అన్నారు కాబట్టి నేను వాళ్ళని అలా అంటాను. బుద్ధుడిని ఎంతమంది ఏమన్నా ఆయన ఎవరిని ఏమనలేదు. ఎందుకని? నా మనసు అల్లుకల్లోలం చేసుకోవడం ఎందుకు? ఎదుటోడు పిచ్చోడైతే ఇప్పుడు ఎదుటోడు పిచ్చోడు, ఆడు కోపిష్టి, ఆడు గర్విష్టి, ఆడు అహంకారి, ఆ మనిషి అలా ఉంటాడు. అప్పుడు నాకెందుకు గొడవ? వాడు నన్ను ఏదో ఒకటి అంటానే ఉంటాడు. ఇప్పుడు రావణాసురుడికి శ్రీరామచంద్రుడు చెప్పిన సమాధానం అదేగా, నాయన నేను ధర్మం కోసం యుద్ధం చేస్తున్నాను, నువ్వు ఎంత చెడ్డవాడివైనా నేను చంపాలని నాకు లేదు, నా భార్యని నాకు అప్పచెబితే నేను తిరిగి వెళ్ళిపోతానన్నారు. వాడేమన్నాడు? ఏమి లేదు, యుద్ధం చేయాల్సిందే, నన్ను చంపాల్సిందే, నేను చచ్చినాకే నువ్వు నీ భార్యని తీసుకెళ్ళటం కుదురుతుంది, ఈ లోపల కుదరదు అని. మూర్ఖులు, దుర్మార్గులు, చెడ్డవాళ్ళు అలాగే ఉంటారు, అహంకారులు. మంచివాళ్ళు అలా ఉంటారు, మంచివాళ్ళు రామచంద్రుడిలా ఉంటారు. కాబట్టి ఎవరో ఏదో మాట్లాడుతుంటే నాకెందుకు? దాన్ని గౌతమ బుద్ధుడు ఎవరెన్ని మాట్లాడినా, ఆయన ఎన్ని తిట్టినా, ఆయన మొహం మీద మూసినా, ఆయన్ని చంపపోయినా, ఆయనకు విషాన్నాలు పెట్టినా, ఆయన మీద దుష్ప్రచారాలు చేసినా, ఆయనకి అక్రమ సంబంధాలు అంటగట్టినా, ఒక మనిషికి ఎన్ని చేయొచ్చో చెడులు అన్నీ ఆయనకి చేశారు. ఆయన కించిత్ సమాధానం కూడా చెప్పలేదు అసలు ఎవరికి. అసలు నీకు సమాధానం చెప్పవలసిన అవసరం కూడా నాకు లేదని మౌనంగా ఉన్నారు. ఎందుకని? నేను అవన్నీ చేయలేదు. ఇప్పుడు నీకేంటి నేను నిరూపించాల్సిన అవసరం ఏముంది? నువ్వు ఇంకా వాగుతూ ఉంటావు. ఇప్పుడు మొరుగా కుక్కలు మొరుక్కుంటూ ఉంటాయి, మొరగనే ఉండవు వాటిని. అది వాటి ప్రవృత్తి. నా ప్రవృత్తి అది కాదు. నా ప్రవృత్తి నేను ఎప్పుడు నిశ్చలంగా ఉంటాను. ఎవరు ఎంతమంది ఏం చేసినా నన్ను నేను కదుపుకోను. వాడు అన్నాడు కాబట్టి దుఃఖపడిపోతాను, వీళ్ళు అన్నారు కాబట్టి బాధపడిపోతాను, వాళ్ళు అన్నారు కాబట్టి అవమానం పడిపోతాను అని అందరితో పోల్చుకొని వాళ్ళు ఎలా అన్నారు అలా అన్నారని నేను అనుకోను. నన్ను నేను చూసుకొని నేను మంచివాడినా కాదా, నేను మంచిదాన్నే కాదా, నేను మంచిదాన్నే, ఇంకెవరేమన్నా నాకు అనవసరం. నేను తప్పు చేశానా చేయలేదా, నన్ను నేను చూసుకుని తప్పు చేయలేదు, ఇంకెవరేమనుకున్నా నాకు అనవసరం. నేను మంచిగా ఉన్నానా లేదా, ఉన్నాను, ఇంకెవరేమనుకున్నా నాకు అనవసరం. నా స్థిరత్వం చెదరదు. అది శ్రీరామచంద్రుడు చెప్పింది, అది గౌతమ బుద్ధుడు చెప్పింది, అది రమణ మహర్షి చెప్పింది. జీవన్ముక్తులైన మహాత్ములందరూ దాన్ని అందించారు. అటువంటి మానసిక స్థితి మీలో వస్తుంటే మీరు ఆత్మానుభవం వైపు వెళ్తున్నట్టే. అంతే తప్ప మీకే మహిమలు, మాయలు, అద్భుతాలు, వెలుగులు కనపడిపోవటాలు, మీరు సూక్ష్మ శరీర యానాలు, అక్కడ ఇక్కడ దర్శనాలు, ఆ దేవుళ్ళు కనపట్టాలి, ఈ దేవతలు కనపట్టాలు, లేదా మీ మీద పోనటాలు, ఇలాంటివి ఏమి ఉండవు. అలాంటి నేను వేటిని తక్కువ చేయట్లే. అసలు అలా ఉండదు. అభ్యుదయం అనేది అంతరంగ మార్పు. మనిషిలో చెడిపోవటం అనేది అంతరంగ మార్పు. మనిషిలో మంచి పెరగడం అనేది అంతరంగంలో జరిగే చర్య. నాలో భావ మార్పు జరుగుతుంది. నేను ఒక సహృదయుడిని అవుతాను, ఒక సున్నిత మనస్కురాలను అవుతాను, ఒక సున్నిత మనస్కుడిని అవుతాను, ఒక మంచిని నేను పాటించేవాడిని అవుతాను, ఒక మంచిని ఆదరించేవాడిని అవుతాను, ఒక మంచిని ప్రేమించేవాడిని అవుతాను, ఒక మంచిని పెంచేవాడిని, పెంచేదాన్ని అవుతాను. ఇవన్నీ నా లోపల జరిగే మార్పులు. లోపల జరిగే మార్పులు బయటకు ఎలా తెలుస్తాయి? అసలు బయట వాళ్ళు ఎలా గుర్తిస్తారు? బయట వాళ్ళందరూ నన్ను గుర్తించి గౌరవించాలని అనుకోవటమే తప్పు. నా మంచితనాన్ని ఎవరు గుర్తించట్లేదు అనుకోవటమే తప్పు. ఎందుకనండి? జ్ఞానం లేదు. నీ లోపల మంచితనాన్ని ఇంకోళ్ళు ఎలా గుర్తిస్తారు? నువ్వు మంచివాడు అయితే హాయిగా ఉండే, ఎవరైనా అనుకున్నా నీకెందుకు, నువ్వు మంచివాడివే కదా. నువ్వు మంచిదానివి అయితే హాయిగా ఉండే, ఎవరనుకున్నా ఎన్ని అనుకున్నా నువ్వు మంచిదానివే కదా. అలా నువ్వు ఇతరులను పట్టించుకోకుండా, అంటే ఒకవేళ నీ మీద చెడు రాళ్ళు విసరబడినా, నీకు అవమానాలు విసరబడినా, నీకు ఇబ్బందులు విసరబడినా, నువ్వు మంచి అయితే స్థిరంగా ఉండటం కూడా నేర్చుకోవాలి. కదలకూడదు, మనం కదలకూడదు, చలించకుండా ఉండాలి. ఎందుకని చుట్టూ ఉన్న వాళ్ళు అనేక ప్రవృత్తుల వాళ్ళు ఉంటారు. అదే బుద్ధుడు చేసింది. అలా ఒక్కొక్క మహాత్ముడి నుంచి ఒక్కొక్కటి నేర్చుకోవాలి. అది స్థిర మనసు. అందుకని ముందు నువ్వు మంచిని నిలబెట్టుకుంటే స్థిర మనసు నిలబడుద్ది నీలో. నీకు నీకు ఇబ్బందులు వచ్చినాయి,
ఇప్పుడు డబ్బు కొంచెం తక్కువైంది, డబ్బు కోసం చిన్న అబద్ధం చెబితే డబ్బు వచ్చేస్తుందని చిన్న అబద్ధం కాదు, పెద్ద అబద్ధం కాదు, అసలు నేను చెప్పను. ఉన్న డబ్బుతో సరిపెట్టుకుంటాను. నేనైనా, నా పిల్లలైనా, నా వాళ్ళైనా, ఎన్ని బంధాలు ఉన్నా సరే నాకున్న డబ్బు, నాకున్న వస్తువులు, నాకున్న వసతులు మోసం చేసి, అన్యాయం చేసి, అబద్ధంతో నేను తెచ్చుకోను అని హాయిగా ఉన్నదంతా బతుకంతే. అలాంటి ఒక స్థిర నిర్ణయాలు ఎందులోైనా. నా కామ కోరికలు కలిగినాయి, నా భార్య ఉంటేనే తీర్చుకుంటాను, నా భర్త ఉంటేనే తీర్చుకుంటాను, వాళ్ళు సహకరిస్తేనే తీర్చుకుంటాను, తప్పులు చేయను, అవకాశం వచ్చినా తప్పు చేయను, తప్పు చేసే అవకాశాలు ఎన్నున్నా తప్పు చేయను. అలా అన్ని విషయాలలో, అది కీర్తి ప్రతిష్టలు కావచ్చు, ఏదైనా కావచ్చు, ధర్మము అంటే అది, మంచి అంటే అది. అలా వస్తున్నాయి అనుకోండి, మీలో మార్పులు అన్నీ మీరు ఆత్మానుభవం వైపు వెళ్ళిపోతున్నారు. ఎందుకని అంటే, ఎందుకు వెళుతున్నారని పక్కాగా చెబుతున్నానంటే, శరీరం మీద అదుపు, మనసు మీద అదుపు వచ్చిన వాళ్ళు మాత్రమే అలా ఉండగలుగుతారు. అందుకే గౌతమ బుద్ధుడు ఎందుకు ఉండగలిగాడంటే, ఆయనకి అదుపు వచ్చింది కనుక ఉండగలిగారు. విషాన్నం పెట్టినా మెదలకుండా ఊరుకున్నారు, చంపబోయినా మెదలకుండా ఊరుకున్నారు. అంటే ఏంటి, చంపబోయినా ఊరుకోవాలా అని అమాయకంగా అడిగారు అనుకోండి, అసలు అటువంటి వాడిని చంపలేరు. బుద్ధుడిని చంపలేకపోయారుగా, చంపబోయారు, చంపలేదుగా. విషాన్నం పెట్టారు, చంపలేదుగా. అవమానించారు, ఈయన అవమానపడలేదుగా. మొహం మీద ఉమ్మూశారు, ఆయనేం బాధపడలేదుగా. తుడిసేసుకొని ఊసినవాడు తెలియనివాడు అహంకారి. ఇప్పుడు ఊసినవాడు తప్ప, ఊహించుకున్నవాడు తప్ప. అబ్బాయి నేను బాధపడకుండా ఉండలేను అంటే నీలో స్థిరత రాలేదు. మంచికి స్థిరత వస్తుంది. మంచిగా ఉండటమే కాదు, ఎదుటి వాళ్ళు మంచిగా లేకపోయినా మనం స్థిరంగా ఉండటం నేర్చుకోవాలి. అందుకనే ప్రపంచం అంతా ఎందుకు ఉంటుంది? ఇటువంటి మార్పుల కోసమే మన మహాత్ముల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాం. మన ముందు తరాలలో జీవన్ముక్తులు ఎలా బ్రతికారు అని, మంచి జీవితంలో సాధన చేసుకుంటూ వెళ్ళేవారు ఎలా బ్రతికారు అని ముందు చరిత్రలు గుర్తు చేసుకునే కారణం ఏంటంటే, మనం ఎలా ఉండాలో తెలుసుకోవటానికి. అలాంటి మార్పులు మీలో వస్తుంటే మంచిగా బ్రతకాలని అనిపిస్తుంది, చెడును పోగొట్టుకోవాలని అనిపిస్తుంది, తప్పులు చేయకూడదని అనిపిస్తుంది, ధర్మంగా ఉండాలని అనిపిస్తుంది. నేను ఉంటాను, నాలో ఎదుటి వాళ్ళు నా మీద రాళ్ళు వేసిన, నాలుగు రాళ్ళు నా మీద పడేసిన, నన్ను చెడ్డోడు చెడ్డదని ప్రచారం చేసిన, ఏదో ఒకటి నన్ను ఇబ్బంది పెట్టినా, బాధ పెట్టినా, కష్టపెట్టినా, ఏమి మనకు అంత పెద్ద పెద్ద ఇబ్బందులే ఉంటాయి, చిన్న చిన్నవి ఉంటాయి. ఎవరో మన చుట్టుపక్కల బంధువులు, అసలు మన ఎవరు పట్టించుకుంటారు ఈ ప్రపంచంలో? అలా ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చి మన మీద చిన్న చిన్న రాళ్ళు పడేసిన, నేను స్థిరంగా ఉన్నా, ఎందుకంటే నేను మంచివాడిని కనుక, నేను మంచిదాన్ని కనుక అనే స్థిరత కూడా రావాలి. అలా వస్తుంటే ఖచ్చితంగా మీరు ఆత్మానుభవం వైపు వెళ్తున్నారు. ఎందుకని? శరీర మనస్సుల మీద అదుపు వచ్చిన వాళ్లే అలా ఉండగలుగుతారు. అంటే అదుపు కొద్ది కొద్దిగా వస్తుంది. అదే చెప్పింది, చెడు పోగొట్టుకొని మొత్తం మంచిలోకి రావడం అనే పదం మామూలుగా కనపడవచ్చు, కానీ అది తపస్సు. మొత్తం మంచిలోనే ఉండాలంటే మొత్తం మనసు, మొత్తం శరీరం అదుపులోకి వచ్చేయాలి. నా కంట్రోల్లో నడుస్తాయి. ఇప్పటి వరకు నేను శరీర మనస్సుల కంట్రోల్లో నేను నడుస్తున్నా, కాదు నా కంట్రోల్లో ఇప్పుడు శరీర మనస్సులు నడుస్తాయి. ఇది చెయ్యంటే చేస్తే, వద్దంటే ఆగిపోతాయి, ఇది తప్పు అంటే ఆగిపోతాయి, ఇది రైట్ అంటే చేస్తాయి. అలా వచ్చినప్పుడు ఏమైందంటే, శరీర మనస్సులు ఎప్పుడైతే నా అండర్లో, నా కంట్రోల్లోకి వచ్చేసినాయో, నెక్స్ట్ ఉన్నదేంటి? ప్రాణశక్తి. ఇప్పుడు శరీర మనస్సులను దాటేశాను నేను, ఇంక ఈజీగా ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతాను. అది దాటినాక తెలుస్తుంది. అందుకని ఆ మార్గమే ఇప్పుడు ఉన్నాయేంటి? శరీరము, మనసు, ప్రాణశక్తి. శరీర మనస్సులు ఎప్పుడైతే అదుపులోకి వచ్చినాయో జీవిత పర్యంతము నువ్వు మంచిగానే ఉంటావు, చెడు చెయ్యు. నీ మీద చెడుగా రాళ్లు విసిరినా సరే ఓ రామచంద్రుడులా ప్రశాంతంగా నీ కర్తవ్యాలు నిర్వర్తిస్తావు, చెక్కు చెదిరిపో. బుద్ధ భగవానుడిలా చిరుదరహాసంతో అలాగే ఉంటావు. వాళ్ళకి తెలియదు నేను మంచివాడిని, నేను మంచిదాన్ని, నేను తప్పు చేయలేదు, వాళ్ళు ఎన్ననుకుంటే నాకెందుకు. ఆ స్థిరత వచ్చినప్పుడు నెక్స్ట్ ఉన్నది ప్రాణశక్తి. శరీర మనసుల కంట్రోల్ వచ్చేసింది, ఆటోమేటిక్గా ఈజీగా ప్రాణశక్తిలో స్థిరపడిపోగలుగుతావు. ఎందుకని ఇప్పుడు మనం చెప్పుకుంటూ వెళుతున్నదంతా కూడా ఇందులో మళ్ళీ మనకు తెలియకుండానే ప్రాణశక్తిని చెప్పుకుంటున్నాం. లేకపోతే ఈ ప్రశ్న వేసినటువంటి సోదరుడు నాకు ఆత్మానుభవాన్ని పొందాలని ఉంది అనేటువంటి భావన వ్యక్తపరచరుగా. అంటే ఏంటి, మనం ఏం మాట్లాడుకున్నా ఆత్మానుభవం గురించి మాట్లాడుకుంటున్నాం, అదే మెయిన్ అని మాట్లాడుకుంటున్నాం. కానీ ఆ వైపు వెళ్ళటానికి మంచి అనేది సంపూర్ణంగా మనలో నిండిపోవాలి అని చెప్పుకుంటున్నాం, చెడు అనేది మొత్తంగా వదిలించుకోవాలని చెప్పుకుంటున్నాం.
అందుకని ఆత్మానుభవం పొందాలని కోరిక కలుగుతుంది ఎవరికైనా. శరీర మనస్సుల తర్వాత ప్రాణశక్తే, ఆటోమేటిక్గా ఆత్మానుభవం వచ్చేస్తుంది. శరీర మనస్సులో అదుపు వచ్చింది అంటే గుర్తు ఏంటంటే నువ్వు మంచిగా ఉండగలుగుతావు. అలానే సాధన మధ్యలో మనం ఇది వింటూ వెళుతున్న సాధన అంటే ఏం లేదు. నిత్య జీవితంలో మధ్యలో మనం అప్పుడప్పుడు స్లిప్ అయిపోవచ్చు, ఎక్కడైనా అబద్ధం చెప్పొచ్చు, ఎక్కడైనా చిన్న చెడులోకి వెళ్ళిపోవచ్చు, పాత వాసనలు తిరగబడవచ్చు. కానీ మళ్ళీ తిరిగి మంచిలోకి వస్తాం, మళ్ళీ సాధన చేస్తాం, ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేస్తాం, అట మొత్తంగా స్థిరపడిపోతాం. ఒక రోజులో జరగకపోవచ్చు, సంవత్సరాలు పట్టవచ్చు, కానీ ఖచ్చితంగా అక్కడికే వస్తాం. కాబట్టి మాలో జరిగే మార్పులు ఏంటంటే ఎవరెవరో చెప్పేయి మహిమలో మాయలో అద్భుతాలు వెలుగులు చెమటాలు అసలు ఊహించుకోబోకండి, ఏమీ అలాంటివి ఉండవు. ఒకళ్ళు ఉంటే అవన్నీ కల్పనలో, మానసిక కల్పనలో. ఆ మార్గాలన్నీ మిమ్మల్ని మీ మీద దృష్టి పెట్టకుండా పక్కదోవకు తీసుకెళ్ళిపోతాయి, పక్కదోవకు వెళ్తాయి. ఇక్కడ మెయిన్ దృష్టి అంటే నీ మీద నీకు ఉండటమే. ఎందుకని మోక్షం పొందాల్సింది నువ్వు, చెడు పోగొట్టుకోవాల్సింది నువ్వు, మంచిగా ఉండాల్సింది నువ్వు నేను. వ్యక్తిగతము, ఆధ్యాత్మికము వ్యక్తిగతము. కనుక మీకు ఈ మార్పులు వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే నేను మారుతున్నాను, నాలో చెడిపోతుందని మీకు తెలుస్తూ ఉంటుంది. నేను మారలేకపోయాను, ఇక్కడ మళ్ళీ చెడుగానే ప్రవర్తించాను, ఎందుకు ఇలా ప్రవర్తించాను, వద్దొద్దు మంచిగానే ఉందామని మీకు తెలుస్తూ ఉంటుంది. ఉన్నదాంతోనే సంతృప్తిగా ఉందామని మీకు మీరే చెప్పుకునేటువంటి స్థితి వస్తూ ఉంటుంది. మీరు స్లిప్ అవుతున్నప్పుడల్లా సరి చేసుకుందాం అనిపిస్తూ ఉంటుంది. మొత్తం మీ గురించి మీకు తెలుస్తూ ఉంటుంది, మొత్తం తెలుస్తూ ఉంటుంది మీ గురించి. మీకు మిమ్మల్ని మీరు ఎలా నడుపుకోవాలో అర్థమవుతూ ఉంటుంది. ఇదంతా కూడా ఆత్మానుభవానికి ఆ రోడ్డులో, ఆ మార్గంలో సాగుతున్న వారికి జరిగే చర్యలు. మీ గురించి మీకు సంపూర్ణంగా తెలుస్తూ ఉంటుంది. మళ్ళీ చెబుతున్నా, మీరు ఎన్నిసార్లైనా స్లిప్ అవ్వచ్చు, పడిపోవచ్చు, అంటే తప్పుల్లోకి వెళ్ళిపోవచ్చు, పొరపాటులోకి వెళ్ళిపోవచ్చు, చిన్న అబద్ధాలు అసత్యాల్లోకి వెళ్ళిపోవచ్చు, కానీ మళ్ళీ తిరిగి మీరు మంచిలోకి వస్తూనే ఉంటారు. అలా చక్కగా రోజు మీరు వింటూ మిమ్మల్ని తీసుకెళ్ళడం. ఎందుకే అద్భుతమైన సాధనలు ఏమి ఉండవు ఇక్కడ. నీకు నువ్వు చెప్పుకోవటం, నీకు నువ్వు వినటం, నువ్వు మంచిగా ఉండాలనుకోవటం. సాధనలన్నీ దానికోసం తయారు చేయబడిన తప్ప అద్భుతమైన సాధనలు ఏమి లేవు, మహిమలో మాయలు అసలు లేవు. అలాంటి వాళ్ళని నమ్మకండి. ఆల్రెడీ 30 సంవత్సరాల జీవితకాలం అలాంటి చోట వృధా చేసుకొచ్చానని కూడా ఈ సోదరుడు చెబుతున్నారు. 30 సంవత్సరాలు సామాన్యమైన కాలం ఏం కాదు అది. మన జీవితంలో సగభాగం అయ్యేపోయింది అక్కడ. అందుకని ఆ మార్గంలో మాకేం తెలుస్తుంది, మాకు ఎలా అనిపిస్తుంది అంటే మీ గురించి మీకు మొత్తం తెలుస్తుంది. ఆ మొత్తం తెలుస్తూ మీకు మంచిగానే ఉండాలనిపిస్తుంది, మంచిగా జీవించాలనిపిస్తుంది. ఎవరైనా 4 రాళ్ళు మీద పడేస్తున్నా బాధ ఉండదు, అంటే చెడు రాళ్ళు, బాధ అనిపించదు. వాళ్ళకి తెలియదులే అని ప్రశాంత చిత్తం వచ్చేస్తుంది. ఎందుకని మనుషులు మారని మనిషిని మనం ఏం చేస్తాం, అలా ఒక స్థిరత వస్తుంది లోపల. అవమానాలు ఏం పట్టించుకోం. ఎవడో అనుకుంటే మనకు వచ్చింది ఏంటి, ఇందులో నేనే తప్పు చేయనప్పుడు. అలాంటి స్థిరత ఒకటి వస్తుంది. పోల్చుకు చూసుకోవటాలు, వాళ్ళకి ఎక్కువ ఉంది నాకు తక్కువ ఉంది, ఇలాంటివన్నీ పోతాయి, ఎగిరిపోతాయి. ఒక స్థిరత మనసులో వస్తుంది. అవన్నీ మీకు సూచికలు. ఆత్మజ్ఞాన మార్గంలో ఆత్మానుభవం వైపు నేను వెళ్తున్నానంటానికి సూచికలు. ఈ సూచికలన్నీ ఎప్పుడు వస్తాయి అంటే శరీర మనసుల మీద ఎంత పొట్టు వస్తుంటే, నాకు నేను ఎంత చెడును పోగొట్టుకుంటుంటే, ఎంత మంచిగా ఉండగలుగుతుంటే అప్పుడు ఈ సూచికలన్నీ కనపడుతూ ఉంటాయి నాకు బాగా తెలుస్తుంటాను. అది జరిగేది. ఎందుకని శరీరము మనస్సు వీటి మీద పట్టు ఎప్పుడైతే వచ్చేసిందో నెక్స్ట్ ప్రాణశక్తి ఉంది. మనం చెప్పుకుంటున్నాం రోజు ఆ శీర్షికలు, చెప్పుకోకుండా ఉండగా రోజు మాట్లాడుకుంటున్నాం, రోజు చెప్పుకుంటున్నాం, రోజు ఒక పాఠ్యాంశంలో ఒక క్లాసెస్లా చక్కగా వీలున్నంత వరకు రోజు కాసేపు వినే ప్రయత్నం చేస్తున్నాం, చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాం. చెప్పుకునేది ఎవరో, నేను మీకు చెప్పడం కాదు, మీరు మీకే చెప్పుకుంటున్నారు. వింటమంటే ఏంటి, మళ్ళీ మిమ్మల్ని మీరు చూసుకుంటారు ఇంకోసారి అర్థంలో, ఆధ్యాత్మిక అర్థంలో, జ్ఞానార్థంలో నేను ఎలా ఉన్నానని మళ్ళీ గుర్తు చేసుకుంటారు మంచిగా ఉండాలని. అంతే. ఎవరికి వాళ్ళు నేను మీకు చెబుతూ నాకు నేను గుర్తు చేసుకుంటున్నాను. కనుక ఇది సాగుతూనే ఉంటుంది. ఇంతకంటే ఇంకా సూచికలు మీరు ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేసిన మాయలు మహిమలు అద్భుతాలు, అది తప్పు మార్గము. మీ గుణాలకు సంబంధించి, మీ స్వభావాలకు సంబంధించి, మీకు సంబంధించిన సమస్తము మీకు తెలుస్తూనే ఉంటాయి. ఇది తప్పు, ఇది రైట్ అని మీకు తెలుస్తూనే ఉంటుంది. తప్పొద్దు, రైట్లోకి వద్దామని మీకు అనిపిస్తూనే ఉంటుంది. అదే సూచిక. శరీర మనస్సుల మీద అదుపు వచ్చినాక మిగిలింది ప్రాణశక్తి. చాలా ఈజీగా అందులోకి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇలా రోజు చెప్పుకొని అటే వెళ్తున్నాం, మనం ఆత్మానుభవం వైపు వెళ్తున్నాం. ఇక ప్రశ్నలో
ఆత్మానుభవం మీకే కలగలేదన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇందులో ఉన్నారు, ఇన్ని శీర్షికలు చెబుతున్నారు, మీరు చెబుతుంటే మేము విని మా గుణమార్పు చేసుకుంటున్నాము. మరి మీకే అసలు ఆత్మానుభవం కలగలేదన్నారు కదా, ఏంటి అసలు ఆత్మానుభవం అంటే ఏంటి, అది కలిగితే ఎలా ఉంటుందో ముందు పరిశీలిద్దాం. అసలు అది ఎవరికి కలిగింది, కలగలేదు, ఆత్మానుభవం అంటే ఏంటి? ఆత్మానుభవం అంటే ఏమీ ఉండదు, అసలు దుఃఖరాహిత్య స్థితి. ఆత్మానుభవం అనేది ఏదో కొత్తగా పొందేది కాదు, దుఃఖరాహిత్య స్థితి. శరీరంతో నేను బతికినంతకాలం నాకు దుఃఖం అనిపించదు, ఎందుకని నేను సంతృప్తిగా ఉంటాను, చెడులు చేయను, ఉన్నదాంతో హాయిగా ఉంటాను. నా మీద ఎవరన్నా 4 రాళ్ళు విసిరినా, రాళ్ళు విసిరితే చెడు రాళ్ళు నాకేం పని, నేను మంచివాడిని, నేను మంచిదాన్ని కదా, స్థిరత ఉంది నాలో. ఎదుటి వాళ్ళకి జ్ఞానం తెలీదు, రాళ్ళు వేస్తున్నారు, దానివల్ల నా స్థిరత చెడదు. కాబట్టి దుఃఖరాహిత్య స్థితి, నాకు అసలు దుఃఖమే ఉండదు, అది మోక్షస్థితి. 2, మరణ భయం పోతుంది. మరణ భయం పోవటం అంటే ఏంటి? శరీరము నేను కాదు, నేను అనంత ఆత్మశక్తినన్న ఎరుక కలుగుతుంది. అది కొద్ది కొద్దిగా జరుగుద్ది. ఇలా మనం మంచిగా ఈ విషయాలన్నీ వింటూ వెళుతూ ఉంటే ఆత్మానుభవం అంటే ఏంటంటే చావు భయం పోద్ది, అంగీకార స్వభావం వస్తుంది. శరీరం అనేది శిథిలమైపోతుంది, ఇప్పటి వరకు ఎవరు భూమి మీద బతికిలేరు, దాన్ని అంగీకరిస్తానండి. అలాగే జీవన పరిస్థితులలో వచ్చే పరిస్థితులను కూడా అంగీకరిస్తాను. ఇప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి సమాజంలో అందరూ జ్ఞానులు కాదుగా, జ్ఞానం వింటుంది నేనేగా. కాబట్టి నా కుటుంబ సభ్యులతో సహా బయట వాళ్ళు, నాకు అవసరం ఉన్నవాళ్ళు, నాకు తగిలేటువంటి తారసపడేటువంటి వ్యక్తులందరూ అనేక రకాలుగా ఉండవచ్చు, ఉంటారు కూడా. వాటికి నేను స్పందించను, ఎందుకని వాళ్ళకి తెలియదు, నాకు తెలుసు. కాబట్టి వాళ్ళు వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఉంటారు, నా పద్ధతిలో నేను ఉంటాను. అప్పుడు దుఃఖరాహిత్య స్థితి. నేను అనంత ఆత్మశక్తిని, నాలో ఉన్న ప్రాణశక్తిని నేననే అనుభవాన్ని తెలుసుకుంటూ నడుస్తున్నాను కనుక అది సంపూర్ణంగా వచ్చినప్పుడు అనంత ఆత్మశక్తిని నేనన్న జీవన్ముక్త భావనలో మరణ భయం పోతుంది. కొత్తగా ఏం జరగదు అక్కడ, కొత్తగా మనకేం అద్భుతమైన శక్తులు మహిమలు మాయలు రావు. మరణ భయం పోతుంది, దుఃఖరాహిత్య స్థితి. జీవితంలో వచ్చే పరిస్థితులన్నింటినీ అంగీకరించే స్వభావం వస్తుంది. అంగీకరించుకుంటూ జీవితాన్ని సాగిపోతాను. ఎవరైనా అంతే, అంగీకరించుకుంటూ ముందుకెళ్ళిపోతుంటాం. అలాంటి అంగీకార స్వభావం వస్తుంది. మోక్షం అంటే ఇంతే, మోహక్షయము మోక్షము, అంతే తప్ప మాకు కొత్తగా ఏం జరగదు. ఆత్మానుభవం అంటే ఇప్పుడు శరీరము నేనన్న భావన ఎంత బలంగా ఉందో, నేను అనంత ఆత్మశక్తిని అన్న భావన అంత బలంగా ఉంటుంది. శరీర భావన సామాన్యమైపోతుంది, అందుకని మరణ భయం పోద్ది. అలా జరగాలంటే ఏం లేదు, రోజు ఆధ్యాత్మిక చదువుకుంటూ నేను అనంత ఆత్మశక్తిని అన్న భావజాలాన్ని పెంచుకుంటూ వెళ్తాం. ఎంత అర్థమవుతుంటే అంత పెరుగుతూ ఉంటుంది. అలా పెరగాలి అంటే శరీర మనోభావాల యొక్క చెడు తొలగిపోతూ ఉంటే శరీర మనోభావాల యొక్క తీవ్రత తగ్గిపోతూ ఉంటుంది. దాని తీవ్రత వలన చెడులోకి వెళ్తూ ఉంటాం. అందుకని మంచిగా జీవిద్దాం అనేది, చెడు చేయొద్దు అనేది. శరీర మనోభావాల తీవ్రత అధికంగా ఉన్నవాళ్ళు చెడు చేయకుండా ఉండలేరు. ఆ తీవ్రతను ఆపగలిగిన వాళ్ళు చెడు చేయరు, కేవలం మంచిలో ఉండగలుగుతారు. అందుకని మోక్షం అనేది అద్భుతమైన స్థితి కాదు. ఇప్పుడు శ్రీరామచంద్రుల వారు తన 12వ ఏట మోక్షం పొందారు. కొంతమంది మోక్షం పొందిన వాళ్ళు ఎలా జీవించారో చూస్తే మనకు అర్థమైపోద్ది. అక్కడ మహిమలు మాయలు ఉండవు అసలు. శ్రీరామచంద్రుల వారికి 12వ ఏట వైరాగ్య భావాలు కలిగినాయి. అసలు ఇదంతా ఏంటి, చావు పుట్టుకులు ఏంటి, గొడవ ఏంటి, గోల ఏంటని. అప్పుడు ఆయన 12వ ఏటే ఆయన గురువు అయినటువంటి, అక్కడే ఉన్నారు గురువు గారు వశిష్ఠ మహర్షి, ఆయన యోగ వాసిష్టం అనేటువంటి మొత్తం ఆత్మజ్ఞానాన్ని ఆయనకు బోధించారు. అది యోగ వాసిష్టం అనే పేరుతో పిలువబడుతుంది. అది రామచంద్రుల వారికి అసలు ఆత్మజ్ఞానం ఎలా ఉంటుందని, ఆయన నువ్వు శరీరం కాదు, నువ్వు అనంతాత్మ స్వరూపుడవు అనేటువంటి తత్వాన్ని రామచంద్రుల వారికి వశిష్ఠ మహర్షి అందించారు. అప్పుడు మోక్షం ఆయనకి కలిగింది. నేను జీవన్ముక్తుడను అనే భావం కలిగింది ఆయనకి, శ్రీరామచంద్రుల వారికి. ఆయన 12-13వ ఏట జీవన్ముక్తులు. ఆయన రమణ మహర్షి కూడా అంతే, 12-13 ఏటలోనే జీవన్ముక్తులు. ఇప్పుడు కలిగిన తరువాత
శరీర ధర్మంగా ఆయన రాజకుమారుడు కనుక విశ్వామిత్రుల వారు వెంట వెళ్ళి అక్కడ ఆయనకి అవసరమైనటువంటి రాక్షస సంహార కార్యాలు చేసి ఆయన ఆశ్రమమును రక్షించి అటు నుంచి సీతమ్మ తల్లిని వివాహం చేసుకొని మరలా అయోధ్యకు వచ్చి అయోధ్యలో పట్టాభిషేకం జరగబోతుండగా తన సవతి తల్లి అయినటువంటి కైకమ్మ రాజ్యాన్ని ఆవిడ కొడుకుకు కోరుకుంటే, అలాగే నేనైతే ఏంటి, నా తమ్ముడైతే ఏంటి, రాజ్యాన్ని ఎవరు పరిపాలిస్తే ఏంటని, నాకు ఎటువంటి కాంక్ష లేదు, నేను వనవాసానికి వెళ్ళిపోతానని తన భార్యను తీసుకుని వనవాసానికి వెళ్ళిపోయి మళ్ళీ ఆ భార్యను రావణాసురుడు అపహరించి ఎత్తుకుపోతే అక్కడ ధర్మయుద్ధం చేసి రావణాసురుడిని రావణ సైన్యాన్ని సంహరించి రాక్షస సంహారం చేసి సీతమ్మ తల్లిని తిరిగి తెచ్చుకొని వనవాసాన్ని పూర్తి చేసుకుని రాజ్యానికి తిరిగి వచ్చారు. జీవిత పర్యంతం ఇలా జరిగింది. ఎక్కడ ధర్మం తప్పల. అయితే ఇవన్నీ ఎప్పుడు చేశారు? మోక్షం తర్వాత చేశారు. మోక్షం ఆయనకి 12-13 ఏళ్ళకు వచ్చిన తరువాత ఇంత జీవితం గడిచింది శ్రీరామచంద్రుడికి. మోక్షం వచ్చిన వాళ్ళు మామూలుగానే ఉంటారు, ధర్మంగా ఉంటారు. నేను అనంతాత్మస్వరూపుణ్ణి అని తెలిసిన శరీరం మాయమైపోదుగా. అందుకని రామాయణాలు ఇటువంటివి చదివేటప్పుడు జాగ్రత్తగా చదువుకోవాలి. మన కోసం రాశారు. మోక్షం వచ్చినాకే రామాయణం మొత్తం జరిగింది. అందుకని మోక్షం వచ్చింది కనుక శరీర భావన, అంటే నేను శరీరం అన్న భావన కంటే నేను శక్తిని అన్న భావన అధికంగా ఉంది కనుక ధర్మంగా ఉన్నారు ఆయన. ధర్మం తప్పవలసిన అవసరమే నాకు లేదు. శరీరం ఉన్నంతకాలం ధర్మంగా ఉంటాను. నేను అనంత ఆత్మస్వరూపుడును. సేమ్ శ్రీకృష్ణుడు అలాగే. ఆ విషయం భగవద్గీతలో ఆయనే చెప్పారు. మీరు మోక్షం అనేది, మోక్ష పురుషుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు వివాహాలు చేసుకున్నారు, పిల్లల్ని కన్నారు, అనేక యుద్ధాలు చేశారు, ధర్మపక్షాన ఉన్నారు. అధర్మం ఎదురుగానే ఉంది, వాళ్ళు బంధువులేను. ధర్మం అధర్మం కొట్టుకుంటుంటే ఆ యుద్ధంలో ఆయన కూడా పాల్గొన్నారు. మోక్ష పురుషులైనా శరీరం ఉన్నప్పుడు శరీర ధర్మాలు అలాగే ఉంటాయి, కానీ ధార్మిక వ్యవస్థను తప్పరు. ఎందుకని నేను అనంత ఆత్మశక్తినన్న ఎరుక శరీర భావాన్ని తగుమాత్రంగా ఉంచి ధర్మంగా నడిపిస్తుంది. శరీరమే నేనన్న ఎరుక శరీరం కొరకు ఎన్ని అధర్మాలైనా చేసేద్దాం అనిపిస్తుంది. అంతే, తేడా ఏం లేదు. అలాగే విశ్వామిత్రుల వారు ఒకప్పుడు శరీరమే నేనన్న భావనలో జీవించిన వ్యక్తి. అప్పుడు వశిష్ఠ మహర్షితో యుద్ధం కూడా చేశాడు ఆయన. వశిష్ఠుల వారి దగ్గర ఉన్నటువంటి కామధేనువుని ఎత్తుకుపోదామని ఓడిపోయాడు. తర్వాత ఆయన సాధనలు చేసుకొని శ్రీరామచంద్రుడికే గురువు అయ్యాడు ఆయన. అంటే ఏంటి, ఎవరైనా సాధనలు చేసుకొని ఆ మోక్ష స్థితిని పొందవచ్చు. శ్రీరామచంద్రుడికి గురువయ్యి మోక్షాన్ని పొందడానికి ముందు అనేక సార్లు విశ్వామిత్రుడు తన సాధనలలో ఓడిపోయాడు. ఆయన రాజ్యాన్ని వదిలేసి అందరినీ వదిలేసి వచ్చి ఒక యోగిలా మునిలా తపస్సులు చేసుకుంటూ ఉన్న సందర్భంలో మళ్ళీ మేనక వచ్చి కనపడితే శారీరక కోరికలు తిరిగి విజృంభించి ఆమెతో సంసారం చేసి పిల్లని కన్నాడు ఆయన. తర్వాత ఆవిడ వెళ్ళిపోయింది. అప్పుడు ఆ భ్రాంతి పోయింది. అయ్యో మళ్ళీ నేను పొరపాటు చేశానని సాధన చేసుకొని ఇంకా కామ కోరికను జయించాడు ఆయన. మళ్ళీ ముందు పడిపోవటం జరిగింది. తర్వాత రంభ కనపడితే ఆవిడ్ని శపించబోయాడు. కోపం. ఆవిడ అడిగింది, అయ్యా నన్నెందుకు శపిస్తావు? స్త్రీ కనపడితే నీకు కదా కోరిక కలుగుతుంది, అంతే తప్ప స్త్రీలు కనపడకూడదు ప్రపంచంలో అనుకోవడం తప్పు కదా. నన్నుగా శపించాల్సింది నీలో ఉన్న కోపాన్ని నువ్వు ఆపుకోవాలి, నీలో ఉన్న గుణాన్ని నువ్వు ఆపుకోవాలని చెప్పింది. నిజమే కదా అని మళ్ళీ సాధన చేసి ఆ గుణాన్ని పోగొట్టుకున్నాడు. అదే మనం చెడు గుణాల నుంచి మంచికి రావడం అని మనం ఒక మాటలో చెప్పుకుంటున్నాం, కానీ ఇన్ని ఉన్నాయి అందులో. అది సాధన చేసేవాడికి ఎవరి స్థితిని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ మళ్ళీ అది చేశాడు ఆయన. తర్వాత అహంకారం. త్రిశంకు అనేవాడు ఒకడు వచ్చి, అంటే ఇప్పుడు గురువులు మహాత్ములు మాకు శక్తులు వచ్చేసినాయి, సిద్ధులు వచ్చేసినాయి, జనం మా వెనకబడిపోతుందని ఒక అహం పెరుగుద్ది. ఆ అహంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిద్దాం అనిపిస్తుంది మనకి. అక్కడ నిజంగా కథలో చెప్పారు, మహిమల మాయలు ఉండవు, కథ అది. త్రిశంకు అనేవాడు ఒకడు వచ్చి సృష్టి ధర్మాలకు విరుద్ధంగా శరీరంతో నన్ను స్వర్గానికి పంపేమన్నాడు. అంటే ఎలాంటి వింత వింత పనులు చేస్తారని ఉదాహరణ కథగా చెప్పారు. అవన్నీ మహిమలు మాయలు అద్భుతాలుగా తీసుకొని మళ్ళీ అడగబాకండి, ప్రశ్నలు ఇవ్వకండి. అవి ఉదాహరణ కథలు అంతే. అలా ప్రవర్తిస్తాడు అహంకారి అని. అంటే ఆయన స్వర్గానికి పంపేశాడు తన తపశ్శక్తితో.
వాళ్ళు తిరిగి కిందకు తోసేశారు. అంటే ఏంటి? ప్రకృతి ధర్మాలను నువ్వు మార్చలేవు, నువ్వు ఎంతటి వాడివైనా నువ్వేం చేసినా ప్రకృతి ధర్మాలు అలాగే ఉంటాయి. అందుకే శరీర ధర్మాలు మారవు, ప్రకృతి ధర్మాలు మారవు. నువ్వు నీకు అర్థమవుతావు అంతే. నేను శక్తిని, అనంత ఆత్మశక్తిని అని నీకు తెలుస్తుంది అంతే. అంతే తప్ప నువ్వేమీ చేయలేవు. ఏమీ చేయలేవనడానికి నిదర్శనే త్రిశంకుని వెనక్కి తోసిపారేశారు. అక్కడ కథ నువ్వేమీ చేయలేవని చెబుతుంది. అందుకని త్రిశంకువుకి ఏమీ చేయలేనని మళ్ళీ అనిపించుకోవటం ఎందుకని అహంకారం పోక ఆ త్రిశంకువు తిరగబడి కిందకు వస్తుంటే తిరగబడిన స్వర్గాన్ని ఒకటి సృష్టించి ఇచ్చాడు అని కథలో రాశారు. అంటే అహంకారం పోనోళ్ళు మాది నిజమేని ఎలాగోలా నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. అలా మనం అహంకారం పోగొట్టుకోవాలి. ఇప్పుడు స్వర్గం, ఒకవేళ తిరగబడిన స్వర్గం ఊహించండి. ఆ స్వర్గంలో ఆయన ఒక్కడే ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. ఏంటి ఉపయోగం? మనుషులు ఎవరు లేరు. త్రిశంకు స్వర్గం అంటే అది. నువ్వు ఒక్కడే ఉన్నావు, అక్కడ ఎవడో లేడో, తిరగబడి ఉన్న స్వర్గం. ఏంటి ఉపయోగం? అది నరకమే. నువ్వు ఒక్కడే ఉన్నది పనికిరైంది, నీకు నరకంతోనే సమానం. అందుకని అహంకారులైనటువంటి గురువుల్ని అహంకార స్థితుల్లో అనుసరించే వాళ్ళు అలా అయిపోతారు, త్రిశంకు స్వర్గాల్లో తేలియాడతారు. అక్కడ మళ్ళీ ఆ విషయాన్ని గమనించి మళ్ళీ విశ్వామిత్రుడు మళ్ళీ ఆ గుణాన్ని కూడా పోగొట్టుకొని, అన్ని గుణాలు పోగొట్టుకొని, చెడునంతా పోగొట్టుకొని మంచిలోకి వచ్చి తర్వాత ఎంతటి గొప్ప స్థితికి వచ్చాడు అనేది రామచంద్రుణ్ణి తీసుకెళ్లే ఉదాహరణ ఇదే. తాను ఎంతో శక్తివంతుడు, తపస్సంపన్నుడు, రాక్షసులను ఊరిన శాపం చేత ఆయన సంహరించగలడు ఆయన. కానీ ఇప్పుడు ఆ రాక్షసులను సంహరించాలి, శాపం పెట్టాలనేటువంటి కోపం కూడా ఆయన కలగట్ల, భావన కూడా ఆయన కలగట్ల, చిత్తం స్థిరపడిపోయింది. వాళ్ళ గొడవ వాళ్ళదే, నా గొడవ నాది, నేనేదో ప్రశాంతంగా బతుకుతున్నా, నా ప్రశాంతతకి వాళ్ళు భంగం కలిగించకుండా ఉంటే చాలు అని అప్పుడు చట్ట ప్రకారం రక్షించవలసింది రాజులు గనక వచ్చి రాజులకు చెప్పాడు దశరథుడికి, నీ కుమారుడు వస్తే చాలు, అంత పెద్ద విశేషం ఏమి లేదు, అక్కడ రాక్షస సంహారం ఆయనే చేస్తాడు, మనం వెళ్ళి పోలీసులకి చట్టాలకి చెప్పుకున్నట్టు. అంటే ఆయనలో ఎంత సాత్వికత వచ్చింది. ఆ సాత్వికతే ఆయన్ని జీవన్ముక్తుడిని చేసింది. విశ్వామిత్రుడు జీవన్ముక్తుడయ్యాడు. జీవన్ముక్తుడైనాక ఏముంది? ఏం లేదు, మామూలుగా జీవితం గడుపుకున్నాడు అంతే. ఏదన్నా ఆపదలు వచ్చి అవసరం వస్తే అప్పుడు దేశకాల పరిస్థితి, ధర్మాలేంటో వాటిని పాటించి సహాయం అడిగాడు. కానీ ఆయన యుద్ధం చేయలేనోడు కాదు, ఆయన ఎదుట వాళ్ళతో పోరాడలేని బలహీనుడు కాదు, అన్ని శక్తులు కలిగి ఉన్నవాడు. కానీ జీవన్ముక్త స్థితిలో ఆ మంచి వచ్చేసినప్పుడు మనిషి ప్రవర్తనలో కోపక్రోధాలు పోతాయి. అదే శ్రీరామచంద్రుడు యుద్ధం చేసేటప్పుడు కూడా రావణాసురుడికి నీ మీద కోపం లేదు, నేను యుద్ధం చెయ్యను, నా భార్యని నాకు అప్పచెబితే తీసుకెళ్ళిపోతానని కూడా చెప్పారు ఆయన. కానీ పాపం వాడు యుద్ధం చేసే వరకు ఊరుకోలే. ఏం చేయాలి? అలా సత్ప్రవర్తన ఒకటి వస్తుంది. అలా ఇప్పుడు ఒక రమణ మహర్షి ఉన్నారు, జీవన్ముక్త స్థితిని చిన్నప్పుడే పొందేశారు. ఏం చేశారు? ఏమీ లేదు, అరుణాచలం వచ్చి ప్రశాంతంగా కూర్చున్నారు. ఎంతోమంది ఆయన ఇబ్బంది పెట్టారు, బాధ పెట్టారు, భౌగోళిక పరిస్థితులు, మనుషులు అన్నీ. స్థిరచిత్తంతో స్థిరంగా కూర్చున్నారు. అనారోగ్యాలు వచ్చినాయి, శారీరక బాధలు పడ్డారు. ఎందుకని శరీరం ఉన్నప్పుడు అవన్నీ సహజమే. అందులోనూ శరీరానికి అవసరమైనటువంటి చర్యలు ఆయన అసలు తీసుకోవాలి చిన్నప్పటి నుంచి దాని రక్షణకే. అందుకని అనారోగ్యాలు మనకంటే ఎక్కువ వచ్చినాయి ఆయనకి. కాబట్టి అవన్నీ అనుభవించారు. కానీ స్థిరచిత్తంతో కూర్చున్నారు. జీవితం అలాగే గడిచింది. 80-85 ఏళ్ల వరకు ఆయన అలాగే కాలం గడిపారు. ఆయన మహిమలో మాయలో అద్భుతాలు ఏం చేయలే, మంచిగా ఉన్నారంతే. ఎవరన్నా అడిగితే ఆత్మజ్ఞానం గురించి చెప్పారు. అవును, అది నిజమేను, ఆత్మజ్ఞానం నిజమే, నేను పొందాను ఆ స్థితిని. ఆత్మజ్ఞానం చెబుతున్న విషయం నిజమే, నేను శరీరం మాత్రమే కాదు, నేను అనంత ఆత్మస్వరూపుడును, ఆ స్థితిని నేను పొందాను, మీరు కూడా పొందొచ్చు, కాబట్టి నిన్ను నువ్వు తెలుసుకో అని చెప్పారు. ఇలా మీరు ఎవరైనా దేవుళ్ళు, దేవతలు, మహాత్ములు, జీవన్ముక్త స్థితిని పొందిన వాళ్ళు చూడండి, అందరూ కాముగా జీవితాలు గడిపారు. ఎంతో గౌతమ బుద్ధుడు ఏం చేశాడు? ఇప్పుడు శిష్య సమూహాలు వస్తే గొప్పవాళ్ళు అయిపోయినట్టు కాదుగా. ఆయన జీవితంలో ఏం చేశారు? ఏమీ లేదు. ఎవరన్నా అడిగితే మంచి మాటలు చెప్పారు. ఆ మంచి మాటలు విన్న వాళ్ళందరూ మేము మీ శిష్యులు అన్నారు. ఏముంది అందులో పెద్ద విషయం? వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒకటి ఆయనకి. ఇంతమంది శిష్యులు నాకున్నారని ఆయన ఏమి లెక్కలేసుకోలేదు. శరీరం శిథిలమైపోయి మరణం వచ్చే వరకు గౌతమ బుద్ధుడు ధర్మంగా మంచిగా బతికాడు అంతే. ఆ ధర్మాన్ని మంచిని తన చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పాడు అంతే. అలా మీరు ఎవరిని చూసినా అది సామాన్య జీవితమే ఉంటుంది. అక్కడేం మహిమలో మాయలో అద్భుతాలు ఉండవు అసలు.
అందుకని జీవన్ముక్త స్థితి ఎలా ఉంటుంది అంటే మహాత్ములందరినీ ఒకసారి చూడండి, ఎలా ఉంటుంది? కాముగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. ఎవరినో 4 రాళ్ళు మన మీద చెడుగా పడేసినా కూడా పట్టించుకొని స్థిరత ఉంటుంది. ఎందుకని నేను మంచివాడిని మంచిదాన్ని అయినప్పుడు వాళ్ళ గొడవ నాకెందుకు? వాళ్ళందరూ ఇంకా జ్ఞానాన్ని పొందలేదు, తెలుసుకోలేదు కదా. మనుషులు అన్నాక ఇలాగే ప్రవర్తిస్తారు. వాళ్ళు కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు. అటువంటి ఒక చిత్త స్థిరత వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కామ్గానే జీవిస్తారు. ఇప్పుడు మీరే పొందలేదు అంటున్నారు కదా, మేము పొందగలమంటే ఎవరైనా పొందగలరు, మనిషే పొందగలరు దాన్ని. ఇప్పుడు మోక్షాన్ని పొందగలిగింది మనిషి ఒక్కడే, ఆత్మసాక్షాత్కారం పొందగలిగింది మనిషి ఒక్కడే, ఆత్మానుభవం పొందగలిగింది మనిషి ఒక్కడే. ఇది మనుషులే పొందేది. మీరు పొందలేదు కదా, నేను సామాన్యుడని చెబుతున్నారు, మేము పొందగలమంటే నేను ఎందుకు పొందలేదో కూడా చెబుతున్నా. నేను మొదటి రోజు నుంచి ఈనాటి వరకు నేను దీని మీద తీవ్రమైన కాంక్షతో అసలు ప్రయాణించలేదు. సామాన్య మనిషిగా బ్రతుకుతూ వచ్చాను. చిన్నతనం నుంచి ఇప్పటి వరకు సహజ సామాన్య మనుషులు ఎన్ని రకాల తప్పులు చేస్తారో అన్నీ చేశాను, ఎన్ని రకాల పొరపాట్లు చేస్తారో అన్నీ చేశాను, ఎన్ని రకాలుగా విలాసంగా హాయిగా బతుకుతారో అన్నీ చేశాను. అలాగే వాటన్నింటితో పాటు ఈ దైవీ మార్గపు చదువులు కూడా చదువుకుంటూ వచ్చాను. 18-20 ఏళ్ళకే మొదలు పెట్టాను చదువుకోవటం, ఇంకా చదువు 15 ఏళ్ళకే. జీవితం జీవిస్తూ పక్కన ఇది కూడా తెలుసుకున్నాను, ఏముంది అందులో. అలాగే ఇప్పుడు కూడా జీవితం ఉంది నాకు. నేను దీన్ని అంత పెద్ద సీరియస్గా తీసుకొని, నేను పెట్టే దాంట్లోనే ఉంటుంది చూడండి, జీవితాన్ని సీరియస్గా తీసుకోబాకండి అని ప్రతి శీర్షికలోనూ నవ్వుతూ ఒక చిన్న బొమ్మ కూడా పెట్టాను అక్కడ, కార్టూన్ బొమ్మ. మంచిగా సహజంగా మంచిగా జీవించడమే సహజ సాధనగా ఫీల్ అవ్వండి అని కూడా అక్కడ రాశాను. నేను అలాగే వెళ్తున్నాను. ఇప్పుడు పొందాను అన్నదానికి చెబుతున్నా, పొందాను పొందలేదు అన్నదానికి ఇక్కడ ఏమి లేదు. దుఃఖరాహిత్య స్థితి. నీకు దుఃఖం ఉండదు, ఆశలు అత్యాశలు దురాశలు చెడంతా ఎగిరిపోద్ది, నీకు మరణ భయం పోద్ది. అంతే మోక్షం అండి. మోక్షం వచ్చినాక ఏమవుతుంది? ఇదే అందరూ మామూలుగానే జీవించారు. బుద్ధుడు మామూలుగానే జీవించాడు, రమణ మహర్షి మామూలుగానే జీవించాడు, రామచంద్రుడు మామూలుగానే జీవించాడు, శ్రీకృష్ణ భగవానుడు మామూలుగానే జీవించాడు. ఎన్నో మతాలలో ఎంతో మంది మహనీయులు మామూలుగానే జీవించారు. వాళ్ళ జీవితాలన్నీ ఎంతో మంది వాళ్ళని ఇబ్బందులు కూడా పెట్టారు, అయినా వాళ్ళు స్థిరంగానే జీవించారు. మోక్షం వచ్చినా మోక్షం అనేది నేను ఆత్మశక్తిని తెలిసే భావన అంతే. శరీరం ఉన్నంత వరకు జీవితం ఇలాగే ఉంటుంది. శారీరక అవసరాలు తీర్చాలి, కాలకృత్యాలు తీర్చుకోవాలి, శరీరానికి అవసరమైన సంవత్సరం సమకూర్చుకోవాలి, మరణ పర్యంతం ఇది ఇలాగే ఉంటుంది. అందులో కొత్తగా ఉండేది ఏముంది? అయితే ఆ మార్గంలో వెళుతుంటే ఏం తెలుస్తుంది అంటే చెడిపోద్ది. నాలో చెడిపోయింది. నేను చక్కగా డంకబజాయని చెప్పగలను, నేను ఎవరిని మోసం చేయను, ఎవరికి అబద్ధం చెప్పను, నాకు అసలు అవసరతే లేదు. ఇప్పుడు ఒకప్పుడు స్థితి వేరు, ఇప్పుడు లేదు. నేను జీవితకాలం మౌనం పెట్టుకొని ఇది 5వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు ఏముంది, ఏం అవసరం ఉంది? నాకే అవసరత లేదు. నాకు అసలు ఎక్కువ మంది మనుషులతోనే ఇప్పుడు పరిచయం లేదు. నేను జీవితకాలం మౌనం పెట్టుకున్నాను. నా కుటుంబ సభ్యులు ఏదైనా నా ఇంటి అవసరాలకి ఏదైనా రిపేర్లు వస్తేనో పనులు వస్తేనో వచ్చే వాళ్ళతో మాట్లాడతాను, నా కుటుంబ సభ్యులతో మాట్లాడతాను. ఆ పని అవసర నిమిత్తం ఎవరితోనైనా మాట్లాడతాను. జీవితకాలం మౌనం నేను పెట్టుకుందే నేను మనుషులతో కలవను, మనుషులు నన్ను కలవద్దు అని చెప్పడానికి మాత్రమే. అలా జీవించేటప్పుడు నా అవసరాలు ఉంటాయి, ఇంటి అవసరాలు ఉంటాయి. ఇప్పుడు కరెంట్ ఉంటుంది, రిపేర్ ఉంటుంది, మోటార్ ఉంటుంది, రిపేర్ ఉంటుంది, ఇంట్లో పనులు ఉంటాయి, బోల్డ్ అనేక రిపేర్లు వస్తుంటాయి. జీవితం అన్నాక అనేక అవసరాలు ఉంటాయి. కూరగాయలు తెచ్చుకోవాలి, సరుకులు తెచ్చుకోవాలి, వైద్య అవసరాలు ఉంటాయి. ఇంట్లో వాళ్ళకు ఉంటాయి, నాకుంటాయి. అన్నింటికి మాట్లాడతాను, ఇంట్లో అందరితో మాట్లాడతాను. ఎప్పుడు కూడా నేను చక్కగా రోజు టీవీల్లో సినిమాలు చూసుకుంటాను. ఒకవేళ మా పిల్లలు బయట సినిమాలకు వెళ్దామంటే వెళ్తాను. నేను ఏ భౌతిక జీవితాన్ని ఆపలేదు. నాకు భార్య ఉంది, చక్కగా నా భార్యతో కబుర్లు చెప్పుకుంటాను, నా పిల్లల బాధ్యతలు నిర్వర్తించుకుంటాను. ఇప్పుడు ఎలా మీతో ఈ శీర్షికలు పంచుకుంటూ నా మిగిలిన జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నానో అలా నేను చిన్నప్పటి నుంచి మొత్తం జీవితాన్ని ఆనందంగా హాయిగా గడుపుతూ, అప్పుడు తెలిసి తెలియని వయసులో తప్పులు చేశాను, పొరపాట్లు చేశాను, ఆ మనుషులు చేసే అన్నీ చేశాను, చేసుకుంటూ ఇది కూడా తెలుసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేటప్పటికి తప్పులు పోయినాయి, తప్పులన్నీ పోయినాయి, అవసరత లేదు నాకు. అసలు అబద్ధం ఆడాల్సిన అవసరం కూడా లేదు నాకు. ఇప్పుడు ఉన్నదంతా సంతృప్తిగా ఉంటాను.
మరణ భయం పోయింది. ఎందుకని మీకు చెప్పి నాకే పోయింది. అనంత ఆత్మశక్తి నన్న ఎరుకలో వెళ్ళిపోతున్నాగా. మరణ భయం పోయింది. అన్ని రకాలు 90% పోయినాయి. అన్ని రకాలు 10% ఉన్నాయి. ఇలా మీకు కూడా తెలుస్తుంది, నాలో ఇది తగ్గిపోతుంది, ఈ భావాలు తగ్గిపోతున్నాయి, ఈ మంచి భావాలు పెరిగిపోతున్నాయి, ఈ భయాలు తగ్గిపోతున్నాయి, ఈ ధైర్యాలు పెరిగిపోతున్నాయి. అలా మీకే తెలుస్తుంది. ఇవే మార్గ సూచికలు. అదే చెబుతున్నాను. అయితే నా కుటుంబాన్ని నేనేం వదిలిపెట్టను. వదిలిపెట్టి ఏం చేయను? ఇప్పుడు శరీరం ఉంది, నాకేం చేయను? బతికున్నాను ఏదో ఒకటి చేయాలిగా. ఆల్రెడీ నేను ముందే పెళ్లి చేసేసుకున్నాను. నేను పెళ్లి చేసుకుని 30 ఏళ్ళు అయింది. ఇప్పుడు ఏం చేయను? కాబట్టి ఇప్పుడు భార్యను వదిలిపెట్టి పారిపోతే వచ్చేదేంటి? ఇంట్లో ఉంటే పోయేదేంటి? ఏమీ లేదు. పిల్లల్ని వదిలిపెట్టి పారిపోతే వచ్చేదేంటి? ఇంట్లో ఉంటే పోయేదేంటి? పారిపోతే ఇంకా నేను నా మనస్సు ఎలా ఉందో నాకు తెలియదు. ఈ సమస్యల్లో, ఈ మనుషుల మధ్య ఇవన్నీ ఎదుర్కొంటూ ఉంటేనే కదా నేను ఉండగలనో లేదో తెలిసేది. అందుకే రాముడు ధర్మయుద్ధం చేశాడు. అందుకే కృష్ణ భగవానుడు అన్ని చేశాడు. ఆయన దగ్గరుండి యుద్ధం జరిపించారు. ఇవన్నీ యుద్ధం అంటే ఏంటి? నీ జీవితాన్ని నువ్వు జీవించడం. శరీరం నశించే వరకు బాధ్యతల్లోకి వచ్చేసాను నేను. ఇప్పుడు రమణ భగవానుల్లో నాకు 13 ఏళ్ళకే తెలిసి ఉంటే, నేను 13 ఏళ్ళకే రమణ భగవానులు వెళ్ళిపోయినట్టు ఎక్కడికన్నా ప్రశాంతంగా నాకు ఆత్మానుభవం కలిగి కూర్చుండి ఉంటే, వివాహం చేసుకోకుండా ఉండుంటే అప్పుడు అలా ఉండేదో నాకు తెలీదు. ఇప్పుడు కానీ నాకు అప్పుడు అసలు ఏమీ తెలీదు. మామూలుగానే ఉన్నా నేను. ఇప్పుడు కూడా నాకేం తెలియదు, మామూలుగానే ఉన్నా. కానీ చెడిపోయింది. నాలో చెడు లేదు. ఆత్మానుభవం అవలేదు అంటే ఏంటి? సంపూర్ణత లేదు. 90% మాత్రమే నాలో చెడు భావాలు, కానీ అన్ని మానవ భావాలు పోయినాయి. 10% అన్ని భావాలు ఉన్నాయి. మళ్ళీ అన్ని భావాలు ఉన్నాయి. ఒక మనిషికి ఉండే అన్ని భావాలు 10% ఉన్నాయి. కాబట్టి ఆ పర్సంటేజ్ మార్పు వస్తూ ఉంటుంది. ఇది నాకు తెలిసింది. నేను చెప్పేది నాకు తెలిసిందే చెప్పగలను, ఇంకోటి నేను చెప్పలేను. అలా మీరు కూడా తప్పకుండా పొందగలరు. ఎందుకని పొందగలరు అంటున్నానంటే, మీరు నాకంటే కొంచెం తీవ్రతరంగా, ఇప్పుడు నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. నేను జీవితకాలం మౌనం పెట్టుకోవడం వల్ల నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల వల్ల నా పిల్లలకి చేయాల్సినవి సరిగ్గా చేయలేకపోతున్నా, నా కుటుంబానికి చేయాల్సినవి సరిగ్గా చేయలేకపోతున్నా. ఇంతకుముందు నేను బ్రతికిన బతుకు, అంటే జీవితకాల మౌనం పెట్టుకోకముందు నేను బ్రతికిన బతుకు ఒక చిన్న సైజు రాజు లాంటి బతుకు. ఇప్పుడు హఠాత్తుగా అందులోంచి జీవితకాల మౌనం పెట్టుకొని వచ్చేసి ఆర్థికత అంతా కోల్పోయేటప్పటికి సామాన్య బ్రతుకు బతుకుతున్నా, కానీ దుఃఖం లేదు. కానీ నా వాళ్ళకి చేయవలసినవన్నీ నేను చేయలేకపోతున్నాను. అందుకని నా ప్రాధాన్యత అటువైపు ఎక్కువ ఉంటుంది. అలానే ధనం కోసం నేను ప్రయత్నించట్లా. వీళ్ళు ఎలాగోలా నా పిల్లలు సెటిల్ అయ్యే ముందు అవన్నీ ఉంటే దృష్టి అక్కడ పెట్టుకున్నాను. అలా మన జీవిత నడకలో మన ప్రాధాన్యాంశాలను బట్టి మన జీవిత విధానం వెళ్తుంది. నేను ఇప్పుడు నా కుటుంబం స్థిరపడే వరకు నా పిల్లలు స్థిరపడాలి. తర్వాత నా భార్య ఉంది, నా భార్యను చూసుకుంటాను, చివరి వరకు చూసుకుంటాను, వదలను. కాబట్టి ఇప్పుడు అందుకని నా మోక్ష ప్రయాణం, నా ఆత్మానుభవం స్లోగా జరుగుతుందేమో నాకు తెలియదు. ఎందుకంటే నాకున్న భావాలు చెప్పాను. అలానే దానికోసమే రోజు మీతో శీర్షికలు పంచుకుంటున్నాను. ఆత్మానుభవం పొందాలి, నేను మంచిగా ఉండాలి, ధర్మంగా ఉండాలి, అనంత ఆత్మశక్తి ఎరుకను పొందాలన్న భావన లేకపోతే అసలు ఈ శీర్షికలే పంచుకోనుగా మీతో. కాబట్టి ఆ సాధన కొనసాగుతుంది. ఈ శీర్షికలు మీతో పంచుకోవటమే సాధన. ఆ భావన ఉంది, నా కుటుంబ భావన ఉంది, నేను చేయాల్సినవన్నీ ఉన్నాయి. అవన్నీ ఎలా పాటు చేస్తాను? నేను ధర్మ కర్తవ్యములన్నీ కర్తవ్యం చేయాల్సిందేగా. నేను ఆల్రెడీ వచ్చేసాను అందులో. పిల్లల్ని నేను కనేసాను. ఇప్పుడు నేను పిల్లల్ని కనేసి రోడ్డు మీద పడేస్తేట వాళ్ళు నిలబడే వరకు నేను తోడుండాలిగా. అలాగే భార్యను వివాహం చేసుకుని 30 సంవత్సరాలు ఆమెతో కాపురం చేసి ఇప్పుడు అక్కర్లేదు లేని వదిలేస్తే అలా? అవన్నీ ధర్మములు కాదు కదా. అందుకని ధర్మము ప్రధానము. ముందు మంచిగా జీవించటం, అది మంచిగా జీవించటం అంటే ధర్మ ప్రధాన జీవితం, సత్యప్రధాన జీవితం, మంచిగా జీవించటం. అలా జీవిస్తూ మోక్షానికి వెళ్ళే ప్రయత్నం. అంటే మోక్షంకి వెళ్ళడానికి ఏమీ లేదు, నేను అనంత ఆత్మశక్తి నన్న ఎరుకను పొందటం. ఆ ఎరుకను పొందడానికి మీతో శీర్షికలు పంచుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఒకవేళ ఇటు ఆర్థిక ఇబ్బందులు లేవు, ఇటువంటి బాధ్యతలు లేవు, నాకు నా కూతురు సెటిల్ అవ్వలేదు, నా కుమార్తెకు వివాహం చేయాలి, ఆయన సెటిల్ అవ్వాలి, ఆమెకు ఆమెకు ఒక ఉద్యోగమో ఏదో ఆమె బ్రతుకు తెరుగు రావాలి. నా కుమారుడు ఇంకా చదువుకుంటున్నాడు, అసలు ఆయన సెటిల్ అవ్వలేదు. నా భార్య ఉంది, ఆమెను చూసుకోవాలి. అంటే నాకు కర్తవ్యములు అధికంగా ఉన్నాయి, వాటికి సరిపడినంత ధన సంపాదన లేదు. పరిస్థితుల రీత్యా వదిలివేసి నేను జీవితకాల మౌనం పెట్టుకోవాల్సి వచ్చింది. అది ఆధ్యాత్మికత కోసం పెట్టుకోలే, బోల్డ్సార్లు చెప్పా. ఆధ్యాత్మిక ఇంట్రెస్ట్తో పెట్టుకోలే. కుటుంబంలో యుద్ధాలు చేయలేక వదిలేశాను.
ఘర్షణలు పడలేక వదిలేశాను. ఒక మాటలో చెప్పాలంటే దమ్ము ధైర్యం లేక అసమర్థుడినై వదిలేశాను. నేను అసమర్థుడినే భౌతిక జీవితంలో. కాబట్టి ఇప్పుడు నా వాళ్ళకి నేను చేయవలసిన వాటి పట్ల నాకు బాధ్యత పెరిగింది. ఏం చేయాలనేటప్పుడు వాళ్ళ ఆలోచన ఎక్కువ పెరిగింది. ఇప్పటికీ నేను ధన సంపాదనకి ఎటువంటి ప్రయత్నం చేయట్లేదు. ప్రస్తుతానికి మౌన కాలంలోనే ఉన్నాను. మరి ఫ్యూచర్లో ఏమైనా చేయాల్సి వస్తుందేమో తెలీదు. అందుకని నాకు ఇది ఈ శీర్షికలు పంచుకోవడం తప్ప తీవ్రతరంగా నేను ధ్యాస ఇప్పుడు సంపూర్ణంగా అనంతాత్మశక్తిని అన్న వైపు వెళ్ళను. నేనే వెళ్ళను. ఎందుకంటే బాధ్యతలు ఉన్నాయి, ధర్మాలు ఉన్నాయి, కర్తవ్యాలు ఉన్నాయి. ఎవరు సెటిల్ అవ్వలేదు. ఇప్పుడు వాళ్ళు సెటిల్ అయిపోయి నా భార్య నేను మిగిలిపోయి ఏదో కొంచెం జీవితం ప్రశాంతంగా మాకు తిండికి సరిపోని ఇబ్బంది లేకుండా ఉంటే వెంటనే టప్పనే జీవన్ముక్త స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. మనసు ఏముంది అందులో విషయం? ఇది భావాలు నేను ఉంచుకున్నాయి కదా. అయితే ధర్మభావాలు ఉండాలి అంటున్నా, ఎవరికైనా ఉండాలి. నేను పిల్లల్ని కానీ రోడ్డు మీద పడేసి ఏదో మీ ఇష్టం వచ్చినట్టు బతకండి లేదా ఎవరో పెంచండి అంటే ధర్మం కాదేది, అధర్మం అవుతుంది. అలాగే భార్య అయిన అధర్మం అవుతుంది. అటువంటి అధర్మ పరువులకి మోక్షము రాదు రాదు రాదు. నీకు అధర్మం చేశానని నీకే తెలుసు. అందుకని ధర్మము ద్వారా మోక్షం వస్తుంది, ధర్మయుతమైన మోక్షం పొందుతాం. అందుకని మీతో శీర్షికలు కంటిన్యూటీ ఆపకుండా పంచుకుంటున్నాను. అలానే ఇప్పటికీ మౌన జీవితమే. ఎక్కువ కాలం మౌనంగా ప్రశాంతంగా ఉంటాను. బయట వాళ్ళతో లేదు, ఏ గొడవలు లేవు, ఏ ఘర్షణలు, ఏ బాధలు లేవు, ఏ ఇబ్బందులు. కేవలము ఆర్థిక పరిస్థితులలో చిన్న చిన్న ఇబ్బందులు తప్ప వేరే ఏ విధమైన ఇబ్బంది లేదు నాకు. అలానే శారీరక అనారోగ్యాలు ఎన్నో అసలు ఏమి నాకు పెద్ద విశేషం కాదు. ఏదో ఒక మంది వెళ్ళేసుకుంటాం వెళ్తాం, సహజ జీవితం అది. నాకు మేజర్గా ఏదైనా నా మైండ్లో నన్ను బాధ పెట్టేది అంటే కొంచెం ఎక్కువ ఆలోచింపజేసేది ఆర్థిక పరమైన ఇబ్బంది. అది కూడా ఎందుకు, నా కోసం కాదు. నా భార్య ఉంది, పిల్లలు సెటిల్ అవ్వలేదు, వీళ్ళని ఎలా సెటిల్ చేయాలి, వదిలేసానే, కుటుంబ పరిస్థితుల రీత్యా వదిలేయవలసి వచ్చిందే, ఇప్పుడు నా ఆర్థిక స్థితి ఏంటి, నా పిల్లలు ఏమవుతారు అనే ఆలోచన నాకు కొంచెం ఉంటుంది. దానివల్ల కొంచెం పిల్లలతో ప్రేమగా ఉంటాను, ఆలోచిస్తూ ఉంటాను, అప్పుడప్పుడు ఆలోచనలోకి వెళ్తూ ఉంటాను. అయినా కంటిన్యూటీ మీతో శీర్షికలు పంచుకుంటాను. అయినా మౌన జీవితం 5 ఏళ్ళు గడిచింది కాబట్టి అసలు బాహ్య విషయాలు ఏమి లేవు, ఎవరితో ఎటువంటిది లేదు. 5 ఏళ్ళు అసలు సంపర్కాలు ఆగిపోతున్నాయి మనుషులతో. ఇంకా ముందుకెళ్ళిన కొద్దికి ప్రపంచంతో సంబంధాలు ఆగిపోతాయి. నా పిల్లలు సెటిల్ అయిపోతే అసలు అన్నీ ఆగిపోతాయి. వాటంతటా అదే వెళ్ళిపోతుంది, రోడ్డు అది వేసుకెళ్ళిపోతుంది, నడకెళ్ళిపోతుంది. నువ్వు మంచిగా ఉండే ప్రయత్నించి అయ్యే వచ్చేస్తాయి. ఇప్పుడు ఎవరికైనా ఇటువంటి సమస్యలు లేకుండా, మీకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా, మీ బాధ్యతలు తీరిపోయి మీరు ప్రశాంతంగా ఉన్నారనుకోండి, నాకంటే ముందు మీరు పొందేయగలుగుతారు. ఇప్పుడు మీ పిల్లలు సెటిల్ అయిపోయారు, మీకు ఆర్థిక ఇబ్బందులు లేవు, చిన్న చిన్న విషయాలు, ప్రశాంత జీవితం ఉందనుకోండి, ఈ శీర్షికలు వింటూ మీరు నాకంటే ముందు మోక్షాన్ని పొందేస్తారు, ఆత్మానుభవాన్ని పొందేస్తారు. అందులో పెద్ద విశేషత ఉంది. నాకు బాధ్యతలు ఉన్నాయి, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి, నాకు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి కనుక నా దృష్టి దాని మీద ఉంటుంది కనుక ఖచ్చితంగా నేను స్లోగానే వెళ్తున్నాను. నేను అదే చెబుతున్నాను. అంతేగాని మీరే పొందలేకపోయారు, మేము పొందగలమని సమస్య అక్కర్లా. నాకు పక్కన పొందటానికి అంటే ఆత్మానుభవాన్ని పొందటానికి నేనే ఆపుకున్న విషయాలు ఉన్నాయి. అవి ధర్మ విషయాలు, బాధ్యతల విషయాలు, కర్తవ్యాల విషయాలు, కుటుంబ విషయాలు. అవి చేయాల్సిందే. అవి చేయనప్పుడు నేను ఓడిపోయినట్టు, యుద్ధం ఓడిపోయినట్టు. యుద్ధం ఓడిపోయి మధ్యలో పారిపోయి మోక్షం అని పరిగెత్తాను. అది మోక్షం ఎందుకు అవుద్ది? కానే కాదు. అది అలాంటి మోక్షమే కాదు. నా ధర్మాలన్నీ నిర్వర్తిస్తూ నేను మోక్షాన్ని పొందాలి, ఆత్మానుభవాన్ని పొందాలి. ఇది నా ఉద్దేశం. నేను మిగిలినవి నాకు తెలియదు, నా పర్సనల్ ఉద్దేశం. కాబట్టి మీరు ఎవరైతే మీ జీవితాన్ని ప్రశాంతతలో పెట్టుకొని నాకున్న సమస్యలు లేకుండా ఉంటారో మీరు నాకంటే ఎక్కువగా ముందే పొందేయగలుగుతారు. అందుకని చక్కగా మీరు అడుగుతూ ఉండండి, నేను చెప్తా ఉంటాను. నాకు అదంతా అర్థమైంది. కానీ నేను ఉంచుకున్నాను. ఇప్పుడు కాలంలో జరిగేది, మా అబ్బాయి చదువు అవ్వాలి, చదువు పూర్తయితే కానీ ఆ పూర్తయినాక ఏదైనా ఉద్యోగం వస్తుందా, ఇంకా చదువుకుంటాడా, ఇవన్నీ గడవాలిగా, కాలం గడవాలిగా. అలాగే మా అమ్మాయి కాలంలో గడవాలి. మా అమ్మాయిది అయిపోయింది, ఎంఎస్ అయిపోయింది. ఏదో ఒకటి ఇవాళ రేపో ఏదో ఒకటి చిన్న ఉద్యోగమో పెద్ద ఉద్యోగమో ఏదో ఒకటి చిన్నది వస్తుంది. అయితే ఇది కాలం గడవాలి. ఆ ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుంటానంటుంది మా అమ్మాయి. లేకపోతే చేసుకొని ఇప్పుడే ఉద్యోగం నా కాళ్ళ మీద నిలబడి నేను చిన్న ఉద్యోగం తెచ్చుకుంటే అప్పుడు పెళ్లి చేసుకుంటాను. ఇప్పుడే వచ్చింది ఎంఎస్ పూర్తి చేసుకొని ఉద్యోగాలు ప్రయత్నించుకుంటుంది. విదేశాల నుంచి వచ్చింది, ఎంఎస్ అమెరికాలో చేసింది. సరే, నేను మధ్యలో ఇవన్నీ వదిలేయడం వల్ల కొంచెం మాకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి, అంతకుముందు లేదు. సరే, అయినా నో ప్రాబ్లం.
కాదు, ఇవి కాలం గడవాలి, కాలం జరగాలి, కాలంలో ఇవన్నీ స్థిరతలు వస్తాయి. అప్పటి వరకు నేను నా ధర్మాలు నిర్వర్తించాలి, మేము అందరం కలిసి ఉంటాం, కుటుంబ బాధ్యతలు నేను చూసుకోవాలి. ఇప్పుడు మా అమ్మాయి స్థిరపడిపోయి వివాహం అయిపోయింది అనుకోండి, ఒక బాధ్యత అయిపోయింది. మనిషి ఉంటుంది, ఎప్పుడు మా అమ్మాయి అన్న ఫీలింగ్ ఉంటుంది, రేపు పిల్లలు పుడితే మా మనవడని కూడా ఉంటుంది, మా అల్లుడని ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ బాధ్యత నాదే పూర్తి అయిపోయింది, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు తీసుకున్నారు. అలా రేపు నా కుమారుడికి ఏదో ఉద్యోగం వచ్చి అతను స్థిరపడిపోయి వివాహం అయిపోయింది అనుకోండి, నా కుమారుడు అని ఉంటుంది, నా కోడలని ఉంటుంది, నా మనవడు మనవరాలు అన్నీ ఉంటాయి. కానీ బాధ్యత లేదు, మనసు తేలికైపోద్ది. వాళ్ళ బాధ్యతలు వాళ్లే నిర్వర్తించుకోగలిగిన స్థితికి వచ్చేసారు. అప్పుడు నా దృష్టి నేను అనంతాత్మస్వరూపుడుననే దాని మీద ఇంకా ఎక్కువ ఏకాగ్రంగా దాని అంతటా అది అయిపోద్ది. ఎప్పుడైతే ఒక్కొక్క బరువు తగ్గిపోతుంది, అది ఇంకోవైపు వెళ్ళిపోద్ది. ఇంకోవైపు మనం పెట్టుకున్నాం ఇక్కడ సాధారణంగా రోజు శీర్షికలు చెప్పుకుంటూ అవైపు వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. చెడు అయితే మొత్తం వదిలేశాను. అసలు ఇప్పుడు నేను చెడులో ఉండుంటే నేను డబ్బే వదిలేవాడిని కాదు, పోరాటాలు చేసేవాడిని. నేను చెడుని వదిలేశాను అనడానికి తార్కాణం ఏంటి అంటే, 5 ఏళ్ల నుంచి నేను వదిలేసింది మొత్తం డబ్బు, నా సొంత కుటుంబ సభ్యులతోనే అన్నీ వదిలేశాను. ఎవరిని ఒక్క మాట కూడా అన్ను. వాళ్ళు నన్ను బోల్డ్ అంటూ ఉంటారు, ఇంకా ప్రచారాలు చేస్తూనే ఉంటారు నా గురించి. అయినా నేను అన్ను, ఎప్పటికీ అన్ను. నాలో చెడిపోయింది అనడానికి నేనున్న ప్రశాంత మానసిక స్థితి నాకు చెబుతుంది. నేను ఎంత నష్టపోయినా, నేను ఎంత కష్టపడ్డా, నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, నా మీద ఎన్ని రాళ్ళు వేస్తున్నా, నాలో స్థిరత ఉంది. ఇంకోటి ఏంటి, వేస్తున్న వాళ్ళు నా సొంత వాళ్ళే, వాళ్ళు కూడా బాగుండాలని ఉంది. ఇప్పుడు వాళ్ళు చెడిపోతే నాకేం వస్తుంది, నా సొంత వాళ్ళే కదా, అందరూ బాగుండాలి. నేను డబ్బు వదిలేయగలగటం, కీర్తి ప్రతిష్టలు వదిలేయగలగటం, నా మీద రాళ్ళు వేసినా పర్వాలేదులే అని ఉండగలగటం, మౌనంగా మొత్తం నాకు ఇప్పటి వరకు ఉన్నటువంటి వేలాది మందితో ఉన్న సంబంధ బాంధవ్యాలు వదిలేసి ఉండగలగటం, నా కుటుంబ సభ్యుల వరకు పరిమితంగా 5 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని వదిలేసి ఉండగలగటం, ఇవన్నీ నాకు తెలిసింది ఏంటంటే, నాకు కొంచెం ఆధ్యాత్మికత అర్థమైంది, అందుకే ఉండగలిగాను. నాకు ఏ దుఃఖం లేదు, హాయిగా ఉంది. ఇలాగే ముందుకు సాగుతూ ఇంకా నేను మౌనంగా, ఇంకా ప్రశాంతంగా, ఇంకా ఈ బంధాలు, నా కొడుకు సెటిల్ అయిపోయి నా కూతురు సెటిల్ అయిపోతే ఇంకా ప్రశాంతం అయిపోతాను, ఇంకా స్థిరం అయిపోతాననే భావన నాకు తెలుస్తుంది. అలా మీరు ఒకవేళ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటే నాకంటే ముందు మీరే పొందేయగలరు. ఎందుకంటే మీకు ఆర్థిక ఇబ్బందులు లేకపోతే, సామాజిక సమస్యలు లేకపోతే, మీ కుటుంబ సమస్యలు లేకపోతే, మీ వాళ్ళు సెటిల్ అయిపోతే మీరు నాకంటే ముందే పొందేయచ్చు. ఏముంది అందులో పెద్ద విషయం? కాబట్టి అసలు ఇది మనుషులు పొందేదే. మీరు సంతృప్తిగా ఉండి ముందుకు వెళ్తా ఉంటే తప్పకుండా పొందగలరు, పొందుతారు. ఆలోచించి చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఎక్కడ అర్థం కాలేదో అర్థం కాని విషయాన్ని స్పష్టంగా అడగండి. ఒకవేళ మీకు అర్థమైతే అర్థమైన విషయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. అసలు అర్థం కాలేదు, ఇదంతా వేస్ట్, వ్యర్థము, ఈయనకి తోచింది ఏదో చెబుతున్నాడు, మాకు నచ్చట్లేదు అని అనుకుంటున్న వాళ్ళు దయచేసి నన్ను క్షమించండి. నేను చాలా సామాన్య మానవుణ్ణి, నన్ను క్షమించి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. నేనేదో కొత్త మార్గాలు సృష్టించడానికో, లేదా నాకేదో తెలుసని ఇవి అందరికీ చెప్పి మిమ్మల్ని ఉద్ధరించేస్తాను అనటానికో నేను అసలు ఇవి చెప్పటం లేదు, ఇక్కడికి రాలేదు. నేను ఏదీ సృష్టించను. మీరెవరో ఎప్పటికీ తెలుసుకోను, నేనెవరో ఎప్పటికీ చెప్పను. అసలు అవసరత లేదు. ఎందుకంటే జ్ఞానమే అవసరత. ఇందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేసేయండి. చెప్పే మనిషితో పని లేదు. ఇప్పుడు లౌడ్ స్పీకర్లు బోల్డ్ మాట్లాడుతూ ఉంటాయి, మైకులు బోల్డ్ చెవి శబ్దాలు చేస్తూ ఉంటాయి, సౌండ్ బాక్సులు బోల్డ్ శబ్దాలు చేస్తూ ఉంటాయి. సౌండ్ బాక్సులతో పని ఏంటి, మైకులతో పని ఏంటి, అందులో వచ్చేటువంటి మాటతో పని. కానీ ఆ మాటలో మీకు ఉపయోగపడే మాటలు ఉంటే తీసుకోండి, చెడ్డ ఉంటే వదిలేసేయండి. నచ్చని వాళ్ళు నన్ను దయచేసి క్షమించి వదిలేయండి. నేను సామాన్య మానవుణ్ణి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.